మీ పైకి ఏమన్నా దేవుడు వస్తారా? చీ దేవుని మనపై ఇచ్చుకోవడం ఏంటి దౌర్భాగ్యం కాకపోతే? మేము కట్టు బొట్టే చూస్తాం, ఆయన స్వామి గురువా కాదా ఆస్ట్రాలజర్ ఎవరని. స్వామీజీలో కూడా సెక్సువల్ ఫీలింగ్స్ వస్తాయా, వాళ్ళ కోరికలు ఎలా తీరుతాయి అన్న సందేహం మీకు అవసరం లేదు. సో మీకు ఎవరన్నా ఏమైనా చేస్తారని భయంతో మమ్మల్ని ఎవడేం పీకలేడు. నేను చెప్పిన నా వీడియోలు విని 32 మంది ఆర్మీలో జాయిన్ అయినరు దేశభక్తి పెంచుకొని. భావితరాల యొక్క క్షేమం కొరకే మేము ఒరుగుతాము ఒక కుక్కల్లాక. జీవితాలను చెడపగొట్టుకుంటారు, స్వామీజీలతో వస్తారు బాగు చేయమని. స్వామీజీల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి బాగు చేస్తారా మరి మీరు? ఎట్లా బాగా అవుతుంది? బాగా కదా. ముంబైలో జాబ్ చేసారు మీరు? జాబ్ కాదు, పని, లేబర్ పని. ఓకే. మట్టి ఎత్తడం, గటర్ మోర్లు తీయడం, డ్రైనేజ్ క్లీన్ చేయడం. ఓకే. స్టడీ ఎవరికి అవసరం అంటే ఉద్యోగం చేసే వాళ్ళకు స్టడీ అవసరం. జీవితమే చదివినోనికి ఉద్యోగంతో పని ఉండొచ్చు. సో మీ దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయా? నీ మీద నరదృష్టి బాగుంది, నేనే చెప్తున్నా రికార్డెడ్గా. ఓకే. నెగిటివ్ ఫోర్స్ చాలా ఉంది నీ మీద, నువ్వు అంటే పడని వాళ్ళ దృష్టి పడిపోయింది. సో అమ్మవారితో ఎప్పుడన్నా మాట్లాడడం కానీ రోజు అన్నిటి లోపల ఏగి 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 కష్టం రుచి చూసిన వాడు నన్ను అర్థం చేసుకుంటాడు. నీటి మీద బుగ్గ లాంటి వాళ్ళకి నేను అర్థం కాదు. సో నాకు మరో జన్మ ఉంది అంటారు నాకు. రెండు. సో మరో జన్మలో మనం ఇద్దరం కలుస్తాం మళ్ళీ? నేను రానంటే మళ్ళీ కలుస్తాను. సైన్స్ గొప్పదా లేకుంటే మీరు గొప్పనా అంటే ఏమని చెప్తారు? బంగారపు పూతలు పోసుకున్నటువంటి చీరలు ధరించారు మన స్త్రీలు ఇక్కడ. ప్రకృతి మనకు కొన్ని కోట్ల వస్తువులను ఇచ్చింది. రోజు ఒక రకమైన ఐటమ్ తిన్నా సత్యంత వరకు తరగని వస్తువులు ఉన్నాయి. ఒక కుక్క ఒక కాన్పులో 6 పిల్లల్ని సుఖంగా కంటది, ప్రశాంతంగా నవ్వుకుంటూ హ్యాపీగా కంటది. ఒక్కరిని కనడానికి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు మహిళలు. జీవుడు ఫస్ట్ పరిపూర్ణమయ్యేది పెళ్లితోనే. పెళ్లి కానీ ఏ జన్మ కూడా పరిపూర్ణం కాదు. నేను నమ్మాలంటే మీరు ఏం చేయాలంటే ఈ వాటర్ని మీరు ఆపాలి. ఇవన్నీ పంచలోహాలు, సప్తధాతువులు, ఔషధులు అన్నీ మనకన్నా ముందే పుట్టాయి. మనం తర్వాత ఏర్పడ్డాం, చాలా లేటుగా ఏర్పడ్డాం. మనము ఇప్పుడు మనమే గొప్పలమని ఫీల్ అవుతున్నాం. ఒక్కసారి అవన్నీ కళ్ళు మూసుకుంటే ఒక సెకండ్ కూడా బతకం మనం. సో మిమ్మల్ని కొంతమంది గే అన్నారు, అవునా? అన్నారు. దానికి ఏం సమాధానం ఇస్తారు? జైల్లో ఉండే వాళ్ళందరూ మొగలే కదా, ఫీలింగ్స్ వస్తే ఏం చేసుకుంటారు? ఓకే, చెప్పు. సో ఇంతకుముందు మీకు క్వశ్చన్ వేస్తే మీరు మాకు తెలుసు ఏం చేసుకుంటాం, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేసుకుంటారు కదా. అవును. అట్లాంటప్పుడు వాళ్ళని ఏమంటాం? వాళ్ళు మొగలేనా గేసా? మీరు తప్పుగా అనుకుంటే సారీ. లేనిపోని మంత్రాల ఆవిష్కరణ చేస్తే, క్షుద్ర పూజలు చేస్తే, ఇంకేమన్నా చెడ్డ పూజలు చేస్తే నేను దొంగగా ముద్ర వేయండి. బోడి డబ్బుల కొరకు నన్ను దొంగని ఎట్లా చెప్పచ్చు? చూడండి ఇక్కడ చూడండి, కెమెరాల ముందుకు వచ్చి ఆస్ట్రాలజర్స్ అని, స్వామీజీలని ఎంతమందిని సర్వనాశనం చేస్తున్నారు. ఓకే. సో అంటే నాకు ఏం మొహమాటం లేదు, సిగ్గుశరం ఏం లేదు. ఈడ నేను ఒక సత్య ప్రమాణమైనటువంటి సన్యాసిని, నాకు ఏ భేదభావం లేదు. సైన్స్ కు దీనికి జత ఎందుకు గడుతున్నారు నాకు అర్థం. నేను ఒక లాజిక్ ఉంది అక్కడ. నేను ఆధ్యాత్మికతకు సైన్స్ కి ఏం సంబంధం లేదు. మీరు ఏదైనా తప్పు మాట్లాడుతున్నారా కరెక్టే మాట్లాడుతున్నారా? నేను కరెక్టే చెప్తున్నా. ఓకే. ఆయన సైన్స్ కి అర్థం కానిది ఏది ఉందో అదే ఆధ్యాత్మికత. మీరేంటండి బంగారు నేను ఒకదాంతో జతగడుతున్నారు? 5వ తరగతి చదువుకున్న వ్యక్తి ఇంతగానో జ్ఞానం ఎట్లా వచ్చింది అసలు అన్నందుకు ఆ పాపం మీ వంశానికి తగులుతుంది. మాణికేశ్వరి మాత, ప్రహ్లాద్ జాని లాంటి వాళ్ళు అన్నం తినకుండా ఉన్నారు అని ప్రపంచ దేశాలు నెత్తిపీక్కుంటున్నాయి. దాని మీద రీసెర్చ్ చేయండి, మా యోగం గురించి తర్వాత, మా ఫీలింగ్స్ తర్వాత. అంటే ఇప్పుడు ఏమనుకోకండి, సమాజంలో కామెంట్ చేసేటప్పుడు కాదు, ఇప్పుడు మీరు ఇంత ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటి? నేను దొంగనని ఎట్లా డిక్లేర్ చేస్తున్నాను? ఓకే. బతుకుతున్నారు, జీవించటంలా జీవిస్తున్నారు, విజ్ఞానవంతంగా ఎవరు జీవించటంలా. హాయ్, వెల్కమ్ టు రగడ్ టాక్స్ విత్ శివా చౌదరి. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నారు. సో ఆ స్వామీజీ గురించి మనం తెలుసుకుందామని చెప్పేసి మన స్టూడియోకి పిలవడం జరిగింది. ఆ స్వామీజీ ఎవరో కాదు, ఆదిత్య పరాశ్రీ స్వామి గారు. సో నమస్కారం గురువు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? శ్రీమాత్రే నమః. సో శ్రీమాత్రయే నమః. బాగున్నారా? చాలా చాలా బాగున్నారు. సో ఒక వడ అన్నారు మీరు ఇంతకుముందు. సో దాని మీనింగ్? శ్రీ అంటే అమ్మవారు. ఓకే. మాత్రే నమః అంటే జగతిలో ఉండే మాతృత్వానికి ప్రణామాలు. ఓకే. ప్రపంచంలో ఉండే మాతృత్వం, అది జీవరాశిలో కానివ్వండి, మనసులో కానివ్వండి, పక్షులో కానివ్వండి, అన్నిట్లో ఉండే మాతృత్వానికి వందనాలు. ఓకే. సృష్టి విత్తు అంటే సృష్టికి ఉండేటటువంటి మూలం. ఆ మూలానికి అభివందనాలు. చాలా పెద్ద వర్డ్ అది. ఓకే. వేదాంత సత్యం అందులో ఉంది. సో ఆదిత్య పరాశ్రీ స్వామి. సో ఆ స్వామికి ముందు ఒక పేరు ఉండే. సో ఏం పేరు?
ప్రతి సన్యాసికి ముందు ఒక పేరు ఉంటుంది, బై బర్త్ నేమ్, తల్లిదండ్రులు పెట్టిన. ఓకే. సేమ్ నాకు కూడా అంతే. ఏం పేరు ఉండే? నాకు తెలుసు, అంటే మన జనాలకు కూడా తెలియాలి కాబట్టి అడుగుతున్నా. చాలా ఇంటర్వ్యూలో చెప్పిన. ఓకే. సో మా వ్యూవర్స్ విన్నరో లేదో కదా. వెల్, జే ఆంజనేయులు. జే మీన్స్ జోగు ఆంజనేయులు. ఓకే. ఇంటి పేరు జోగు ఆంజనేయులు. ఓకే. బర్త్ నేమ్ జోగు ఆంజనేయులు. సో ఆదిత్య పరాశ్రీ స్వామిగా ఎందుకు చేంజ్ అయ్యారు? అంటే జోగు ఆంజనేయులు వేరు, ప్లస్ ఇప్పుడు ఉన్న ఆదిత్య పరాశ్రీ స్వామి వేరు. సో అటు నుంచి ఇటు ఎందుకు చేంజ్ అయ్యారు మీరు? ఇది ఆధ్యాత్మిక పరివర్తనం. ఇప్పుడు ఆశ్రమ ధర్మం మారిన తర్వాత నేమ్ చేంజ్ చేస్తారు. ఓకే. అది వరకు నార్మల్గా ఉంటుంది నేను అందరిలాగానే. ఆశ్రమ ధర్మంలోకి వచ్చిన తర్వాత మా గురువు పేరు చేంజ్ చేస్తాడు కంపల్సరీ. ఓకే. ప్రతి సన్యాసికి అది ఉంటుంది. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి కానీ, ఆ శృంగేరి జగద్గురువులకు కానీ, సన్యాస పరంపరలో ఇది మెయిన్. ఊరు మారాలి, గేరు మారాలి, పేరు మారాలి, గోత్రం మారాలి, జన్మనే మారిపోవాలి. ఓకే. అప్పుడైనా పర్ఫెక్ట్ సన్యాసి. సో ఇప్పుడు మీ గోత్రం చేంజ్ అయిందా? మా గోత్రం చెప్పకూడదు. ఓకే. చెప్పము. మాది దైవకులంలో ఇప్పుడు అంటే మేము ఉండేటటువంటి పరంపరానుగతంగా ఉండే గోత్రం మాకు ఉంటుంది. ఓకే. అది సీక్రెట్గా పెడతాం మేము. అంటే మీ గోత్రం అంటే ఇన్ని రోజులు అంటే జోగు ఆంజనేయులుగా ఉన్నప్పుడు గోత్రం వేరు, అంటే మమ్మీ డాడీ త్రూ వచ్చిన గోత్రం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత గోత్రం కూడా చేంజ్ అవుతుంది. సో అంటే మీ కమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుందా? కమ్యూనిటీ కాదు. ఓకే. పరంపరానుగత పీఠ పరంపరను బట్టి ఉంటాయి. ఓకే. ఇప్పుడు శ్రీ వైష్ణవ పరంపరలో విష్ణు గోత్రం అనుకుంటారు. ఓకే. శైవ పరంపరలో శివ గోత్రం అనుకుంటారు. మాది శాక్తేయం కాబట్టి శక్తి పరంపర, స్త్రీ విద్య కాబట్టి మాకుండే గోత్రం ఒకటే. సో దాన్ని చెప్పకూడదు. ఓకే. పేరైతే శ్రీ 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 ముగ్గురమ్మలలాగా ఆదిత్య పరాశ్రీ. ఓకే. సో మీ ఏజ్ ఎంత స్వామి? 1994. 1994 పుట్టింది. సో ఒక 29 అనుకోండి మీ ఏజ్. ఉండొచ్చు. ఇంత చిన్న ఏజ్ లో మీరు స్వామీజీగా అవ్వడం ఎందుకు, అంటే సన్యాసిగా ఎందుకు చేంజ్ అవ్వాలనుకున్నారు అసలు? దానికి రీజనే లేదు అసలు. రీజన్ ఉంటుంది పక్క. ఇప్పుడు 15 ఏళ్ల పిల్లాడు ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాసిండు. ఓకే. ఆ వయసులో అబ్బాయి రాయొచ్చా? ఎంత వయసు? చిన్న వయసు కదా. ఓకే. ఎందుకు రాసావు అని అడిగితే ఆ హార్మోనల్ ప్రభావం, అది ఆయనకు ఆ ఫీలింగ్స్ వచ్చినాయి, రాశాడు. భావన కలిగింది, రాసి. ఓకే. నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి దేవుళ్ళు అంటే పిచ్చి. దేవుడు ఏ దేవుని చూసినా పిచ్చి ఉంటుండే బాగా. అమ్మవారు అంటే ఇంకా పిచ్చి. ఓకే. సో అట్లా వెళ్తూ 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 ఉండగా సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత దైవలిఖితం ప్రకారంగా ఈ సంవత్సరం ఈయన కంప్లీట్గా స్పిరిచువల్లోకి రావాలని రాసి ఉందేమో బ్రహ్మరాత. 16వ ఏట వచ్చాను నేను కంప్లీట్గా. ఓకే. 16 సంవత్సరాల ఏజ్లో మీరు రావడం జరిగింది. ఓకే. 16 అంటే ఇప్పటికీ మీరు 13 సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడ సైడ్ వచ్చి. మేబీ. సో 16 సంవత్సరాలు అయింది. సో ఇక్కడ నుంచి అంటే ఆంజనేయులుగా ఉన్నప్పుడు నీవు ఆదిత్య పరాశ్రీ ఎందుకైనా అంటే నాతో ఆన్సర్ లేదు. ఓకే. అంటే ఇది అడగకూడదు కూడా యాక్చువల్లీ, ఎందుకంటే ఇది ఒక అతీతమైనటువంటి భావనాత్రయం. ఇది మీకు అర్థం కాదు. ఓకే. ఇప్పుడు ఒక అబ్బాయి ప్రేమ చేత మాకు అర్థం చేయాలి అది. అదే ఒక అబ్బాయి ప్రేమ చేత పిచ్చివాడు అవ్వచ్చు. ఎందుకైనావురా అంటే ఏం చెప్తావు? ప్రేమ. అమ్మాయిని లవ్ చేసినా కాబట్టి పిచ్చోడైనా అని చెప్తాడు. మీరు కూడా అది చెప్పాలి. మేము గాడ్ని లవ్ చేస్తున్నాం కాబట్టి సైకలాజికల్ బాగా ఓకే స్పిరిచువల్ పిచ్చోలం అయిపోయినాం, సన్యాసులం అయినాం. ఎక్కడ వరకు చదువుకున్నారు అసలు? నేనా ప్రపంచాన్ని అంతా చదివేశాను. ఓకే. ఆధ్యాత్మికత అంతా చదివేశాను. ఓకే. నా జీవితాన్ని, నా జన్మను కూడా పరిపూర్ణం చదివాను. ఓకే. మీరు అనుకున్న చదువు ప్రకారంగా అయితే 5వ తరగతి చదివాను. ఓకే. నేను అనుకున్న చదువు ప్రకారంగా 5వ తరగతి చదువుకోవడం జరిగింది. సో 5వ తరగతి తర్వాత ఎందుకు మానేయాలి అనుకున్నారు? పేదరికం. మేము చాలా పేదోళ్ళము. పని చేస్తే తప్ప పుట్ట నిండేది కాదు. ఓకే. మా తల్లిదండ్రులకు 7గురు సంతానం. అందరం పని చేస్తుండే, మొత్తం అందరం. మా తండ్రి గొప్పతనం ఏంటంటే అందరినీ కొంత కొంత చదివిపించిండు. అక్షర జ్ఞానం ఉంటే మంచిది అని చెప్పేసి, కనీసం ఒక బస్సు పేరన గుర్తుపట్టేటట్టు ఉండాలి నా పిల్లలు, సిగ్నేచర్ చేయనికన్నా రావాలి, మరీ వేలిముద్రగాలు అనిపించుకోకుండా అని చదివిపించిండు అందరినీ. అందరం పని చేస్తుంటుంది. ఇక నా ఏజ్ వచ్చిన తర్వాత నేను కొంచెం పెద్దగా అయినాక, నువ్వు కూడా పని చేస్తే 10 రూపాయలు వస్తాయి పాకొడుకు అని బొంబాయికి తీసుకుపోయి. ఓకే. ముంబైలో జాబ్ చేసారు మీరు? జాబ్ కాదు, పని, లేబర్ పని. ఓకే. మట్టి ఎత్తడం, గటర్ మోర్లు తీయడం, డ్రైనేజ్ క్లీన్ చేయడం. ఓకే. సో ఆ పని చేసిన మీరు అంటే ఆధ్యాత్మిక అంటే ఎక్కువ మీకు భక్తి ఎక్కువ ఉంది అని చెప్పడం జరిగింది. ఇంట్లో ఎవరన్నా ఎక్కువ పూజలు చేస్తుండేనా మీ ఇంట్లో? మా తాత ముత్తాతల కా నుంచి మరి జోగిని పరంపర. మా అవ్వ కానీ వాళ్ళ తల్లి కానీ అట్లా. ఎల్లమ్మ తల్లికి ఇప్పటికి మా ఇంట్లో బాండువాలు ఉంటాయి, చాలా గొప్పగా పూజలు చేస్తారు. మా బిజవారంలో మా ఏదైతే ఏరియా ఉందో
ఆ ఏరియా వాళ్ళు అందరూ కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి మా ఇంట్లోనే వచ్చి అందరు పూజ చేసిపోయేది. ఓకే. నేను చిన్నగా ఉన్నప్పుడు పూజల్లో కూడా ఉంటుంటే అప్పుడప్పుడు. సో అంటే మీరు వేదాలు ఏమైనా నేర్చుకున్నారా? యోగులకు వేదాలతో పని లేదు. ఓకే. ఋషులు కానీ యోగులు కానీ సిద్ధులు కానీ వాళ్ళకు వేదాలతో పని లేదు. బ్రాహ్మణులకు సిద్ధాంత పటిమలో ఉండే వాళ్ళకు వేదాధ్యయనం అవసరం. లైక్ ఒక స్టడీ ఎవరికి అవసరం అంటే ఉద్యోగం చేసే వాళ్ళకు స్టడీ అవసరం. జీవితమే చదివినోనికి ఉద్యోగంతో పని ఏముండదు చెప్పండి. వేదం అనేది మా యొక్క ప్రత్యక్ష ధర్మం. దాన్ని చదవాల్సిన అవసరం లేదు. వేదం అంటే ఏందో తెలుసు, దాని మూలం తెలుసు, దాని తత్వం తెలుసు. దాని మూలం ఎక్కడి నుంచి? వేదం అనంతం. యూనివర్సల్ కోర్ లాంగ్వేజ్ ఇస్ వేద. ప్రపంచంలో ఉండే శబ్దార్థాలకు మూలం ఒక లిపి ఏదైనా ఉందంటే అది వేదాస్ మాత్రమే. ఖగోళంలో అనంతకోటి బ్రహ్మాండాలలో ఉండేటటువంటి లాంగ్వేజ్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ద వేద. దాన్ని డీకోడ్ చేసి కానీ మనం రాస్తే వేదాలే వస్తాయి. అవే మనకు ఉండేటటువంటి ప్రామాణికమైనవి. వేదం లేని ప్రపంచంలో ఏ నాదం లేదు. పలికే ప్రతి పలుకులో వేదం యొక్క మూలం ఉంటుంది. అది పిట్ట కానీ, కాకి కానీ, గాడిది కానీ, ఎద్దు కానీ, మనిషి కానీ, ట్రైన్ హార్న్ కానీ, ఎవ్రీ సౌండ్, ప్రతి రాతలో ప్రతి శబ్దంలో వేదం యొక్క మెలకువలు ఉంటాయి. వేదం అనంతం, అవ్యాజం. దాన్ని చదవడం కన్నా దాని నీతి తెలుసుకోవడం ఉత్తమం అని నేను అనుకుంటాను. తెలుసుకున్నాం వేదం అంటే ఏందో తెలుసుకున్నాం. వేదాన్ని కంప్లీట్గా స్టడీ చేయాలంటే 45 years పడుతుంది. సో ముంబైలో మీరు జాబ్ కూడా చేయడం జరిగింది? జాబ్ కాదు, పని. లేబర్ పని. అంటే ఏమేమి పనులు చేస్తుండే మీరు? జనరల్గా ఇప్పుడు లేబర్ బయట ఏం చేస్తారు? డ్రైనేజ్ క్లీన్ చేయడం, మట్టి పని చేయడం, సిమెంట్ బ్యాగ్స్ ఎత్తుకోవడం, బ్రిక్స్ పని చేయడం. ఓకే. సో ఆ పని చేసిన వ్యక్తి ఇప్పుడు ఎంతో మందికి అన్నాన్ని కలిగిస్తున్నాడు, అవునా? సో అది ఎట్లా సాధ్యమైంది? అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆశ్రమం పెట్టడానికి డబ్బులు ఎక్కడాయి? ఆడ డబ్బులు ఏడుంది. ఓకే. డబ్బులు ఏంది ఆశ్రమం వస్తుందా? రాదు. మరి ఎవరైనా బియ్యం తెచ్చిస్తారు, కొందరు పప్పు తెచ్చిస్తారు, నూనె తెచ్చిస్తారు. ఎవరి మనసు వాళ్ళది. భక్తుడు భగవంతునికి కనెక్ట్ అయినప్పుడు కొలతలు చూడడు, కనెక్ట్ అవ్వాలంతే. ఓకే. సో అక్కడ నాతో కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, నా మాట చేత, నా యొక్క వాళ్ళకి చేసిన బ్లెస్సింగ్ చేత. ఓకే. అమ్మవారితో కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ మధ్యలో ఈ సోషల్ మీడియా మాధ్యమంగా చాలా మంది దగ్గర అవ్వడం జరిగింది. అంతకుముందు ఎవరికి తెలియదు అక్కడ పీఠ ఉన్నట్టు, నేను ఉన్నట్టు ఎవరికి తెలియదు. ఓకే. ఎవరో మీ బోటి పెద్ద మనిషి సోషల్ మీడియాలో గుంజుకొచ్చాడు నన్ను. ఓకే. ఇప్పుడు వాళ్ళకి తోచింది వాళ్ళు తెచ్చిస్తున్నారు. మొన్న పోయిన సంవత్సరం ఒక ఆయన ఒక కారు కూడా గిఫ్ట్ చేశాడు పాపం. ఓకే. చల్లగా అమ్మ కృపతోటి నేను 100 హ్యాపీగా ఉండు. అంతకుముందు ఒక ఆయన చిన్న కారు ఇచ్చిండే, ముంబైలో ఉన్న ఆయన. ఓకే. సో దాంట్లో ట్రావెల్ బాగా ఇబ్బంది అవుతుండే, లాంగ్ జర్నీ పోవడం. నేను హరిద్వార్ ఆల్ ఇండియా సాధు సంత్ పరిషత్ మీటింగ్లో పాల్గొన్నప్పుడు ఆయన నన్ను చూసాను. ఆ కారులో నుంచి వచ్చేటప్పుడు చూసి, గురూజీకి పెద్ద కారు ఇస్తే బాగుంటుందేమో అనుకొని ఇచ్చాడు, ఆయన ట్రస్ట్కి ఇచ్చాడు. ఓకే. సో అట్లా ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగతమైన విషయం అది. ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే నేనేం చెప్పలేను దాంట్లో. సో ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చెప్పలేరు. ఏమని చెప్తాను చెప్పు? నేను వెళ్ళి దోసుకొస్తానా, దొంగతనం చేస్తానా, వాళ్ళని అరేంజ్మెంట్ చేస్తానా, లేకపోతే పూజల పేరిట ఏమైనా శక్తిపాతం చేసి ఇది చేస్తానంటానా? మీరు అడగండి, నా పియోస్ని అడగండి. అక్కడ వచ్చిన వాళ్ళు తిడతా నేను ఇంకా భక్తులని చాలా మంది. నా వీడియోస్లో అవి ఎక్కువ శాతం అవే ఉంటాయి. కొంతమంది నన్ను ఇబ్బందిగా కూడా అన్న మాటలు ఉన్నాయి. స్వామీజీ దగ్గరికి నమ్మకంతో పోతే తిడతాడు, ఏమి ఇవ్వడు, ఏ తాయితో మంత్రం ఇస్తాడు అనుకుంటే ఇవ్వడు అని తిట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. స్వామీజీ మంత్రం తంత్రం ఇస్తాడా? మార్కెట్లో అవే ఉన్నాయి కదా ఇప్పుడు. సో మీరు ఇస్తారా అని నా క్వశ్చన్. ఇస్తా. ఓకే. ఏమేమి ఇస్తారు మీరు మీ దగ్గర? ఆయనకు యూస్ అనుకుంటే, ఆయనకు యూస్, దానివల్ల ఆ శక్తి ఆయనకు అవసరం అనుకుంటే ఇస్తాము. సో మంత్రం ఇస్తారు, తంత్రం ఇస్తారు, ఏది అవసరం అంటే అది. సరే, మంత్రానికి ఎంత తీసుకుంటారు, తంత్రానికి ఎంత తీసుకుంటారు? డబ్బులు తీసుకోనని ఇప్పుడే చెప్తే కదా. ఓకే. నేను ఎవరితో డబ్బులు ఇస్తే తీసుకోరు, కానుకలు ఇస్తే తీసుకుంటారు. కానుక కూడా ఇయ్యరు. గిఫ్ట్ కానుకనే కదా. నాకు చెప్పిస్తే అది కానుక కాదు. వాళ్ళు ప్రేమతో తెచ్చి ముందర పెడితే నేను కాదనలేను. ఓకే. గురూజీ నేను ఇది చేయాలనుకుంటున్నప్పుడు, వద్దు నాయన ఏంకి, నీ భార్యకు బంగారు నెక్లెస్ చేపిట్టు, నీ పిల్లలకు మంచి ఏదైనా ఇప్పి అని చెప్పి చాలా మందిని తిరస్కరించాను నేను. ఓకే. మొన్న ఒక ఆయన నాకు పాదుకలు చేపిస్తాడు, వెండివి. మీరు నేల మీద నడుస్తారండి, వెండివి పాదుకలు చేపించి దానికి వస్తాయి, ఇది చేపిస్తాను. నేను ఆనాడే త్యాగం చేసినవేవి యోగి మళ్ళీ వెనక్కి తీసుకోడు. ఇచ్చిన మాట, ఇచ్చిన సంకల్పం వెనక్కి తీసుకోడు, వద్దని చెప్పిన నేను. అదే వెండి చేత ఒక అమ్మవారికి కిరీటం చేయించన్నాను, చేయించాడు వాళ్ళ గ్రామంలో. సో మీరు ఏ అమ్మవారికి పూజలు చేస్తున్నారు ఆశ్రమంలో? జగతికి మూలమైన తల్లి ఒక్కతే అమ్మ. ఆ అమ్మ అంశాలుగా అనేక మంది దేవతలు వచ్చారు. ఈ సృష్టికి ఉండేటటువంటి 3 నియమాలు ఉన్నాయి: సృష్టి, స్థితి, లయ. ఈ సృష్టికే కాదు, బ్రహ్మాండాలకు ఉండేటటువంటి నియమాలు ఈ 3.
ఆ మూడింటి ప్రతిరూపాలే ముగ్గురు శక్తులు. వాళ్ళని ఆపరేట్ చేసేవాళ్ళు, ఆ 3 క్రియలను ఆపరేట్ చేసేవాళ్ళు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఓకే. ఆ ముగ్గురమ్మలని అక్కడ ప్రతిష్ఠితం చేసి వాళ్ళ అనుష్ఠానం చేస్తూ లోక కళ్యాణం కోసం. సో ముగ్గురికి డిఫరెన్స్ ఏంది అసలు దేవతలకి? శక్తికి ఒకరు ప్రతినిధి, ఓకే. ఐశ్వర్యానికి ఒకరు ప్రతినిధి, ఓకే. జ్ఞానానికి, విజ్ఞానానికి, పరిజ్ఞానానికి ఒకరు ప్రతినిధి. ఓకే. ఆ ముగ్గురు 3 స్టెప్స్లో ఉంటారు కాబట్టి ఒకతే ముగ్గురిగా బాసిల్లుతున్నది. ఆ ముగ్గురిని ఉపాస్య దేవతలుగా పెట్టుకున్నాను. ఓకే. సో ఆ ముగ్గురిని మీరు పూజిస్తున్నారు. సో ఎగ్జాంపుల్ నేను ఒక దేవతను మాత్రమే తీసుకుంటున్నాను ఇప్పుడు, కాళీమాత. సో కాళీమాత మంత్రాలు అన్నీ డిఫరెంట్ ఉంటాయి. సో బలి ఇవ్వాలి, సో నరబలి కూడా ఇవ్వాలి, సో ఇవన్నీ ఉంటాయి. సో మీరు చేస్తారా అవి? కాళీమాత డిఫరెంట్ ఉంటుందని ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు మనం ఇప్పుడు సమాజంలో మనం చాలామంది మాట్లాడుకుంటాం కదా, ఇప్పుడు లక్ష్మీమాతకి మాంసం వెళ్ళదు, అవునా, సరస్వతి దేవికి వెళ్ళదు. సో కాళీమాతకు మాత్రం బలిలు ఇస్తారు కదా, ఇవ్వరా? ప్రపంచంలో ఏ దేవత కూడా వికృతంగా భయానకంగా లేదు. అందరు శాంత స్వరూపినులే. అందరికన్నా పరమశాంత స్వరూపిణి మహాకాళి. అమ్మను మించిన దయామాయి ఈ జగతిలో వేరొకటి లేరు. మహాకాళి అవతార పరమార్థం గురించి, కాళీ ఉద్భవన గురించి చాలా మందికి తెలియదు. దేవీ తత్వవిధి ప్రకారంగా కాళిక దేవి అంత శాంత స్వరూపిణి లేరు. ఆమెని కెలికితే మాత్రం ఆమె కన్నా మించిన వాళ్ళు లేరు. అంతే. అమ్మవారికి బలి ఇవ్వాలని ఏ శాస్త్రంలో ఉంది? నేనే అడుగుతున్నా, నేను చెప్పు. ఏ శాస్త్రంలో లేదు. లేదు. ఓకే. ఒకవేళ బలి ఉందంటే ఏడ ఉంది, ఎలా ఉంది, దాని వివరణ ఏంటి? భాషా చంద్రిక ప్రకారంగా మనకు సిద్ధాంతం పరంగా దానికి రిఫరెన్సెస్ ఏంటి అసలు? భాషా చంద్రిక ప్రకారంగా బలిహి అనే శబ్దానికి ఉండేటటువంటి నిర్వచనం ఏమిటి, ఆ అర్థం ఏంటి, ఉపార్థం ఏంటి, దాని వివరణాత్మకంగా అది ఏడ వరకు వచ్చి ఆగుతుంది, దాని అర్థంతో నువ్వు ఏమిస్తున్నావో చెప్పగలగాలి. ఓకే. అంతే. అజ్ఞానానికి పరాకాష్ట అయిపోయిందండి ఆధ్యాత్మికత అంతా. ఇప్పుడు ఆ అజ్ఞానం అనే సాగరంలో ఉండే వాళ్ళందరికీ సందేహాలు ఉండొచ్చు. నేనేమంటా అంటే సనాతన ధర్మం పరమ విజ్ఞానం, ధర్మం వేదోక్త విజ్ఞానం. భగవంతునే కొలవాలనుకుంటే జ్ఞానంగా కొలవాలి, ఇంకా విజ్ఞానంగా కొలవాలి, పరిజ్ఞాన విజ్ఞానవంతంగా కొలవాలి. తప్పిస్తే అజ్ఞానంగా కొలిస్తే దేవుని పూజలు కావు. దేవుడు కాడు అసలు. నీ పిచ్చి జీవితాంతం తపస్సు చేసినా నీ పిచ్చిలో నువ్వే పోతావు, పిచ్చోడవు అవుతావు. తప్పిస్తే అక్కడ దేవుడి నుంచి ఎటువంటి రెస్పాండ్ ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు దేవతలకు బలి ఇవ్వద్దు అని అంటారు మీరు? ఏడ ఉంది అసలు బలి అనేది? ఏడు. ఓకే. అయితే మీరు ఇది మాట్లాడారు కాబట్టి నేను ఒకటి క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. యాజ్ ఎ మీరు తెలంగాణ పర్సనే కాబట్టి, సో తెలంగాణ పర్సన్, అది కూడా మీరు పాలమూరుకి సంబంధించిన వారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు నారాయణపేట అంటే మొత్తం ఒకప్పుడు పాలమూరు కాబట్టి నేను అడుగుతున్నా. సో ఏంటంటే ఇప్పుడు మనం బోనాలకు కానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు కానీ మేక బలిచ్చే ముందు సో అమ్మవారి ఆజ్ఞ ఉంటేనే మనం బలిస్తాం. అంటే సంథింగ్ అది జడితే సంథింగ్ అది ఇట్లా కదులుతుంది, అవునా? మీకు ఐడియా ఉంది కదా. సో అది ఇచ్చింది అని అంటే అమ్మవారి ఆజ్ఞ ఉన్నట్టే అని చెప్పి కట్ చేస్తారు, అవునా? అట్లా విభిన్నమైన నమ్మకాలు ఉన్నాయి, అదొకటే కాదు. కానీ అది మీరు నమ్ముతారా? వ్యక్తిగతమైన నమ్మకాన్ని ధర్మం మీద పెట్టకూడదు. ధర్మం ఈస్ టోటలీ డిఫరెంట్. కానీ మీరు అది నమ్ముతారా? ఎందుకు నమ్మకూడదు? అందరిని నమ్ముతాను, నిన్ను కూడా నమ్ముతాను. ఓకే. అది మీరు నమ్మాలి, తప్పదు. అంటే అక్కడ దేవత బలివ్వమని కోరుతుంది కదా, మరి అది సంస్కృతి వేరు, ధర్మం వేరు కదా. ఓకే. ధర్మానికి ఎన్నో ఛందస్సులు ఉన్నాయి. వేద ప్రమాణమే ధర్మం, ధర్మమే వేద ప్రమాణం, శాస్త్రాంకితమైనదే ధర్మం, శాస్త్ర ప్రమాణమే ధర్మం. ఇప్పుడు ఉండేటటువంటి తెలంగాణ సంస్కృతి అంతా కూడా డిఫరెంట్. అది వ్యక్తిగత మనోభావాలతోటి సాంస్కృతికమైనటువంటి ధర్మం మీద వచ్చాయి వల్ల. అది ప్రాంతీయ వారిగా. ఇప్పుడు మహారాష్ట్రలో బోనాలు చేయరు, వేరే రాష్ట్రాల్లో బోనాలు చేయరు. తెలంగాణ సంస్కృతి అనుకోండి, అదొక విధమైనటువంటి కల్చర్ అనుకోండి. ఇక్కడ ఉండేటటువంటి మానవుల యొక్క భావాలకు, స్థితిగతులకు అనుబంధంగానే వాళ్ళు వచ్చినాయి. ధర్మం వేరు. ధర్మంలో బలి అనే పదం ఉంది, కాకపోతే దాని అర్థం వేరు. దాని అర్థం ఏంది? బలి అంటే మనిషిలో ఉండేటటువంటి క్రూరత్వాన్ని, దుర్గుణాలను, మనిషిలో ఉండేటటువంటి అహంను బలివ్వడం. దానికి కొన్ని సాంకేతికమైనటువంటి పరిభావాలతో, కొన్ని సింబాలిక్ సిస్టమ్స్ తోటి కొన్ని జంతువుల మీద అనువాదం చేసి చెప్పారు. ఆ అనువాద కేంద్రకంగా వచ్చేటటువంటి వాచకాన్ని సామాన్యులు అర్థం చేసుకోలేపక అక్కడ ఉండేటటువంటి జంతువుని తెచ్చి అమ్మవారికి బలివ్వడం స్టార్ట్ చేసిండ్రు. కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పరంపర. ఇప్పుడు తీద్దామన్న ఎవడు ఒప్పుకోడాయే. తీయాలనుకుంటున్నారా మీరు? మా లక్ష్యమే అది. హింసను ఆపాలి, అహింస నిలబెట్టాలి. ఓకే. హింసను ఆపాలి. సో అయితే మీకు పండితులకి డిఫరెన్స్ ఏంది? అంటే మిమ్మల్ని మేము అగౌరవం అనుకోవచ్చా? పండితుడు బాగా పరిమళించి బాగా పరివర్తనం చెందితే విద్వాంసుడుగా మారుతాడు. విద్వాంసుడు బాగా పరివర్తనం చెందితే సిద్ధాంతిగా మారుతాడు. సిద్ధాంతి బాగా పరివర్తనం చెందితే ఒక గురుస్థానాన్ని అలంకరించుకుంటాడు. గురువు బాగా పరివర్తనం చెందితే సద్గురువు అవుతాడు. సద్గురువు నుండి జగద్గురువు, జగద్గురువు నుంచి యోగి, యోగి నుంచి ఋషి, ఋషి నుంచి ఇంకా అవధూతలు అయిపోతారు, వాళ్ళు అతీతం అయిపోతారు.
వాళ్లకు వీళ్ళతో మనం జత చేయకూడదు. ఈ అవస్థలని దాటుకుంటూ వచ్చారు వాళ్ళు అక్కడ వరకు. ఇప్పుడు ఒక ప్రధానమంత్రిని పట్టుకొని నువ్వు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నావని అడగడం ఎంతవరకు సమంజసం చెప్పండి. ఓకే, మేము పండితోత్తముల కన్నా మేమని కాదు, నా స్థాయిలో ఉండేవాళ్ళు అనుకోండి, నేనే అనుకోండి, ఇంకా అందులో ఉంది గొప్పనా? యావత్ యోగి లోకాన్ని ఋషి లోకాన్ని అంతా నా ఎదల మీద వేసుకొని చెప్తున్నా. వాళ్ళను సామాన్యులతో జత చేయకూడదు, చాలా తప్పది. ఎవరిని అంటే ఒక విధమైనటువంటి స్థితిలో ఉండేటువంటి యోగులు ఎవరైతే ఉంటారో, స్థిత ప్రజ్ఞులు. సో పండితుల కంటే మీరు గొప్ప అని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. అది వాళ్ళని అడగాలి పండితులని. ఓకే, మీరు చెప్తే బాగుంటది కదా. గొప్పనే ఎందుకు కాదు, మీరు గొప్ప, నేను కాదు, ఆ వర్గం గొప్పది. నేను మీరు అన్నాను ఇక అనుకోండి నేనే గొప్ప. ఓకే, ఏముందా పండితుల కంటే మీరు గొప్ప. నేనంటే యావత్ సాధులోకం అంతా కూడా. ఓకే, సాధులోకం మొత్తం అది వాళ్ళకు తెలుసు. ఓకే, ఇప్పుడు శ్రీపీఠానికి అంబాత్రయ క్షేత్రానికి ఎంతో మంది బ్రాహ్మణులు వస్తుంటారు, మంచి వేదీయ పాండిత్యంలో ఉన్న వాళ్ళు వస్తుంటారు. అమ్మవారితో పాటు నాకు కూడా ప్రణమిల్లుతారు. ఓకే, నేను అంటాను వేదోక్త ధర్మంలో ఉన్న వాళ్ళండి, మీరు సాక్షాత్ బ్రహ్మస్వరూపం, మీరు మాకు మొక్కకూడదు అంటాను. వాళ్ళే నాకు నీతి చెప్తారు. ఏమంటారు తెలుసా, మీరు అమ్మవారిలో ఐక్యమైన యోగులు, మీకు శరణాగతి చేయడం నారాయణ నమస్కృతం అంటారు వాళ్ళు. ఏం చెప్తాం? సో మీ దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయా? నాకు తెలియదు. శక్తులు ఉన్నాయా అంటే తెలియదు అంటే ఆన్సర్ ఏదో చెప్పి తప్పించుకుందాం. జ్ఞానం ఉందంటే చెప్పండి, చెప్తాను. దానికి ఒక నిదర్శనం చెప్తాను. శక్తిని ఒక పోలికతో పోల్చకూడదు అన్నది మా అభిమతం. ఉన్నాయి అని చెప్తే అది ఏ విధంగా ఉన్నాయి అని మీరు అడగవచ్చు. అడుగుతాం కదా పక్క. అదే అంటున్నా, నేను ఆడికే వస్తున్నా. అది ఈ విధంగా ఉందని చెప్పడం అంత ధర్మం కాదు. ఆశ్రమ ధర్మం ప్రకారంగా, మా నియమాల ప్రకారంగా అది మా భక్తులను అడగాలి మీరు. అంటే శక్తులు ఉన్నాయని చెప్తే నేను శక్తులు చూపించమని అడుగుతా కాబట్టి మీరు లేవని చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రాథమికమైన సామాజిక రుగ్మతలను అనుసరించి చెప్పడం అంత మంచిది కాదు కాబట్టి, ఉన్నాయో లేదో మీరు అంబాత్రయ క్షేత్రానికి వస్తే తెలుస్తుంది. సో క్షేత్రానికి వస్తే మాకు చూపిస్తారు. నేనేవి నమ్మనండి అటువంటివి. ఈ జిమ్మికులు మ్యాజిక్లు నమ్మను. ఇటువంటివి అంటే అవధూత తత్వంలో ఉండేవాళ్ళు వీటిని విశ్వసించరండి. ఉదాహరణకు చెప్తాను మీకు, అమృతం తాగిన వాడు ఉప్పు నీళ్ళ వైపు వెళ్ళాడు. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి మహిమలు. ఆయన సత్యం ఉన్నంత వరకు పనిచేస్తాయి. కొంత పతి తప్పితే ఆ మహిమలు పనిచేయవు, ఆ మంత్రాలు స్పృహకు రావు, ఆ విద్యలు పనిచేయవు. అంటే సత్యం మీద ఆధారపడి ఉన్న సత్యాన్ని ఎంతసేపు నమ్ముకొని ఉంటావు చెప్పు. అయితే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, సైన్స్ గొప్పదా లేకుంటే మీరు గొప్పనా అంటే ఏమని చెప్తారు? సైన్స్కు దీనికి జత ఎందుకు గడుతున్నారు నాకు అర్థం. నేను ఒక లాజిక్ ఉంది అక్కడ. నేను ఆధ్యాత్మికతకు సైన్స్కి ఏం సంబంధం లేదు. నేను ఒక మాట చెప్పాల్సి వస్తే, తల్లిపాలుకి గాడిద పాలుకి ఏం సంబంధం చెప్పండి. నీవు పుట్టినప్పుడు నీ జీవ రసాయన చర్యకు, నీ జీవనాడులకు అనుసంధానం అయ్యేటటువంటి మూలకం తల్లిపాలే. పరిపూర్ణమైనటువంటి జీవుడిగా నీవు పరిణమిల్లాలన్నా నీ సిబ్లింగ్స్కి అనుసంధానమైనటువంటి ధారణే నీ జీవనాడుల పొంటి వెళ్ళాలి కదా. ఆధ్యాత్మికత అనేది విశ్వ విజ్ఞానం, సృష్టి విజ్ఞానం, ప్రకృతి విజ్ఞానం, ఖగోళ విజ్ఞానం. ఆధ్యాత్మికత పుట్టి పురుడు పోసుకున్న కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత 200 సంవత్సరాలు అయింది సైన్స్ వచ్చి. సైన్స్ అంటే ఏంది మీ ఉద్దేశ ప్రకారంగా? చెప్పండి, సైన్స్ అంటే ఏంది? మీరు చెప్పండి. సైన్స్ అంటే మీరు జత కట్టారు కదా. నేను జత కట్టా. నేను ఆధ్యాత్మికత ఏంటనేది ఇన్ని వర్గాలుగా చెప్పాను. మీరు సైన్స్ దీంతో జత కట్టారు కదా. ఎందుకో నేను చెప్తా. నేను అసలు సైన్స్ అనే ఇది ఎందుకు ఎత్తానో నేను చెప్తా మీకు అంటే నేను ఒక ఇంటర్వ్యూ చూడడం జరిగింది ఒక దాంట్లో. సో మీరు ఎన్నో సంవత్సరాలు సంథింగ్ దీక్ష చేసి దీపాన్ని వెలిగించామని చెప్పేసి చెప్పడం జరిగింది, అవునా? సో ఆ టాపిక్ ఒక్కసారి చెప్పండి, నేను దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతా. 2011వ సంవత్సరంలో కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ముగ్గురమ్మల ప్రతిష్ఠ జరిగిన ఉత్తర క్షణమే సూర్యకిరణాలతోటి 10 అఖండ జ్యోతులు వెలిగించడం జరిగింది. ఎట్లా వెలిగించారు? సన్లైట్ కి మనం భూతద్దం అడ్డం పెడితే ఆ సన్లైట్ అది గ్రాస్ చేసుకొని ఇక్కడ మనకు ఫైర్ వస్తుంది. సో అది ఎక్కడ చెప్పారు భూతద్దాన్ని వాడితే అగ్గి వస్తుందని? ఋషుల కాలం నుంచే ఉంది అది. భూతద్దం ఋషుల కాలంలో ఉందా? అవును. భూతద్దాన్ని కనిపెట్టింది ఎవరు? ఋషులు. అవును, లేకపోతే ఏంటి? మీరు కనిపెట్టారా? ఈ భూ ప్రపంచంలో ఉద్భవించిన కొన్ని మెటల్స్ ని ఒకదాంతో ఒకటి జత కలిపి ఒక ప్రొడక్టింగ్ చేసింది మీదంటే ఆ మెటలైజేషన్ బయటికి తీసింది ఎవరు? వాటి ఫార్ములాస్ చెప్పింది ఎవరు? భరద్వాజుడు రచించినటువంటి శాస్త్రాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయా? ఏ యూనివర్సిటీలో ఉన్నాయి? పెళ్లి రీసెర్చ్ చేసుకపో. పాశ్చాత్యులు ఈ దేశం మీదకి వచ్చి దండయాత్రలు చేసి ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని దోచుకెళ్ళి రీసెర్చ్లు చేసిన తర్వాత ఆవిష్కరణలు జరిగాయి. విదేశాల నుంచి ఈ దేశం మీద, ఈ భూమి గడ్డ మీద ఎవడు అడుగు పెట్టకన ముందు అక్కడ ఏమైనా ఆవిష్కరణలు జరిగాయా? మానకి బట్టని కట్టకుండా అక్కడ ఇంకా ఇక్కడ పట్టు వస్త్రాలు కడుతుండ్రి.
బంగారపు పూతలు పోసుకున్నటువంటి చీరలు ధరించారు మన స్త్రీలు ఇక్కడ. వెంట్రుక దూర్చేటటువంటి శిలాఖండములు ఉన్నాయి ఇప్పటికి మన దేవాలయాల్లో. వెంట్రుక అటువంటి ఎక్విప్మెంట్స్ అప్పుడు ఉన్నాయా అని అడగాలి మీరు. కరెంట్ ఉంటే తప్ప పనిచేయని టెక్నాలజీ అండి. ఈ టెక్నాలజీని ఆధ్యాత్మికతతో ఎందుకు ముడికడతారు మీరు? ఆధ్యాత్మికత అంటే ఏంటి అసలు? జీవ పరివర్తన భ్రమణం ఆధ్యాత్మికత అంటే. విశ్వ చైతన్య తేజస్సు ఆధ్యాత్మికత. వ్యాపారం కింద అయిపోయింది, అందరూ ట్రాష్ అనడం మొదలుపెట్టారు కానీ ఆహా, ప్రతి దానికి పురుడు పోసింది ఆధ్యాత్మికత, ప్రతి దానికి. సో అంటే 5వ తరగతి చదువుకున్న వ్యక్తి ఇంతగానం జ్ఞానం ఎట్లా వచ్చింది అసలు? అమ్మవారిని అడగండి పోయి. ఓకే, సో అమ్మవారు నేర్పించిందా అనుకోవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా ఒక గొప్ప పని చేస్తుందంటే సమ్ డివినిటీ ఏదో ఉందనుకోవాలి, సమ్ డివైన్ పవర్ ఏదో ఉందనుకోవాలి. సో వాట్ ఈస్ ద వాట్ వాజ్ దట్ డివైన్ పవర్ అనుకుంటే ఆయన పూజించే దేవత అనుగ్రహం అంటారు మోటుగా. ఓకే, సో నా ముందు కూర్చున్న వ్యక్తి ఇప్పుడు ఆధ్యాత్మిక కథ గురించి ఇంతగానం చెప్పడము, అంటే వేదాల గురించి చెప్పడము, శాస్త్రాల గురించి చెప్పడం, ఇంతగానం మాట్లాడుతున్నారు కదా. నేను వేదాల గురించి ఏం చెప్పలేదు, అంటే జస్ట్ మనం మాట్లాడుతున్నాం కదా. సరే, సో వేదం అంటే ఏంది అవి మనం మాట్లాడినాం కాబట్టి నేను మాట్లాడినా. సో వీటి గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో ఇదే వ్యక్తి ఒకప్పుడు నాస్తికుడు, అవునా కాదా? నాస్తికుడు అనేది కాదు కానీ కొన్నింటిని విమర్శించేవాని బాగా. ఓకే, ఏంటంటే మా చిన్నతనంలో మా ఊళ్ళో ఆంజనేయ స్వామి దేవాలయానికి రానియకుండ్రి. ఓకే, సో నేను అంటుంటే ఎందుకు రాకూడదు తప్ప, ఏం తప్పు ఉంది మా లోపల? కన్నొంకోగుందా, కాలొంకోగుందా, మూత్యంకోగుందా, ఏం వంకరు ఉంది? మేము జొల్లుగారుసుకుంటున్నామా, విసర్జించి కడుక్కోకుండా ఉన్నామా ఏంది, ఎందుకంత ఇది చేస్తున్నారని అడుగుతుంటే. వయసు చిన్నదైనా ప్రశ్నించే గుణం ఉంటుండే అప్పటికైనా నా లోపల. ఆ సాహసం చేస్తుంటే కొంత నాస్తికత్వంగా కర్కశంగా మాట్లాడేటటువంటి తత్వం ఒకటి ఉండే. మళ్ళీ వెనకనే రియలైజ్ అవుతుంటే నేను, అంటే మా జీవన విధానం, మా స్థితిగతులన్నీ కూడా మా కాలనీ లోపల మేము కొంత రకంగా ఉంటుంటే, అంటే మా యొక్క అస్తిత్వం అలా ఉండేది. తినడానికి తిండి లేదు కాబట్టి తొందరగా శుచి శుభ్రతల పైన మొగ్గు చూపేవాళ్ళం కాదు. ఎందుకంటే ఇక్కడ శుచి శుభ్రతల మీద చూపించే టైం వలన ఇంత అన్నం ఏడన దొరుకుతుంది పోయి కష్టం చేస్తే అని. స్నానం చేస్తే ఇక్కడ టైం అయిపోతుంది, అక్కడ కూలి మిస్ అవుతుందేమో, కూలికోవాలి. అప్పుడు లేని ప్రపంచం మాది. అట్లా మా జీవన విధానాన్ని బట్టి కూడా మమ్మల్ని దూరం పెడుతున్నారని మళ్ళీ రిలీజ్ అవుతుంటిమి, కాంప్రమైజ్ అవుతుంటిమి. అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా పోరాటం. ఎక్కడ మమ్మల్ని దూరం పెట్టారో ఒక సమాజాన్ని, ఒక వర్గాన్ని, ఈ సబ్బండ వర్ణాలని, బడుగు బలహీన వర్గాలని, అక్కడి నుంచి ఒక ఆశాజ్యోతి వెలగాలి, మేము కూడా చేయగలము, మాకు కూడా అర్హత ఉంది అని నిలబెట్టగలగాలని ఒక సంకల్పమే నన్ను ఇంతవరకు తెచ్చింది అని నేను అనుకుంటాను. ఓకే, బాగా నమ్ముతాను నేను దాన్ని. సో అంటారాని వాళ్ళలాగా చూసారు మిమ్మల్ని, అంటే మీరు చిన్నప్పుడు. ఇప్పటికీ చూస్తున్నారు, అదేం పెద్ద వివక్ష అంటే పెద్ద దాంట్లో విచిత్రం ఏం లేదు. ఇప్పటికీ ఉందా అది? ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఉంది అది. ఓకే, ఒక హోదాకు వచ్చిన ఆఫీసరు కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ దగ్గర కూర్చోడానికి ఇష్టపడాడు. ఒక పెద్ద డాక్టర్ స్టాఫ్ నర్స్ని, హెడ్ నర్స్ని కానీ వాళ్ళందరినీ పక్కలో కూర్చోబెట్టడానికి ఇష్టపడాడు. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆయన చేతికుందరు పిఏని పక్కలో కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడాడు. అది వ్యక్తిగతమైనటువంటి లోపం అండి. సమాజంలో ఆ విధమైనటువంటి భావాలు నెలకొన్నాయి. అవి ఎలా వచ్చాయి అన్నదానికి ఆధారాలు అనేకం ఉన్నాయి. ఒక ఆధ్యాత్మికత వల్లే వచ్చింది అనుకోవడం ధర్మం కాదు అది. అప్పట్లో పాతకాలంలో ఎలా ఉండే అంటే ప్రతిదీ కూడా ధార్మికతతో ముడిపడి ఉండే. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది బాగా, సినిమాలు వచ్చాయి, ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మరుగున పడిపోయింది లేండి. విశ్వాసాలు అనేటివి, నమ్మకాలు అనేటివి కేవలం విఘ్నులకు మాత్రమే పరిమితం అయిపోయినాయి ఇప్పుడు. అప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండేవి, దాన్ని బేస్ చేసుకొని కొన్ని కట్టుబాట్లు నిలబడి ఉంటుండే అనమాట. సో అక్కడి నుంచి చాలా మంది విమర్శలు నెలకొని పెట్టారు బాగా ఎక్కువ శాతం. ఓకే, అయితే ఇప్పుడు మనం దీని గురించి అంటే అంటరాని వాళ్ళలాగా చూసారు కదా. సో మిమ్మల్ని ఒక వేద పండితుడు మిమ్మల్ని తన భుజాలపైన ఎత్తుకొని తీసుకెళ్లడం జరిగింది. సో అది ఎందుకు తీసుకెళ్లారు అసలు? అదొక అద్భుతమైన ఘట్టం, ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. వాస్తవంగా ఆ కార్యక్రమం చేపట్టినటువంటి సిఎస్ రంగరాజన్ గారికి ఒక మంచి అవార్డు ఇవ్వాలి. పద్మశ్రీ అవార్డు లాంటి పురస్కారంతో వారిని సత్కరించాలి. ఎందుకంటే యావత్ జాతి సమాజ ధర్మాన్ని ఆయన భుజాల మీద మోసుకున్న నన్ను ఒక్కడనే కాదు. ఒక అద్భుతమైన మెసేజ్ అది. ఇప్పుడు ఈ దేశానికి ఒకరు ప్రపంచ కప్పు తీసుకొస్తారంటే దేశమంతా సంబరాలు జరుపుకుంటుంది. వివక్షతో అణచివేత గురి చేసినటువంటి ఒక జాతిని, ఒక వర్గాన్ని మేమున్నాము, హక్కున చేర్చుకునే వాళ్ళము, మేము నిలబెట్టుకుంటామని చూపించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన సమాజంలో ఉండే ఎన్నో రుగ్మతలను, ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో విమర్శలను చవి చూశాడు, ఆయన స్టడీ చేశాడు. లేదయ్యా బ్రాహ్మణ వర్గంలో కూడా ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు, శ్రీరంగ క్షేత్రంలో జరిగింది ఒక కార్యక్రమము, సో అలా ఇప్పుడు నేను చేస్తానని చెప్పేసి వారు తీసుకొని
మునివాహన సేవని చేశారు. ఆయన నన్ను ఎత్తుకోలేదండి, మొత్తం యావత్ దళిత సమాజాన్ని తాను ఎత్తుకొని బ్రాహ్మణ సమాజం అంతా ఇలా ఉండాలని ఒక మెసేజ్ ఇచ్చాడు ప్రపంచానికి. భావి తరాల వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ ఏలెత్తనట్టుగా నోటి మీద వేలేసుకోవడానికి చూపించాడు. వెల్ మెసేజ్ దట్. సో అంటే మీరు ఎట్లా పరిచయం మీరిద్దరు? నేను తెలియదు యాక్చువల్లీ, స్వామివారికి నేను పరిచయం లేను, ఆయన నాకు పరిచయం లేడు. అక్కడ తిరుప్పాణాళ్వార్ లోకసారంగ మునిది ఈ ఘట్టం. తిరుప్పాణాళ్వార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక దళితుడు, లోకసారంగముని ఒక బ్రాహ్మణుడు. తిరుప్పాణాళ్వార్ లాంటి ఒక పరమ భక్తుడు ఎవరైనా ఉన్నారా అని బాగా కనుక్కున్నారు వాళ్ళు దళిత సమాజంలో. అయితే కొంత అనుబంధ సంబంధికులు నాకు పరిచయం ఉన్న వాళ్ళు వారికి చెప్పారంట, ఒక స్వామీజీ ఉన్నారండి, చిన్న పిల్లాడే, చిన్న కుటీరం ఒకటి ఏర్పాటు చేసుకొని రోజు పూజలు చేసుకుంటుంటాడు, మీరేమైనా ఆయనను ఒకసారి కనుక్కోండి అంటే నా నెంబర్ ఆయనకి ఇస్తే స్వామివారు నాకు ఫోన్ చేశారు, రంగరాజన్ స్వామి. నేను ముంబైలో ఉన్నాను అప్పుడు. నేను ఇట్లా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు మాట్లాడుతున్నానంటే నాకు పరిచయం లేరు కాబట్టి చెప్పండి స్వామి అన్నాను. ఇట్లా ఒక కార్యక్రమం చేస్తున్నాం జియాగూడ రంగనాథ స్వామి దేవాలయంలో, మీరు రావాలి అన్నారు. వస్తానండి, నేను ముంబైలో ఉన్నాను, అప్పటి వరకు రాగలిగితే వస్తాను అన్నాను. ఏప్రిల్ 14వ తారీఖు నేను ముంబైలో ఉన్నాను, 15వ తారీఖు రిటర్న్ అయ్యాను. ఏప్రిల్ 16వ తారీఖు రోజు మునివాహన సేవ జరిగింది. యావత్ ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ అది. స్వీకరించగలిగిన బ్రాహ్మణుడు, స్వీకరించగలిగినటువంటి విద్వాంసుడు, పండితుడు ఆ గుణంతో ఉంటే సమాజంలో అందరూ కూడా ఆ ధర్మానికి నిలబడ్డట్టే లెక్క. సో దాని తర్వాత ఏమైనా విమర్శలు వచ్చాయా? సర్వసామాన్యం అవి అన్నీ వస్తుంటాయి, ఇంటర్వ్యూ తర్వాత కూడా మనకు వస్తాయి, తప్పేముందడా. వ్యక్తి లోపం అది. ప్రతి మానవుడు పరిపూర్ణమైన పరివర్తనంతో ఉన్నాడని మనం ఎప్పుడు అనుకోకూడదు. అలా ఉండాలని మనం అనుకుంటే ప్రతి ఒక్కడు ఆధ్యాత్మికతను అలవాటు చేసుకోవాలి. ధార్మికతలో ఉన్న ప్రతి ఒక్కడు విశ్లేషణాత్మకంగానే ఉంటాడు, దేన్ని ఎలా చూడాలో అలా చూస్తాడు, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుంటాడు. అది లోపించడం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కడు క్రూరుగా మారుతున్నాడు, తల్లికి చెల్లికి తేడా తెలియకుండా. తినడానికి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, ప్రకృతి మనకు కొన్ని కోట్ల వస్తువులను ఇచ్చింది, రోజు ఒక రకమైన ఐటెం తిన్నా సత్యంత వరకు తరగని వస్తువులు ఉన్నాయి. ఒక జీవిని కర్కశంగా చంపుకొని తినేటటువంటి దౌర్బల్య స్థితికి మానవుడు వచ్చినప్పుడు ఇంకెక్కడ మనిషి పరివర్తన చెందినట్టు, ఇంకెక్కడ టెక్నాలజీలో మనిషి ఉన్నట్టు. ఒక కుక్క ఒక కాన్పులో 6 పిల్లల్ని సుఖంగా కంటది, ప్రశాంతంగా నవ్వుకుంటూ హ్యాపీగా కంటది. ఒక్కరిని గణనికి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు మహిళలు. ఇంకెక్కడ పరివర్తన చెందినట్టు? మందుబిల్ల లేకపోతే పొద్దు గడవని జీవితాలు, ఇంకెక్కడ మనం అభివృద్ధి చెందినట్టు? జీవుడు ఎప్పుడు అభివృద్ధిలో ఉన్నట్టంటే ధర్మశాస్త్రంలో రిఫరెన్సెస్ ఉన్నాయి. సహజ సిద్ధమైన జీవన శైలిలో జీవించిన నాడే ఆయన పరిపూర్ణుడు, అభివృద్ధి చెందినట్టు లెక్క. ప్రకృతితో కలిసి నడవాలి, ప్రకృతికి దూరంగా ఎప్పుడు బ్రతకొద్దు. సో మీకు ఫీవర్ వస్తూ ఉంటుందా ఎప్పుడన్నా? ఎందుకు వస్తుంది? రాదు. ఎందుకు వస్తుంది? అడుగుతున్నా. ఫీవర్ రాదు. నేను 2011 నుంచి ఇప్పటి వరకు మందు వాడినట్టు నాకైతే గుర్తులేదు. నేను అదే ఫీవర్ వస్తే మందులు వాడతారని అడుగుతాను. నాకు గుర్తుకు లేదు. మరి నేను కోమాలో ఉన్నప్పుడు ఎవరైనా వేసిండ్రు కానీ ఆ స్థితి రాలే. కోమకెళ్ళిరా మీరు? అంటే నీకు అర్థం కావాలని చెప్తున్నా, డబుల్ మీనింగ్ అది. ఆ స్థితి నాకు రాలే, నేను వాడలే. ముందు జగన్మాత కృప. ఇందులో స్వామీజీలు మందులు వాడితే తప్పేముంది చెప్పండి? లేదు. ఇప్పుడు మీరు మందుల గురించి మాట్లాడారు కాబట్టి నేను మందుల గురించి సనాతన ధర్మంలో 12 లక్షల సంవత్సరాల కిందే ఉంది. ఏంటి? ఒక వ్యక్తి మణిమంత్ర ఔషధములను సేవిస్తూ జీవనాన్ని కొనసాగించాలని, మనుల చేత, మంత్రాల చేత, ఔషధాల చేత జీవుడి యొక్క జీవనం నడవాలని ఉన్నది. మనం కూరలో వాడే పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, అవి కూడా ఔషధాలే కదా. అంతే. జీవ ఛందస్సును అనుసరించి మనిషి పరిపూర్ణమైన ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని అనుభవించడానికి పరిపూర్ణమైన సూత్రావళిని ఏర్పాటు చేశారు. మనకు పాకశాస్త్రం ఎవరు కనిపెట్టారు? ఇప్పటికీ ఆయుర్వేదానికి బ్రాండ్ ఎవరు? ఆయుర్వేదానికి అంబాసిడర్ ఎవరు? ఇప్పుడు ఆయుర్వేదం సింబాల్ చూపెట్టాలంటే ఎవరు చూపిస్తారు యాడ్స్లో? ఒక ఋషిని చూపిస్తారా, డాక్టర్ని చూపిస్తారా? ఎవరిని చూపిస్తారు చెప్పండి? మీరు చెప్పండి. ఋషినే చూపిస్తారు. అన్నిటికీ పురుడు పోసింది మేమేనండి. మేము బొడ్డు పోసి పేరు పెడితే మీరు అనుభవిస్తున్నారు అంతే. సో మీరు గొప్ప అని చెప్తున్నారు. కాదో లేదో మీరే చెప్పాలి, నేను ఎందుకు చెప్తా? నా అస్తిత్వం నేను చెప్పడం తప్ప? నేను లాస్ట్ వరకు చెప్తా, మీరు గొప్పనో కాదు నాకు ఏమైనా శక్తులు చూపిస్తే. నేను నమ్మానండి, నిజంగా నమ్మను. నేను మహిమలు అనేటివి మీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు. చూపించవలసిన చూపిస్తే అమ్మవారు ప్రసన్నమవుతుంది. సో అమ్మవారితో ఎప్పుడన్నా మాట్లాడడం కానీ మీకు కలలో? రోజు రోజు అమ్మవారితో మాట్లాడతారు? ఇప్పటికీ నీతో మాట్లాడుతున్న ఉత్తర క్షణం కూడా నా సౌలు ఎక్కడో ట్రావెల్ అవుతుంది, దేహం నీతో మాట్లాడుతుంది, తప్పేముంది? సో అమ్మవారిని నాతో మాట్లాడిపించండి.
నీకు అర్హత ఉండగలగాలి. అంటే నాకు అర్హత రావాలంటే కాళ్ళకు బూట్లు వేసుకున్నావు, నష్టాన బొట్టు లేదు, ఓకే, ప్యాంట్ వేసుకున్నావు, ఓకే, ఇవన్నీ అక్కడ నడవవు కదా. ఓకే, ప్రతిదానికి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు అన్నారు, ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు అన్నారు కదా, సో మీరు షూ వేసుకున్నారు, ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు అని. జస్ట్ నాకు 5 minutes టైం ఇస్తే నేను షూ ఇప్పేస్తా, సో బొట్టు పెట్టుకుంటా, ఇంకేం చేయాలి? మా స్టూడియోకి రండి. ఓకే, మీ స్టూడియోకి రావాలి. సో ఇక్కడే మీరు అర్థం చేసుకోండి, స్టూడియోకి రమ్మన్నాడు, మా మందిరానికి రమ్మనిలే. అంటే నీకు అర్థం, ఇప్పుడు ప్రజాలోకానికి కూడా అర్థం కావాలి కదండి, టెక్నాలజీ జనరేషన్ ఇది. అయ్యో, ఓకే, మా స్టూడియో మీన్స్ మేము ఎంపిక చేసుకుని ఏకాంత ప్రదేశాలు కొన్ని ఉంటాయి, అక్కడికి మీరు రాగలగాల, నా వెనకాల ట్రావెల్ చేయాలా, అక్కడ నీ శరీరం తట్టుకొని ఉంటుందో ఉండదు అది కూడా చూసుకో. ఓకే, ఎక్కడది? ఓకే, యోగులు సంచరించే ప్రదేశం. ఓకే, అక్కడికి నువ్వు రాగలిగితే నువ్వు ఏ ఆకారంలో చూడాలంటే చూడొచ్చు, నేను చూపించాల్సిన అవసరం లేదు. మొన్ననే కల్కి సినిమా కూడా వచ్చింది, అశ్వత్థామ ఎక్కడుంటాడు, మేము ఆ సినిమాలు చూడమండి. ఫర్ ఎగ్జాంపుల్, నీవు చూడకపోయినా ప్రజలు చూస్తారు కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నీకు ప్రధానమంత్రి కావాలంటే ఎక్కడ దొరుకుతాడు? ఓకే, టాపిక్ డైవర్ట్ చేస్తున్నారా ఇప్పుడు? ప్రధానమంత్రి కావాలంటే కలవాలంటే ఎక్కడ దొరుకుతాడు నువ్వు చెప్పు? ఢిల్లీకి వెళ్ళాలి. ఎక్కడ? ఢిల్లీలో ఎక్కడ? పార్లమెంట్ లో, ఆయన యొక్క ఆఫీస్ ఏదో ఒకటి ఉంటుంది కదా. నీకు దేవుడే కావాలనుకుంటే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, వస్తాంటే చెప్పు, తీసుకెళ్తా. మాతో పాటు అంటే దేవుళ్ళు ఎక్కడో ఉన్నారు, అంటే మన ఇళ్లలో టెంపుల్ మాత్రేనా భగవంతుడు అన్ని జాగాలో ప్రకటితం అవుతాడండి. అది భావన, ఓకే, భావం. జ్ఞానాత్మకంగా, ఊహాత్మకంగా భగవంతుడు సదా పక్కనే ఉంటాడు. ఆయన వ్యక్తిగతమైన ఫీలింగ్ అది. ఓకే, ఓకే, నువ్వు అన్నిటిని ఒకదాంతో చూపిస్తే ఎట్లా? ఓకే, సో మీతో మాత్రం మాట్లాడుతూ ఉంటది దేవత. మా కనెక్షన్స్ అవి కదండి. ఇప్పుడు ఒక పిచ్చోడు రోడ్డు పోటీ మాట్లాడుకుంటూ పోతుంటాడు, ఎవరితో మాట్లాడుతుంటాడండి? ఓకే, ఈ కనెక్షన్స్ అన్ని 5 సంవత్సరాల కిందట లేవు, అంటే మీకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు లేవు? ఏమో ఉంటాయేమో కానీ అంత మెచ్యూర్డ్ లెవెల్స్ లేవు నాకు. ఓకే, లేవు అప్పుడు. ఉంటాయేమో కానీ అంత మెచ్యూర్డ్ లెవెల్స్ లేవు. ఓకే, అంటే మీకు గుర్తు లేదు అప్పుడు? వ్యక్తీకరించి వివరించే జ్ఞానం అప్పుడు లేదు. పెద్ద చిన్న ఉంటే కదా, ఇప్పుడు పెద్దగా అయినా చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారా? మా అమ్మ నాన్న రోజు వస్తుంటారు పీఠానికి, కనుక్కున్న కడుపు కదా పలకరేనికి వస్తారు. ఓకే, పేదోళ్ళు కదా, ఎప్పుడన్నా ఏమో ₹1-2 అడుగుతారు, ఛాయకి ఇస్తా. ఓకే, ఛాయ్కే ఇస్తారు, ఫుడ్ పెట్టరు. ఇంకంతా అడిగే వస్తుంది ఛాయ్ అని, అందరికి అర్థం కావాలని చెప్తారు. ఇప్పుడు నా ఫాలోవర్స్ అంతా మోటోలే. ఓకే, నువ్వు ఆదిత్య పరాశ్రీ స్వామి అని ట్యాగ్ పెట్టినావంటే మోటోలు ఎక్కువ చూస్తారు, చదువుకున్న చూడరు. ఓకే, చూస్తారు అందుట్లో కొంచెం ఆధ్యాత్మిక భావాలు ఉన్నవాళ్ళు. అన్నిటి లోపల ఏగి 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 కష్టం రుచి చూసిన వాడు నన్ను అర్థం చేసుకుంటాడు. నీటి మీద బుగ్గల్ లాంటి వాళ్ళకి నేను అర్థం కాను. సో ఇప్పుడు మీకు నేమ్ వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్నగారు చాలా హ్యాపీగా ఉన్నారు, ఏడుస్తారు. ఒక 5 సంవత్సరాల కిందట బాగా బాధపడ్డారంట, ఇప్పటికి ఏడుస్తారు. ఓకే, ఎందుకు ఏడుస్తారంటే సమాజంలో కొన్ని అట్లుంటాయి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, కష్టం చేయనికి శాతకాకం వాడు స్వామీజీ అయ్యిండని ఒక ఆయన అన్నాడంట. మా డాడీ 2-3 days ఏడ్చిండు దానికి. ఎందుకంటే నాకు కష్టం ఏందని మా నాన్న చూసిండు, నేను ఎంత పని చేస్తున్నాని మా నాన్న చూసిండు, లైవ్లో చూసిండు. నేను ప్రతి ఏకాదశికి నిరాహార ఉపవాసం ఉంటుంటే, ఏకాదశికి నేను ఉపవాసంలో కఠినమైన ఉపవాసంలో ఉన్నా కూడా బాగా పుష్టిగా తినేవాని జతకే నేను పనిచేస్తుంటే, నేను పనిచేసిన గుంపు మేస్త్రీల నంబర్లు కూడా ఇస్తాను కావాలంటాడు. మా అమ్మకు నాన్నకు తెలుసు, నా శక్తి సామర్థ్యాలు తెలుసు. ఇప్పటికి పీఠంలో నేను ప్రతిదీ తిరుగుకుంటూనే ఉంటా, ఒకతోన నిశ్చలంగా ఉండను. గోవులకు నేనే దాన పెడతా, పూజలు నేనే చేస్తా, ఎక్కదాకైతే పొరకడు పట్టుకొని చీపురు పట్టుకొని ఉడుస్తా కూడా. అంటే జీవనం యొక్క చలనము, మనిషి యొక్క శారీరక హావభావాలు అనేటివి ఆత్మ పరివర్తన వైపు తీసుకెళ్తాయి. నేను బాగా నమ్ముతాను. దట్స్ బికమ్ వన్ మోరల్ ఎక్సర్సైజ్. అది ఒకే చోట నిర్బంధనమై ఉంటే శరీరంలో ఎన్నో ఆర్గాన్స్ దెబ్బతింటాయి. నేను కంప్లీట్గా బాగా దాని మీద అధ్యయనం ఉంది కాబట్టి ఒక నన్ను ఏదైనా పని చేస్తా, నాకు చాలా ఇష్టం అది. సో మీ అమ్మ నాన్నకి ఎంతమంది సంతానం? మీరు 7. మీరు 3 అన్న తమ్ముళ్ళము, 4 అక్క చెల్లెళ్ళు. మీరు ఎన్నో వ్యక్తి? నేను మధ్యవాడిని. నాకు ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు, 2 అక్కోళ్ళు, 2 చెల్లెళ్ళు. ఐఎమ్ సో లక్కీ. వై? నేను ఒక మిడిల్ పర్సన్ కాబట్టి జన్మ పరిపూర్ణమైంది నాది. భవబంధ విమోచనం జరిగింది నాకు. అంటే పునర్జన్మ నాకు లేదని నేను నమ్ముతాను. ఇప్పుడు నీకు అన్న ఉన్నాడా? ఉన్నాడు. అక్క ఉందా? ఉన్నారు. చెల్లెలు ఉందా? లేదు. చెల్లెల కోసం మళ్ళీ పుడతావు. తమ్ముడు ఉన్నాడా? లేడు. తమ్ముని కోసం మళ్ళీ పుడతావు. ఓకే, అంటే ఇది ఒకసారి చెప్పండి. అంటే మనకు భవబంధ విమోచనం అని ఒకటి ఉన్నది. ఓకే, బంధ విమోచనం అంటే అన్ని బంధాలతో ఆయన పరిపూర్ణుడుగా పిలిపించుకోవాలి, పిలవగలగాలి యోగ్యతతో. సో అప్పటి వరకు పుడుతూనే ఉంటారు. మరి ఎందుకు పుట్టారు? కంపల్సరీ. ఇప్పుడు ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినాక మళ్ళీ రాసుకోవాలి కదా, తప్పదు. ఓకే, ఇది బంధ విమోచనం. భవ విమోచనం అంటే ఈ భవసాగరమును నడిపించే భగవంతునితో కనెక్ట్ అవ్వాలి, అది భవ విమోచనం. ఓకే, సమాజంలో ఒక్కడనే చెప్పుకోగలగాలి నీ గురించి, పరిపూర్ణమైన విద్వత్తుతో చెప్పుకోగలగాలి. హీఈస్ ద రైట్ పర్సన్ ఇన్ ద స్పిరిచువాలిటీ.
సో అప్పుడు భవ విమోచనం అయినట్టే. సమాజానికి ఉన్న మంచి మెసేజ్ ఇస్తున్నాడు, భగవంతుని సరళంగా క్లుప్తంగా క్లియర్గా చెబుతున్నాడు, పండితుడితో మొదలుకొని పామరుని వరకు దేవుడు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. ఒక్కడనుకున్నా అది అయినట్టే లెక్క. వేల మంది అనుకుంటున్నారు ఇప్పుడు ఆదిత్య పరాశ్రీ స్వామి. ఓకే సరే, మీకు మరో జన్మ లేదు, ఇదే లాస్ట్ మీది. నేను రాసి ఏమంటే రాసిస్తా. ఓకే నాకు నమ్మకం ఉందండి. ఓకే నేను నాకు మరో జన్మ ఉంది. రెండేనా, అంతేనా? మళ్ళీ ఇప్పుడంటే కదా చెల్లె లేదు తమ్ముడు లేడు, మళ్ళీ వాళ్ళని పిలిపించుకోవాలి నువ్వు. తప్ప మామలు కూడా లేరు నాకు. అది వేరండి. అది వేరా? తల్లి గర్భం నందు పుట్టేటటువంటి పేగు బంధానికి ఆ డిఎన్ఏ సీక్వెన్సెస్ కాలమ్ ఆఫ్ ఎనర్జీస్ కి సంబంధించింది ఇదంతా ఫార్మింగ్. ఓకే మరి ఆ ఛానల్ వేరు, వీళ్ళు ఉన్నారంటే వాళ్ళు వస్తారుగా. ఓకే సో నాకు మరో జన్మ ఉంది అంటారు నాకు. రెండు. సో మరో జన్మలో మనం ఇద్దరం కలుస్తాం మళ్ళీ. నేను రానంటే మళ్ళీ కలుస్తా అంటాం. ఓకే సో ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ? ఆత్మానుభవం అండి. ఓకే ఆత్మానుభవం అంటే ప్రకృతికి ఒక కోర్ లాంగ్వేజ్ ఉంది, నేచర్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ పంచభూతాత్మకమైన స్థితికి ఒక మూలమైనటువంటి చిప్పు ఉంది ఒకటి. ఆ చిప్పును మనం పట్టుకొని కనుక యోగానుసంధాన కర్తృత్వం లోపల కనుక ధ్యానం చేస్తే నేచర్ మనతో కనెక్ట్ అవుతుంది. నేచర్ నుంచి తీసుకునే జ్ఞానమే సహజ సిద్ధమైంది, ప్యూరిటీ. గ్రంథాలలో ఉండేటటువంటి జ్ఞానం బహు విధములైనటువంటి భావాలతో నడిచేది. ఎవరు ఏ భావంతో నడుస్తారో, ఏ భావంతో నడిచి రాస్తారో, ఏ స్థితిలో ఉండి రాస్తారో వాటిని కేవలం అవగాహన కొరకు మాత్రమే తీసుకోబడుతుంది. యోగి ధర్మం అది కేవలం 1%. అది మిగతాదంతా మాకు నేచర్ కమ్ గాడ్. ఓకే మేము అక్కడ కనెక్ట్ అయిపోతాం అంతే. అయితే అంటే మీలాంటి ఋషులు వీళ్ళందరూ సో ఎక్కువ కాశీలో కానీ హిమాచల్ ప్రదేశ్, అస్సాం, సో అటు సైడ్ ఎక్కువ ఉంటారు. ఋషులు ఎవరు కాశీలో లేరు. ఓకే ఋషులు లేరు, అస్సాంలో లేరు. ఓకే అంటే కేవలం కుంభమేళ సమయంలో వస్తారు పోతారు, వాళ్ళంతా హిమాలయస్ లో ఉంటారు. బహుశా జనబాహుల్యంలో ఉండేటటువంటి ఫస్ట్ ఋషి నేనేనేమో. ఓకే శిఖాధారణ చేస్తూ ఏకవస్త్రం ధరించుకొని, ఇంకా అదొక అద్భుతమైన పరంపరలు ఏంటి ఊకెందుకు మళ్ళా సాగదీసి దానికి వాల్యూ పోతుంది వినేటోళ్ళకంతా. ఓకే కొంత సీక్రెట్స్, వాల్యుబుల్ మెసేజ్ సీక్రెట్స్ పెడితేనే బాగుంటుంది. అయితే ఇప్పుడు మీకు ఈ శక్తులు అనేటివి ఉంటాయి అన్నట్టు నేను విన్నా. సో మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, అంటే ప్రవాహిస్తున్న నదిని మేము ఆపగలిగే శక్తి మాకు ఉంది అని. మేము అంటే ఒక యోగి, ఒక అద్భుతమైనటువంటి అఘోర బామకేపా అని చాలా గొప్ప వ్యక్తి. ఓకే గంగానది ప్రవాహాన్ని ఆయన ఆపాడని మేము చాలా మంది స్వామిజీలమంతా కూర్చున్నప్పుడు కొన్ని మాట్లాడుకుంటుంటాం. ఏంటి నువ్వేం చేస్తుంటావు, నీ ఆవిష్కరణ ఏంటి, సమాజానికి నువ్వేం దర్శించి ఇచ్చావు, ఒక గ్రంథం రాసి ఇచ్చావా, ఏదైనా ఒక దర్శనం చేసావా అని అడుగుతున్నప్పుడు పెద్దలు చెప్తుండేవాళ్ళు కొన్ని లీలలు, కొన్ని మహిమలు. అలా వింటుంటాం కాబట్టి ఒక పెద్ద ఆయన, ఒక మహాయోగి, ఆయన చేశాడు, ఎన్నో అద్భుతాలు జరిగాయండి. అదొకటే కాదు, దేవురాహ బాబా అని ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఒక తుఫానుని ఆపాడు, ఒక బీభత్సాన్ని నిలబెట్టాడు. మనకు యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. ఎందుకు నమ్మకూడదండి? సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని విదేశాలలో శాస్త్రవేత్తలంతా. మీరు విన్నారు, చూడలేదు? చూశారు. ఇప్పటికీ ఇప్పుడు మాకు సమీపంలో మాణికేశ్వర మాత అని ఉంటుంది, అమ్మవారు మహాయోగిని. 76-77 సంవత్సరాలు నిరాహార యోగిని, ఏమి తినకుండా తాగకుండా సహజ శక్తి తనదైన జీవశక్తితోనే వాయుభక్షణ చేస్తూ ఉంది. దీన్ని ఎవరు నమ్ముతారు? నువ్వు నమ్ముతావా? సో నేను నమ్మాలంటే మీరు ఏం చేయాలంటే ఈ వాటర్ని మీరు ఆపాలి. ఈ వల్ల నేను నమ్మనని నీకు ముందే చెప్పాను. ఈ గారడి విద్యలని నేను నమ్మను, వీటిని విశ్వాసం చెయ్యను. సో ఇప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది, అంటే ఇట్లాంటి చాలా మంది ఆపడం జరిగిందని. సో మీరెందుకు ఆపలేరు? ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి అవి మంచిది కాదని మా గురువులు హెచ్చరిస్తూ ఉంటారు మమ్మల్ని. నేను కూడా వాస్తవం అనుకుంటాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు పోసిన నీళ్ళని నేను ఆపాను అనుకోండి, రేపు నా ఆశ్రమం హెవీ క్రౌడ్ అయిపోతుంది. సో ఆపగలిగే శక్తి మీకుందా? ఇంకా ఉంది లేదు అది పక్కన పెడదాం, దట్స్ డిఫరెంట్. అది ఉంది అని నేను చెప్పడం ఏమవుతుందంటే అహం, యోగికి అహం ఉండకూడదు. ఉంది నేను చేయగలనన్న దర్పణం రాకూడదు. లోక కళ్యాణం కొరకు ఏదో ఒక మాట అన్నామా సరిపోయింది, కానీ నాలో ఈ ప్రత్యేకత ఉందని చెప్పడం అహం అయిపోతుంది. అహంను వీడిన నాడే కదా వాడు సన్యాసి. మళ్ళీ నేను ఎట్లా చెప్పమంటే నాకు ఇది ఉందని. ఈ నీళ్ళని కాదండి, ప్రకృతిని కూడా ఆపొచ్చు, తప్పేముంది? ప్రకృతిని కూడా ఆపొచ్చు. నువ్వు ఒక సిస్టమ్ని కనిపెట్టావు, ఒక శాటిలైట్ సిస్టమ్ నువ్వు కనిపెట్టావు, దానికి సంబంధించిన కోడ్ నీతో ఉంది. నువ్వు దాన్ని పుట్టించినట్లే డిస్ట్రాయిడ్ కూడా చేయొచ్చు కదా. రోబో సినిమాలో రోబో కదా దాన్ని కనిపెట్టి ఎలా డిస్ట్రాయిడ్ చేశాడు అలాగా.
సో నేచర్కి సంబంధించిన అనుబంధాలు అనుసంధానమైనటువంటి చర్యలు మాతో ఉంటాయి కాబట్టి నీరు పంచభూతాల్లో ఒకటి. అవును. దాని గుణమును దాని ధర్మాన్ని అర్థం చేసుకోవడమే తరువాయి. ఈజీగా దాన్ని కంట్రోల్ చేయొచ్చు, తప్పేముందాడా. ఓకే. మంత్రాలయం యతీంద్రియులు కూడా గంగానది ప్రవాహం మీద నడిచి వెళ్ళారు. ఓకే. అయ్యో ఎంతమంది లేరు సనాతన ధర్మంలో. సో అన్ని కథలు చెప్తున్నారు కానీ చూపించలేకపోతున్నారు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి అవసరం కాదనుకుంటున్నారు. చూపించడం పెద్ద విషయం కాదు. ఓకే. అవసరం లేదు. మనిషికి విషయ పరిజ్ఞానం లేదు. దేన్నే కానీ ఒక ధార్మికత చింతనలో జోడించుకొని ఆలోచించుకునే జ్ఞానం లేదు. ప్రతిదీ బిజినెస్ అయిపోతుంది. దాని ఒక వ్యాపార కేంద్రకంగా చూస్తారు. అక్కడ స్వామీజీని కూడా ఒక విధమైనటువంటి ధోరణిలో తీసుకెళ్తారు. జనబాహుళ్యానికి ఆయన కరువు అయిపోతాడు. ఇప్పుడు బాగేశ్వర్ ధాంలో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి అని ఒక ఆయన ఒక చిన్న ఇంద్రజాలికమైన ట్రిక్ తోటి అవతల వాళ్ళ యొక్క సైకాలజీని గ్రాస్ చేసుకొని చెప్తాడండి టెలిపతి ద్వారా. ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిపోయిండు. ఒక్క రోజు కూడా పీఠంలో ఉంటలేడు ఆయన. సామాన్యులకు దూరం అయిపోయిండు ఆయన. మొన్న దుబాయ్ షేకులు పిలిపించారు ఆయనని. నాకు ఆ దౌర్భాగ్యం వద్దప్ప. ఇప్పటికి మా పిల్లలు పీఠంలో ఎన్నో చూస్తారు. అవేళ మీకు అవసరం. ఓకే. సో నేను మీ పీఠానికి వస్తే అవన్నీ నేను చూడగలుగుతా. అక్కడ నువ్వు ఈ లీలలి మహిమల కన్నా అక్కడ ఉండేటప్పుడు ఎక్స్పెరిమెంట్స్ మీరు చూడొచ్చు. ఓకే. ప్రపంచానికి అవి చాలా అవసరం. ఓకే. ఏమేమి ఉన్నాయి ఎక్స్పెరిమెంట్స్ అక్కడ? చాలా ఉన్నాయి. ముగ్గురమ్మలు అక్కడ ప్రతిష్ఠితమైనటువంటి జగదంబలు ఒక అద్భుతం. ప్రపంచంలో ఎక్కడా ఉండదు నీకు అలా. నువ్వు ఎంత వడబోసిన భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ లేదు. అక్కడ ఒక రుద్రశూలం ఉంటుంది, అది ఎక్కడ లేదు. అక్కడ వెలిగే అఖండ జ్యోతులు. అక్కడ అమ్మవారి యొక్క స్వరూపకంగానే అమ్మవారి యొక్క గాలి ఆవరించి పిల్లులు గాని కుక్కలు గాని గోవులు గాని 3 కలర్లతో పుడతాయి. సేమ్ అమ్మవార్ల లాగానే ఉంటాయి. నువ్వు వచ్చి రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే. సప్త జీవనది జలాలతో ప్రతిష్ఠితమైన కూర్మాకారపు కోనేరు. ఆశ్రమం చిన్నదే, అద్భుతాలు చాలా ఉన్నాయి. ఆస్వాదించగల మనసున్న వాడికి అది అర్థమైపోతుంది. సో పక్కా మేము వస్తాం. అయితే నువ్వు అక్కడికే వస్తావు అనుకున్నా కానీ నన్ను పిలిపించావు ఇక్కడికి. ఓకే. సో నేను కొత్తగా స్టూడియో పెట్టినా, సో స్టార్టింగ్ మీతోటే నేను ఇంటర్వ్యూ చేయాలనుకున్నా. సో అందుకని మిమ్మల్ని పిలవడం జరిగింది. తప్పకుండా మీ స్టూడియో దినదిన అభివృద్ధి చెందుతుంది. చాలా గొప్పగా ఉంటుంది. మీ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. చాలా నిఖార్చుగా ముక్కుసూటిగా చాలా సున్నితంగా మాట్లాడతారు. మెసేజ్ బాగుంటుంది మీ నుంచి. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇంకో క్వశ్చన్, క్షుద్ర పూజలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఓకే. దైవత్వం ఉన్నప్పుడే దుష్టత్వం కూడా ఉంటుంది. క్షుద్ర పూజలు ఉన్నాయి. క్షుద్ర పూజలు ఎందుకు చేస్తారు అసలు? ఒక వ్యక్తిని పీడించడానికి. లైక్ విత్ సేమ్ సైబర్ క్రైమ్ ఎలా అవుతుంది? ఓకే. సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు సైబర్ టెక్ అనేది కేవలం యూస్ఫుల్ ఆఫ్ మ్యాన్. మనం దాన్ని యూజ్ చేసుకోవడానికి ఉంది. కానీ దాన్ని రాంగ్ ట్రాక్ పట్టించి క్రైమ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఓకే. అట్లా శాస్త్రం మనకు ధర్మంలో ఉండేటటువంటి వైదికం అవైదికం 2 శాఖలు అయితే, అవైదికాన్ని కేవలం ప్రాణాపాయ పరిస్థితిలో తనను తాను రక్షించుకోవడానికి మాత్రమే ప్రమోట్ చేయాలని చెప్పింది. ఓకే. ఒక క్రూర జంతువు తనని అటాక్ చేస్తుంది, రక్షించుకోవడానికి ఆయుధాలు లేవు. అప్పుడు మంత్రప్రయోగం చేయవచ్చు, దాన్ని స్తంభనం చేయొచ్చు, దాన్ని సమ్మోహన పరుచుకోవచ్చు, దాన్ని అనుకూలత చేసుకోవచ్చు. ఒక సర్పం మనల్ని అటాక్ చేయడానికి వచ్చింది, అక్కడ ఆ ప్రయోగం చేయవచ్చు. అగ్నిలో కాలిపోతున్నప్పుడు కాపాడుకోవడానికి పని చేసుకోవచ్చు. లోక కళ్యాణం కొరకు ఒక ప్రాణాన్ని కాపాడడానికి, ప్రాణం తీయడానికి అయితే లేదు. ఓకే. అయితే ఇప్పుడు మీరు చాలా మందిని అంటే మంచి చేయడానికి మీరు చూస్తున్నారు, అవునా? సో చాలా మంది కొంతమందిని చెడు చేయడానికి చూస్తున్నారు, చంపడానికి, వాళ్ళు అంటే నాశనం అయిపోవాలి అది చేయాలని చెప్పేసి. మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంది? వాళ్ళ దగ్గర ఏం శక్తులు ఉంటాయి, మీ దగ్గర ఏం శక్తులు ఉంటాయి? మాది చిరకాల ప్రవర్తితమైనటువంటి ఆరని జ్యోతి, ఎన్నడికి వాడని పుష్పం లాంటి వాళ్ళం మేము. ఓకే. భువి ఆకాశాలు ఉన్నంత వరకు మా కీర్తి ప్రతిష్టలు, యశోచంద్రికలు, మా దైవం, మా ధర్మం, మేము ఇచ్చినటువంటి మెసేజ్ నిలబడుతుంది. ఓకే. అవతలి వాళ్ళందరూ నడమతల నాశనం అయ్యేటోలే. ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారో అంతమంది జీవితాలతో మళ్ళీ వాళ్ళు రుణం తెంచుకోక తప్పదు. ఓకే. సనాతన ధర్మం అంటే ఏంటి అసలు? సృష్టి విజ్ఞానం. ఓకే. ఈ ఖగోళం పురోగతి చెంది ప్రాపంచికమైన ధర్మం ఉద్భవన చెంది ఇది వికసితం కావడానికి ఎట్టి జ్ఞానం అవసరం, అదే సనాతన ధర్మం. సృష్టి అంతం వరకు ఉండేది ఇదే ధర్మం. ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతులంతా కూడా వచ్చి మళ్ళీ మనతోనే కలవాలి, తప్పదు, వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు ఏంటంటే సోకాల్డ్ వాళ్ళు ఈజీగా ఉంది, హ్యాపీగా ఉంది, ఫ్రీనెస్ ఉంది, ఎక్కువ ఆంక్షలు లేవు, కట్టుబాట్లు లేవు, ఎక్కడికక్కడ ఒత్తి పెట్టేటటువంటి ఆంక్షలు లేవు. కాబట్టి శారీరక సుఖాల కొరకు ఆ ధర్మాలు ఉన్నాయేమో. కొన్ని రోజుల తర్వాత అందరూ మన ధర్మం మీదకే రావాలి, తప్పదు. ఓకే. సో సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులు నాశనం అయిపోవాలని చెప్పేసి మీరు శపించడం జరిగింది. సో ఎందుకు అంటే మీరు మంచి కోరుకుంటారు కదా జనాలు. ఇప్పుడు మంచి కోరుకునే కోణంలో నా స్వార్థం లేదు, లోకాన్ని నాశనం చేసేవాడిని కాపాడమంటావా? ఓకే.
ఇప్పుడు ఎంతమంది సో కడుపు లోకాన్ని నాశనం చేసేటోన్ని మీరు పిలిచి మీరు చెప్పాలి కదా. వినేవాడికి చెప్తామండి, వినని వాళ్ళకి ఏం చెప్తాం? సో మీరు అవతల చెప్పి వాడికి చూసారా? ఎన్నో వీడియోల ద్వారా చెప్పాను నేను. కొట్టినోనికి కొట్లు తప్పవు, తిట్టినోనికి తిట్లు తప్పవు, మంచిగా ఉండండి, తప్పు చేయకండి, హింస చేయకండి అని. ఇప్పుడు నా వీడియో అందరు చూస్తున్న వాళ్ళు కూడా తప్పే చేస్తున్నారు, ఇంకా వాళ్ళకి హెచ్చరిక చేయలే కదా. ఓకే, ఇప్పటికి వాళ్ళు తప్పు చేస్తారు, మరి ఎందుకు చేయరు? ఓకే, అయితే క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పేసి మీరు నమ్ముతున్నారు కదా. సో చేతపడి చేశారు వీళ్ళకు, ఈ వ్యక్తికి అని ఎట్లా తెలుస్తుంది మనకి? ఇప్పుడు నేనున్నా, నా పైన చాలా మంది ఏడుపు ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఒకవేళ నాకు చేతపడి జరిగిందని ఎట్లా తెలుసుకోవాలి ఒక వ్యక్తి? నీ మీద నరదృష్టి బాగుంది, నేనే చెప్తున్నా రికార్డెడ్గా. ఓకే, నెగిటివ్ ఫోర్స్ చాలా ఉంది నీ మీద, నువ్వంటే పడని వాళ్ళ దృష్టి పడిపోయింది. దానివల్ల ఏమైందంటే నీకు ఉండేటటువంటి ఆరా సీక్వెన్సెస్ ఏదైతే ఉంటుందో, దైవ కళలు అంటాం, ఆ దైవ కళలు కొంత తగ్గిపోవడం వలన నీ వ్యవస్థ కొంత నత్తనడగ నడవచ్చు, ఆరోగ్యపరంగా కొంత చికాకు రావచ్చు, సమ్ చిన్న చిన్న ఏమైనా క్రైసిస్ రావచ్చు. మనలో ఆరా అనేది ఎప్పుడైతే పాజిటివ్ ఉంది, పర్సంటేజ్ పరంగా అన్ని చక్రాస్ లోపల దైవత్వం ఉందంటే ఎవడు మనల్ని ఢీకొనలేడు. అది చేతబడు జరిగిందని చెప్పడానికి గల కారణం అంటే ఎలా గుర్తుపట్టాలంటే, వైజ్ఞానికమైన పరికరాలకు ఆయన సమస్య అందకపోవచ్చు, టెస్టులలో రోగం నిర్ధారణ కాకపోవచ్చు, సో డాక్టర్స్ కూడా ఎంతో ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా అది సఫలం కాకపోవచ్చు, అంటే ఆ ఔషధం యొక్క ప్రభావం శరీరం మీద జరగకపోవచ్చు, ఆయన యొక్క వ్యవస్థలో కూడా కొన్ని అనూహ్యమైన మార్పులు జరగవచ్చు. అప్పుడు మనం పసిగట్టవచ్చు, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో ఉంది, ఈయన మీద ప్రభావం చూపించే నెగిటివిటీ ఏదో ఉంది, ఆ దుష్టశక్తి ఏదో ఆపాదం అయ్యింది. సో నా పైన ఏదైనా ఉందా? లేదు. ఓకే, నరదృష్టి ఉంది, నెగిటివిటీ ఉంది, చెప్పాను కదా ఇంత. ఓకే, సో నరదృష్టి ఉంది, అది పోవాలంటే ఏం చేయాలి? చెడు పోవాలంటే మంచినే కదా ఆశ్రయించాల్సింది. ఓకే, సో మంచిని ఆశ్రయిస్తే వాళ్ళ దగ్గర నుంచి సంథింగ్ ఏదన్నా బ్లెస్సింగ్ శుభం అవుతుంది అని ఒక్క మాట అంటే చాలు. ఓకే, ఆ మాట అనేయొచ్చు కదా. అన్నాను కదా, మీకు రూమ్ లోనే బ్లెస్ చేస్తాను, మీరు చల్లగా ఉండండి, మీ ఛానల్ కూడా అభివృద్ధి చెందుతుందని ఇంతకుముందు చెప్పిన నేను ఏ భావనతో మీ ఛానల్ అభివృద్ధి చెందుతుంది అన్నానో నాకు తెలిసి అన్నాను ఆ మాట. నీకు చెప్పి అనాల్సిన అవసరం నాకు లేదు. యోగ తత్పర సంపన్నులు దీన్నే ఇష్టపడతారు, చెప్పి ఏది చేయరు వాళ్ళు. సో దుష్ట శక్తులకి ఏ రోజు మంచి రోజు? అష్టమి, అమావాస్య, సూర్యగ్రహణం, ఇంకా కొన్ని బేతాళ గడియలు వస్తుంటాయి, అవి కానివ్వండి, మోహిని గడియలు వస్తుంటాయి కొన్ని, అవి కానివ్వండి, అవి బాగా విశ్లేషణ ఉన్న వాళ్ళు పట్టుకుంటారు దాన్ని. అంత ఈజీగా వాళ్ళకి అర్థం కావు. జనరల్ గా అందరికి అర్థం అవ్వాలంటే అమావాస్య, ఆదివారం అమావాస్య, జనరల్ అమావాస్య, అష్టమి, మంగళవారంతో కూడుకున్న అమావాస్య, మంగళవారంతో కూడుకున్న అష్టమి, ఇంకా కొన్ని నక్షత్ర బలాలు కూడా చూస్తూ ఉంటారు అట్లా. ఓకే, సో ఆదివారం అమావాస్య వస్తే వాళ్ళకు మంచి రోజు అని చెప్పేసి చాలా మంది అంటారు, నేను విన్నా కూడా. సో అంటే ఆ రోజు ఏం జరుగుతుంది అసలు? నేచర్ లో ఉండేటటువంటి డివినిటీ కొంచెం డౌన్ అవుతుంది. ఓకే, మన ప్రకృతిలో ఉండేటటువంటి సూక్ష్మ భావశక్తి ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక శక్తి, దైవశక్తి కొంత సన్నగిల్లుతుంది అప్పుడు. కొంత సమయం వరకే, డే మొత్తం ఉండదు, కొన్ని గడియల వరకే. ఆ సందర్భంలో దుష్ట శక్తికి పవర్స్ ఉంటాయి, నెగిటివిటీకి పవర్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు దాన్ని వాళ్ళు యాడ్ చేసుకుంటారు, పట్టుకుంటారు. దాన్ని తీసుకోవాలని చెప్పేసి ఆ సమయంలో కొన్ని పూజలు చేసి ఆ శక్తిని వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు, ఎనర్జీని. ఆ ఎనర్జీ చేత అవతల వాళ్ళ మీద ఏదో చిన్న చిన్నగా అవి ఇవి చేయడం, వాళ్ళతో ఆడుకోవడం, కానీ అది మంచిది కాదు. అది అప్పుడు రావణ తంత్రము కానీ, మేఘనాథుడు రచించిన మహేంద్ర మంత్రజాల శాస్త్రం, యంత్రమంత్రతంత్ర శిరోమణి గ్రంథాలు కానీ, నీలాతంత్రం లాంటి తంత్రశాస్త్రాల్లో లోక కళ్యాణం కొరకే వీటిని వాడాలని ఫస్ట్ చాప్టర్లో ఉంది. సో అంటే మీరు అన్నారు కదా, నేను రీసెంట్గా ఒక పూజారిని, నేను అంటే ఒక స్వామిని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ఆయన నాకు ఒక శక్తి చూపించడం జరిగింది. సో అది నేను నమ్మా, అది తప్పంటారా? టెలిపతి అనేది మనకు యూస్ఫుల్ ఆఫ్ సైన్స్. ఓకే, సో అవతల మైండ్ ఈజీగా రీడ్ చేయొచ్చు. ఓకే, వారి హావభావాలను కూడా మనం ఎక్స్పెక్టేషన్ చేసి కూడా చెప్పొచ్చు. ఓకే, అది పెద్ద విద్య కాదు. విద్య అంటే మనిషి కొలతతో కొలిసేది కాదు విద్య. ఓకే, విద్యని మనిషి కొలతతో కొలిసేదే కాదు అసలు. ఆయన సైన్స్కి అర్థం కానిది ఏది ఉందో అదే ఆధ్యాత్మికత. అందుకే కదా ఇప్పుడు మీరు అందరూ సైన్స్ గొప్పదంటారు, మీకు అర్థం కాక. ఓకే, మీకు అర్థం కాక, దాని రుచి మీకు తెలియక. ఓకే, సో దాని రుచి మాకు తెలియక కదా. సో పుట్టపర్తి సాయిబాబా, సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు అడిగితే? చాలా గొప్ప వ్యక్తి, 2 సిద్ధులను సంపాదించిన ఒక సిద్ధుడు. ఆయనతో 2 సిద్ధులు ఉన్నాయి. ఆ సిద్ధుల చేతనే ఎన్నో మహిమలు లీలలు చూపించాడు. చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఆ విషయానికి వస్తే, భారతీయ పౌరుడిగా, సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఒక బిడ్డగా నేను పుట్టపర్తి సాయిబాబా వారిని చాలా గొప్పగా అభినందిస్తాను. ఎందుకోసం అంటే
ఈ దేశంలో ఉండేటటువంటి దౌర్భాగ్యులు ఈ దేశం యొక్క మట్టిని తింటూ ఇక్కడ గాలిని పీలుస్తూ ఈ దేశం అస్తిత్వానికి వారసులుగా ఉండి కూడా పరమతాలకు వత్తత పలుకుతూ పరమతాలకు ఊడిగం చేస్తూ పరమతాలలో కలిసిపోతున్న వాటి దౌర్భాగ్యులున్న ఈ దేశంలో ఎంతోమంది విదేశీయులను పాశ్చాత్యులను సనాతన ధర్మాన్ని అభినందించేటటువంటి కైంకర్యానికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. ఓకే. ఈ దేశం, ఈ ధర్మం, ఈ సాంస్కృతికమైనటువంటి ఈ గొప్పతనాలను ప్రపంచానికి రుచి చూపించినటువంటి గొప్ప వ్యక్తి. ఏ ఒక్క రోజు కూడా విదేశాలకు వెళ్ళలేదు ఆయన. సరే, హిందూ మతాన్ని వదిలి వేరే మతాలకు ఎందుకు వెళ్తున్నారని మీరు అనుకుంటున్నారు? బలిసి. ఓకే, బలిసి అంతేనా? ఓకే, ఇంకేముంటది? సో నేను ఇంతకుముందుకు ఒకరిని ఈ క్వశ్చన్ అడిగినా, మీకు కూడా ఈ క్వశ్చన్ అడుగుతున్నా. సో ఒక దగ్గర ఒక ముస్లిం ఉంటే, ముస్లింకి ఏదైనా జరిగితే సో వేరే ముస్లింలు అందరూ వస్తారు. ఒక క్రిస్టియన్కి ఏదైనా జరిగితే క్రిస్టియన్లు అందరూ వస్తారు. ఒక హిందూకి జరిగితే హిందువులు వస్తారా? వస్తారు 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 తప్పకుండా. సో ఒక హిందూకి ఏదైనా జరిగినప్పుడు ఎంతమంది వచ్చారో ఒక్కసారి మీరు మెసేజ్ చేయండి. మీరు అంటే వాళ్ళకు మనకున్న ఐక్యత ఉండదు. అంటే ఒక సమూహాన్ని ఒక దుర్మార్గుడు వచ్చి చెదరగొట్టాడు. ఓకే. ఆ చెదరగొట్టిన కోణం బహు భయానకం. చెదిరి చెల్లా చెదరైపోయినటువంటి సమూహం ఇంకనూ ఆ భయంలో ఉంది. కులాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషా పరంగా కూడా. మొన్నటికి మొన్న తెలుగు జాతికే గర్వకారణమైనటువంటి తెలుగు బిడ్డలందరూ కూడా ఆంధ్ర తెలంగాణని విడిపోలేదా? అవును. ఇప్పటికి ఆ తేడాలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ. ఎవరు విడిగొట్టారు? దేని కోణం మీద విడిగొట్టారు? కేవలం మనిషి రాజకీయ ఎజెండా అనుకోండి, మనిషి యొక్క అస్తిత్వం అనుకోండి, ఆయన వ్యక్తిగత భావజాలం అనుకోండి, కొన్ని ఆర్థిక వనరులకు సంబంధించింది అనుకోండి. అంటే తెలంగాణకు అన్యాయం జరగలేదా? జరిగి ఉండవచ్చండి. నేను జాతి ధర్మం మీద మాట్లాడుతున్నా, తెలుగు భాష గొప్పతనం మీద మాట్లాడుతున్నా. ఎంత గొప్పది తెలుగు భాష, నేను దాని మీద మాట్లాడుతున్నాను. నేను అన్నప్పుడు అలా విభజన చెందిన సమూహం ఒక్క తాటి మీదకి తొందరగా రావాలంటే కుదరదు కదా. అలా విడిపోయి విచ్ఛిన్నమైనటువంటి సమూహం ఇప్పుడు ఒక తాటికి వస్తుంది. మాబోటి సాధువులు కానివ్వండి, కొంతమంది ధర్మకర్తలు అందరూ కూడా మోటివేషన్ చేస్తూ, అవగాహనలు కల్పిస్తూ ఇప్పుడు అందరిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తెస్తున్నారు. అందరూ సమూహంగా ఉన్నారు ఇప్పుడు. నువ్వు భాగ్యనగరంలో ఏదైనా ఇష్యూ చేయి, ఎంతమంది వస్తారు చూడు. ఇప్పుడు రాజాసింగ్ గారు హనుమాన్ శోభాయాత్ర చేస్తారు, ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు? బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్లు కనుక ఇండియాలో జరిగితే ఆ కథని వేరుపాటు ఉంటుంది. హిందువులో చాలా చైతన్యం వచ్చిందండి. అప్పటి కథలు వేరే, అవి పాతకాలం పోయింది ఇప్పుడు. ఇప్పుడు అందరు జాగృతం అయిపోయారు. ఎందుకో తెలుసా? ఫోన్. అప్పుడు ఇది లేదు. ఇంత పిల్లాడు కూడా ఇప్పుడు ఇది వాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి ఉప్పు కారం తిన్న పెయ్యి, ప్రతి ఒక్కరికి భావాలు ఉంటాయి. ఇప్పుడు అందరిలో సంఘటితం వచ్చింది. ఉప్పు కారం తినే వాళ్ళకి అందరికి కోరికలు ఉంటాయా? ఎందుకుంటావు? సో మీరు ఉప్పు కారం తింటారా? తింటా. మీకేమైనా కోరికలు ఉంటాయా? శివపార్వతులకు ఉన్నప్పుడు నేనెంతటోని? శివపార్వతకు లేవా? అడుగు పెద్ద మనుషులని. నారాయణునికి లేవా? లక్ష్మికి లేవా? సరే, మీ కోరికలు వస్తే మీరు నెరవేర్చుకుంటారా? ఎట్లా నెరవేర్చుకుంటారా? అది మా గుప్త మర్మం అండి. యోగులకు ఉండేటటువంటి యోగ సంధాన కర్తృత్వం ఇప్పటికి ఎవరికి తెలియలేదు. మాణికేశ్వరి మాత, ప్రహ్లాద్యాని లాంటి వాళ్ళు అన్నం తినకుండా ఉన్నారు అని ప్రపంచ దేశాలు నెత్తిపీక్కుంటున్నాయి. దాని మీద రీసెర్చ్ చేయండి. మా యోగం గురించి తర్వాత, మా ఫీలింగ్స్ తర్వాత. అంటే జనాలకు చాలా మందికి ఆ క్వశ్చన్, జనాలకి ఇది అవసరం లేదు. మీకెందుకు? ఇప్పుడు గులాబీ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని పరిమళాన్ని మీరు ఆస్వాదించండి, దాని అందమైన పుష్పాలు మీరు తీసుకోండి. దానికి ఉన్న ముళ్ళతోటి మీకు సంబంధం లేదు. పట్టుకోవాలని పోతే కుచ్చుకుంటాయి. ఇబ్బంది మీకే. సో నేను మిమ్మల్ని అడిగితే మీరు నన్ను మళ్ళీ రిటర్న్ ఏదన్నా? ఏం లేదండి, ప్రతి స్వామీజీకి అటువంటి ఫీలింగ్స్ రావచ్చు. యుగ ధర్మాన్ని అనుసరించి వచ్చినప్పుడు ఏం చేస్తారు అనేది నా క్వశ్చన్. చెప్తున్నా ఇంకా. సరే, దాన్ని కూడా క్లియర్ చేద్దాం. యుగ ధర్మాన్ని అనుసరించి కలియుగంకి ఒక శాపం ఉంది. కలిపురుషుడు ప్రవేశించినప్పుడే ఏ యుగంలో బ్రతుకుతున్నాము, ఈ జనజీవన స్రవంతిలో మానవాళి సమూహంలో ఉన్నాం, మీ గాలి మాకు సోకొచ్చు, మీ భావాలు మా మీద ఆవరించవచ్చు. కొంతో వెంట్రుకంతా అంతా ఆవరించలేండి. అబ్బో, అంత పవర్, అంత డివినిటీ లేని మేము బయటికి రాము. అంటే మీ దగ్గర కోరికలు ఉండవు, కానీ మేము మీతో మాట్లాడినప్పుడు మా కోరికలు మీ దగ్గరకు వస్తాయి. చెప్తున్నాను, ఆ ఛాయ మా మీద పడవచ్చునేమో, ఆ భావాలు మా మీద వ్యక్తం కావచ్చునేమో. ఛాయ పడవచ్చు అంటే ఏ విధంగా? అంటే ఇప్పుడు కోవిడ్ అనేది అవతల వ్యక్తిలో ఉంటే ఇవతల వ్యక్తికి వస్తుంది. ఎలా వస్తుంది అంటారు? గాలి తరంగాల ద్వారానో, టచింగ్ ద్వారానో, ఇంకేదో వాళ్ళు కొన్ని పరిభవ శక్తుల ద్వారా ఆవరించవచ్చునేమో. కలిమాయ, శని అనుకుందాం, పీడ అనుకుందాం, దుష్టశక్తి అనుకుందాం, రావచ్చునేమో. వచ్చినా కూడా వాళ్ళకు ఉండేటటువంటి టెక్నిక్స్ కొన్ని ఉంటాయి స్పిరిచువల్ పరంగా. అవి యోగి యొక్క మూలాలు. వాళ్ళకు ఉండేటటువంటి ముద్రలతోటి కానీ, మెడిటేషన్తో కానీ, ఇంకా కొన్ని పద్ధతులతోటి వాళ్ళ యొక్క పద్ధతిని అనుసరించి వాళ్ళని కంట్రోల్ చేసుకుంటారు.
ఇంకొన్ని పద్ధతులతో వాళ్ళు కూడా సుఖపడవచ్చును. ఓకే. ఎక్కడ కూడా అధర్మం అని డిక్లేర్ కాకుండా, ఎక్కడ కూడా వారికి ఉండేటువంటి సత్యం భంగపడకుండా, వాళ్ళ తపస్సు క్షీణం కాకుండా, వాళ్ళ యొక్క స్పిరిచువల్ పవర్ ఎప్పుడు డౌన్ కాకుండా వాళ్ళ యొక్క పద్ధతిలో వాళ్ళు సుఖపడవచ్చునేమో. ఓకే. సో మీకు కూడా వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి, అనేకం. ఓకే. హైదరాబాద్కి రావాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఒకే వే లేదు కదా. ఓకే. జీవుడి ధర్మంలో ఎన్నింటినో విశ్లేషించాడండి, ఎన్నో కనిపెట్టాడు. ఎన్నెన్నింటినో, ఒక్కదాని కాదు, రెండు దాని కాదు, ఎన్నో మార్గాలు ఉన్నాయి. అక్కడ యోగి అనేవాడు ఎవడైతే ఉన్నాడో, స్వామీజీ, సన్యాసి, గురువు అనేవాడు, తన సత్యం భంగం కాకుండా సుఖపడే వాళ్ళు ఉంటారు. ఇది మీకు విదితం కావాలంటే పరాశర ఋషి సత్యవతి గురించి మనం చదవాలి. ఓకే. వేదవ్యాసుడు ఎలా పుట్టాడు, పరాశర ఋషి ఎవడు, ఎంత గొప్ప వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి కూడా సత్యవతితో ఆయన దివ్యాత్మ శక్తిని ఆమె గర్భమునందు ప్రవేశింపజేసిన తర్వాత కూడా ఆమె కన్యత్వం భంగం కాలేదు, ఈయన తపస్సు నశించలేదు. అంటే ఆధ్యాత్మికతమైనటువంటి అంశాలు యోగులను మీ జ్ఞానంతో సరిచూడడం ధర్మం కాదు. వాళ్ళు కుష్ఠరోగంతో ఉన్న ఒక మహిళను కౌగిలించుకొని పావనం చేశారు, మీరు కౌగిలించుకోగలరా? ఓకే. సో మాకు శక్తులు లేవే. వినండి, ఇప్పుడు కుష్ఠరోగంతో ఉన్న మహిళను కౌగిలించుకోవడం వాళ్ళకు పరిపాటి కాదు, ఎందుకంటే ఎదుటి వాళ్ళని టచ్ చేయకూడదు. కానీ ఆ అవస్థ పావనం అవ్వాలని కౌగిలించుకున్నాడే, నువ్వు ఎలా చూస్తావు దాన్ని? ఈయనకి పెయి బలిసి తిమిరం ఎక్కైపోయి కౌగిలించుకున్నాడు అంటావా? చెప్పండి. ఒక యోగి రామకృష్ణ పరమహంసల వారు ఒకానొక సందర్భంలో వేశ్యాగృహం నందుకు వెళ్ళొచ్చాడు. ఒక అర్ధగంట రూమ్లో ఉండి బయటకు వచ్చాడు. శిష్యులు ఏమనుకున్నారంటే ఏదో జరిగింది అని. పక్కా అనుకుంటారు కదా. మరి అంతే, నువ్వు నీలా అనుకున్నప్పుడు నేనేం చేయమంటావు? ఓకే. అక్కడ వరకు అసలు ఎందుకు వెళ్ళాలి అది చెప్పండి నాకు. దాని సందర్భం వేరు. ఓకే. దాని సందర్భం వేరు. శిష్యుల యొక్క గుణకర్మ విభాగాన్ని పసిగట్టడానికి, నా శిష్యులకు నా మీద ఎంత అభిమానం ఉంది, ఏం గౌరవం ఉందో తెలుసుకోవడానికి. ఓకే. చాలా ఉంటాయి అందులో కారణాలు. నేనేమంటానంటే స్వామీజీలో కూడా సెక్సువల్ ఫీలింగ్స్ వస్తాయా, వాళ్ళ కోరికలు ఎలా తీరుతాయి అన్న సందేహం మీకు అవసరం లేదు. ఓకే. అనవసరం అది. వాళ్ళ కర్మ వాళ్ళు పడతారండి. ఒకవేళ ఆ స్వామీజీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒకవేళ తప్పు చేస్తే ఏదన్నా స్త్రీ మీద గానీ ఇంకే విధంగా, సరే నేను ఒక విషయం క్లియర్ చేస్తాను ఇది ఒకటి. ఇంకే విధంగా నేను సుఖపడి వీర్యస్ఖలనం చేసుకున్న ఆయన పతి పోతుంది, ఆయన సత్యం చెడిపోతుంది, వాడు నాశనం అయిపోతాడు. మీకేం సంబంధం? ఓకే. నాశనం అవుతారా? యోగి తన వీర్యాన్ని గనక స్ఖలనం చేసుకుంటే 7 నెలల తపస్సు, 6 నెలల తపస్సు ఒక త్రుటిలో పోతుంది. ఎవరికన్నా వాని యొక్క సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. ఓకే. అబ్బా, ప్యూర్ స్వామీజీలో మీరు ఇంకా తెలుసుకోలేదు. ఓకే. ప్యూర్ స్వామీజీలో మీరు ఇంకా అనాలిసిస్ చేయలే. సోకాళ్ళు సమాజంలో ఉన్నటువంటి బురిడీలను అంతా పట్టుకొని మళ్ళా మామిన రుబ్బితే ఇంకెట్లా? ఓకే. సరే, ఇప్పుడు మీరు అన్నారు కదా, సో ఒక బాడీ హార్మోన్స్ ప్రభావం అవన్నీ ఉంటాయి, అవునా? సో హార్మోన్స్ ని మనం అయితే ఆపలేము కదా. ఆపలేము. మరి ఆపలేము. ఆకలిని ఆపేవాడు ఎవడన్నా ఉన్నాడా? హార్మోన్స్ ఆపొచ్చండి. ఓకే. ఆకలిని ఆపేవాడు ఉన్నాడా? ఉన్నాడా? లేరు. ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలు మహా అంటే అరగంట ఊపిరిని ఆపడానికే చేతగాని ప్రపంచం. ఓకే. లక్షల సంవత్సరాలు వాయుస్తంభనలో ఉన్న యోగిని నేను చూశాను. ఓకే. నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్ముతావా? లేదు. మరి ఎలా కొలుస్తారు మీరు? ఓకే. ఇంకొకటి, ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, టెక్నాలజీ ఇంకా దాని వైపు వెళ్ళట్లా. వై? అంత పెద్ద ఎక్విప్మెంట్స్ ఇంకా సైన్స్ కనిపెట్టలేదు. ఔరంగాబాద్లో ఉండేటటువంటి కైలాస టెంపుల్ని ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త దాని మీద రీసెర్చ్ చేసి డిక్లేర్ చేయలేకపోయాడు. ఒక దేవాలయం మీదనే రీసెర్చ్ చేయలేని వాళ్ళు యోగుల యొక్క మార్మికతని ఎలా బయటకు తీస్తారు చెప్పండి? అంటే ఇప్పుడు మీలాగానే స్వామీజీలాగా ఉన్న వాళ్ళు చాలామంది న్యూస్లలో మనం చూస్తూ ఉన్నాం. అంటే భక్తురాలతో ఇట్లా చేయడం అది ఇది అని చెప్పేసి మీరు కూడా చూసే ఉంటారు. నేమ్ తీయొద్దు, నేను నేమ్ తీయట్లే. చెప్పండి. ఇక్కడ లేడు ఇప్పుడు. నిత్యానంద స్వామి అనండి, ఆశారాం బాపు అనండి, తప్పేముంది? అందరు తెలిసిన విషయం బయట అదే అనండి. సో వీళ్ళందరూ ఉన్నారు కదా, ఉన్నారు. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబు మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. పుట్టపర్తి సాయిబాబాను కూడా ఏదో అతీది అన్నారు. ఆయన బెడ్రూమ్ లో నుంచి 2 అబ్బాయిలు వస్తుంటే వాళ్ళని సూసైడ్ చేశారు. ఏదో పుకార్లు అవి నేను ఒకటే మాట చెప్తాను, నేను ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశాలు అవి, వాటిని టచ్ చేసే హక్కు అర్హత మనకు లేదు అని నేను అనుకుంటాను. యాజ్ ఏ సన్యాసిగా, యాజ్ ఏ యోగిగా, యాజ్ ఏ మీరు పబ్లిక్ మనిషి అయినప్పుడు మీ గురించి పక్క మాట్లాడుకోవాలి కదా అవి. తప్పకుండా అండి. మరి వై నాట్? 100% మాట్లాడుకోవలసిన అవసరం వస్తే
అవసరం అనుకుంటే. అనవసరం అనుకుంటే ఎందుకు చెప్పండి? ఓకే. అవసరం లేదు. మీకు సమాజాన్ని ఉద్ధరించడం మీకు అవసరం కదా. సమాజ ఉద్ధరణలో నువ్వు ఉన్నావు కాబట్టి, సమాజంలో నువ్వు ఉన్నావు కాబట్టి సమాజ ఉద్ధరణ నీకు అవసరం. ఓకే. సో సమాజానికి కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్ క్లారిఫై చేయడమే నా బాధ్యత. అడగండి. సో అందుకే అడిగా ఇంతకుముందు ఆ క్వశ్చన్. అదొకటి. ఇంకో క్వశ్చన్, మీరు ఒకటి చెప్పడం జరిగింది, మీరు వీడియోస్ చేస్తారు కదా మీ ఛానల్లో. సో వీర్యం గురించి చెప్పడం జరిగింది. అంటే వీర్యం మట్టిలో వేస్తే ఒక శాపం, వాటర్లో వేస్తే ఒక శాపం, ఒక దగ్గర వేస్తే ఒక శాపం అని చెప్పి. సో అది ఏ శాస్త్రంలో ఉంది? సో ఎక్కడెక్కడ పడితే ఏ శాపాలు ఉంటాయి మీరు చెప్పండి. శాపం కాదు, పాపం. పాపం. పాపానికి శాపానికి డిఫరెన్స్ ఏంది? శాపం ఒకరు ఇచ్చేది, పాపం తాను చేసుకునేది. ఓకే. సో ఆ పాపం చెప్పండి. పాపం ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు చూడండి, మీరు టెక్నాలజీ అంటున్నారు కదా, ఈ టెక్నాలజీ అంతా కూడా వైవిధ్యం వైపు వెళ్తుంది. ఓకే. అంటే సామాజికంగా మనిషికి ఉండేటటువంటి అవసరాలు తీర్చడానికి సంబంధించిన పరికరాలు కనిపెట్టడం లోపల అగ్రగామి. కానీ మనిషితో ఇది ఎప్పుడు ఉత్తీర్ణత సాధించలేదు టెక్నాలజీ. మనిషిని స్టడీ చేసి, మనిషిని ప్రకృతితో కనెక్షన్ చేసి, మనిషిని ప్రకృతిని భగవంతునితో కనెక్షన్ చేసేదే స్పిరిచువాలిటీ. అక్కడ మెయిన్ కేంద్రకం ఏంటంటే, సంసారి తరించాలన్నా సన్యాసి తరించాలన్నా వీర్య ధర్మం పరమశ్రేష్టం. వీర్యం బ్రహ్మ తేజస్సు, వీర్యం శివశక్తి, వీర్యం నారాయణ స్వరూపం. త్రిమూర్తుల యొక్క అంశాలతో ఉత్పన్నమయ్యేదే జీవకణం. అట్టి కణము పుట్టించడానికి పనికి రావాలే కానీ పుట్టుకనే లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడకూడదు. నీ అస్తిత్వం నిలబడాలి. నీవు సమాజంలో ఒక మంచి అగ్రగామిగా 84 లక్షల జీవరాశుల్లో నీవు ఒక ఉన్నతిగా పరిగణించడానికి అది ఉపయోగపడాలి. కానీ అన్ని జీవరాశుల కన్నా నువ్వు అధముడవని తెలియపరచడంత నీచ స్థితికి నేను తీసుకురాకూడదు. దాని ఛందస్సును అనుసరించి, దాని రూఢిని అనుసరించి మనకు ఆయుర్వేదంలో కానీ కొన్ని శాస్త్రాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటి పేర్లు చెప్పడానికి టైం లేదు, అవి మీకు అర్థం కూడా కావు. ఇప్పుడు ఆ శాస్త్రాలు లేవు కూడా. ఎందుకు లేవంటే ఈ విజ్ఞానం నాశనం అయిపోతేనే హిందువుల యొక్క క్రెడిట్ పోతుందని చెప్పి ఓర్వలేపక మమ్మల్ని జయించడానికి చేతగాక తగలబెట్టారు శాస్త్రాన్ని. మరి మా క్రెడిట్ ఇప్పుడు మాది లేదు కదా, మా అస్తిత్వం అంతా లేదు. ఎన్నో గ్రంథాలు తగలబడిపోయినాయి. అవే గనక ఇప్పుడు ఉంటే వాళ్ళ నోటి మీద తాళం పడిపోతుంది కదా. అలా తగలబడిపోయిన ఎన్నో శాస్త్రాల్లో వీర్యం యొక్క ఉల్లేఖన ఉన్నది. దాన్ని సంరక్షించి కాపాడుకున్నవాడు కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే వాడు సహధర్మచారిణితోనే మాత్రమే స్కళించుకునేవాడు పరమశ్రేష్ఠుడైనటువంటి పురుషోత్తముడు. ఆయన పరిపూర్ణమైన జీవకళలతో వర్ధిల్లుతాడు. దైవం ఆయనకు దగ్గరగా ఉంటుందని చెప్పారు. నేచర్ ఆయనకు రెస్పాండ్ అవుతుందని చెప్పారు. ఆపత్కాల సమయమునందు ఆయన ఏదైనా కోరుకున్నా తొందరగా స్పలిస్తుంది. ఎందుకంటే వీర్యంకి నేచర్కి చాలా దగ్గర సిబ్లింగ్స్ ఉన్నాయి కాబట్టి. 84 లక్షల జీవరాశుల్లో ఉండేటటువంటి జీవ రసాయన అమృత శక్తి ఏదైతే ఉన్నదో అదే వీర్యధాతువు. అది ఎక్కడ పడితే అక్కడ చిందించుకోవడం వలన ఆ పడ్డ ప్రదేశంలో రావు ఉండొచ్చు, దుష్టశక్తి ఉండొచ్చు, నెగిటివిటీ ఉండొచ్చు. దాంతో ఇది కనెక్ట్ అయిపోయి నీ జీవ అస్తిత్వాన్ని చెరపగలదు. నీ మీద తప్పకుండా ప్రభావం పడుతుంది. చాలా దౌర్బల్య స్థితిలో ఉన్నారండి సమాజంలో. ఏది తెలియదు ఇప్పుడు ఉన్నోళ్ళకు. చాలా అసలు గాఢ నిద్రలో ఉన్నారు. బతుకుతున్నారు, జీవించటంలా జీవిస్తున్నారు. విజ్ఞానవంతంగా ఎవరు జీవించటంలా. ఆ అడుగులు నేర్పిందే స్వామీజీలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు. మాకేం పిచ్చెకి వర్లట్లా. మీకోసమే, భావి తరాల కొరకు, సమాజ శ్రేష్టత్వం కొరకు, సమాజ ఉద్ధరణ కొరకు, భావితరాల యొక్క క్షేమం కొరకే మేము ఒరుగుతాము ఒక కుక్కల్లాక. అయితే ఇప్పుడు మనం సమాజం చూస్తే చాలా చెడిపోయింది. చాలా. సో ఇప్పుడు కాలేజ్ కన్నా ఎక్కువ ఫోన్లలో ఉంటున్నారు చాలా మంది. సో మహిళలు కానీ యువతలు కానీ అందరు వీడియోస్ చేయడం, డాన్సులు చేయడం, ఇవన్నీ చూసినప్పుడు మీరు ఏమనుకుంటారు? పసిపిల్లలు అనుకుంటాను, వయసుకు పెద్దోళ్ళైనా పసిపిల్లలు అనుకుంటాను. ఇంకా నేర్చుకోవాలనుకుంటాను, ఇంకా తెలుసుకోవాలనుకుంటాను. అంటే స్పిరిచువల్ పరంగా తెలుసుకుంటేనే తెలుసుకున్నట్లా స్వామీజీ అంటే ఓన్లీ ఆధ్యాత్మికతనే పురోగతికి నాంది అని నేను అనను. ధర్మశాస్త్రంలో మెయిన్ ఏముందంటే నువ్వు నీలా తరించు, నీవు తెలుసుకో, నీ స్థాయిలో నీవు ఉద్ధరణ పొంది సంసారికంగా నీవు క్వాలిఫైడ్ అయిన తర్వాత నీవు దేవునితోనికి రా. గృహస్థ ధర్మంలో నువ్వు క్వాలిఫైడ్ అయ్యి నీవు ఉన్నతిని సాధించిన తర్వాత ఇక్కడ రా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చెడిపోతున్నారు. ఎవరు కరెక్ట్ బ్రతకటం లేదండి. అవగాహన రాహిత్యంగా జీవిస్తారు, విచ్చల విడిగలు బ్రతుకుతారు. బ్రతకంటే ఒక గాలి తిరుగుళ్ళ మీద బ్రతుకుతారు. జీవితాలను చెడపగొట్టుకుంటారు. స్వామీజీలతోనికి వస్తారు బాగు చేయమని. సో స్వామీజీల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి బాగు చేస్తారా మరి మీరు? ఎట్లా బాగా అవుతుంది? బాగవ్వదా?
దేనికన్నా ఒక క్లారిటీ ఉండాలండి. ఓకే. అనాధికారంగా ఎవరికి ఉద్యోగాలు ఇయ్యారు? ఒక కంపెనీకి ఉద్యోగం పోయినామంటే ఆయన అర్హత చూస్తారు. అవును. ఇక్కడ ధర్మశాస్త్రంలో కూడా నీ సత్యం, నీ నడవడిక, నీ పరివర్తనము, నీ పుణ్యం పురుషార్థం చూసిన తర్వాతనే భగవంతుడు నేను అనుగ్రహిస్తాడు. అట్లా అనుకుంటే భక్త తుకారం, భక్త కన్నప్ప, రామదాసు కూడా చికెన్ మటన్ తిని సారాయి దాగి వేషలతో విహరిస్తూ కూడా మళ్ళీ మోక్షం పొందవచ్చు కదా, భగవంతుని చేరుకోవచ్చు కదా. వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి? సతీ సక్కుబాయి, తరిగొండ వేంగమాంబ, మాకేం పిచ్చే కింద ఇలా ఉండడానికి చెప్పండి. కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అంటే మాకు పిచ్చ కింద ఇలా ఉండడానికంటే మీ వేషధారణని చూసి కూడా చాలా మంది కామెంట్ చేసిన రోజులు ఉన్నాయి, మీతో అన్న రోజులు ఉన్నాయి కదా. ఇప్పటికంటారు నన్ను. సో ఏమని అంటారు? చీర కట్టుకున్నాడు అంటారు. ఓకే. వాళ్ళకి అంతే అర్థమైంది కాబట్టి అంటారు. నాదేం తప్పు? ఓకే. ఇది చీర కాదు, శ్రేష్టమైన ఋషి పరంపరకు సంబంధించిన ఏక వస్త్రం, కుట్టని బట్ట, ఇప్పితే బత్తెల, కట్టుకుంటే ఒకటే బట్ట, లోపలో సెడ్డి మీనోడు చుట్టుకునేది మాకు. ఏకభుక్తం, ఏక వస్త్రధారణం, ఏక శయన గతి. కంచం పొత్తు మంచం పొత్తు ఉండదు యోగులకు. కంచం పొత్తు అంటే నేను సంపాదించింది ఎవరు కూడా నా వంశాంకురానికి పంచకూడదు. నా తర్వాత నా ఉత్తరాధికారి వస్తాడు, పీఠం నడుపుతాడు, లోక కళ్యాణం చేస్తాడు. నా ఐడియాలజీ ఏముంది అంటే మీ శిష్యులు ఉత్తరాధికారి అంటే నాతో సమర్థుడైన వాడే ఉత్తరాధికారి అవుతాడు. సకల శాస్త్ర కోవిదుడు, అన్ని ధర్మాలు తెలిసిన వాడు. మీ శిష్యుడు కాదా? అటువంటి వానికే నేను ఏది చేసినా అది ఆయన నడుపుతాడు అంటున్నా. ఇప్పుడు శృంగేరి జగద్గురువులు కానీ చిరచేరి స్వామి ఎలా ఉన్నారు అలాగా. మాకి కంచం పొత్తు అంటే మేము సంపాదించిన దాంట్లో పొత్తు ఉండకూడదు. మీకు ఉంటుంది, ఇప్పుడు పెళ్ళం చేసుకుంటారు, పిల్లల్ని అంటారు, నువ్వు సంపాదించింది అలా గట్టి పెట్టి పోతావు, అది కంచం పొత్తు. మంచం పొత్తు అంటే నేను ఒకరితో కులికి పిల్లల్ని కనరాదు. మళ్ళీ మంచం పొత్తు అంటే జనరల్గా ఎవరిని పక్కన పడుకోబెట్టుకోరా అనకండి. మా పిల్లలు జనరల్గా మా అన్న పిల్లలు, మా తమ్మిన పిల్లలు వచ్చి పడుకుంటారు అప్పుడు జాజా అని. మా శిష్యులు కూడా వస్తున్నారు, మా పిల్లలు ఎప్పుడైనా కాళ్ళు ఒత్తుతారు పాపం, వాళ్ళ భక్తి కొలది వచ్చి కాళ్ళు ఒత్తుతారు, వేళ్ళు ఒత్తుతారు, అట్లనే పడుకుంటారు పాపం. సో అంటే మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా చూస్తారు? మీ అక్క వాళ్ళు కానీ వాళ్ళు? మా అక్క నన్ను తమ్మే అంటది, మా చెల్లెళ్ళు అన్న అంటారు, మా అన్న నన్ను తమ్ముడు అంటారు. బంధాలు ముఖ్యం. ఎప్పుడన్నా వాళ్ళకి మీకు గొడవలు కానీ ఇవి ఏమైనా జరిగినా? ఎందుకు గొడవ పడతాం చెప్పండి? ఏమో ఎప్పుడైనా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి గొడవ పడలా, మేము చాలా బాగుంటాం. నా అదృష్టం ఏంటంటే నేను బిజ్వారా గ్రామంలో ఉండేటటువంటి జోగు హనుమంతు, జోగు బాలమ్మల కడుపులో నేను పుట్టడం చాలా గొప్ప అదృష్టం అనుకుంటా. పరంపరగా మా తాత ముత్తాతలు కూడా అమ్మవారి ఎల్లమ్మ తల్లి పూజారులు. ఆ తల్లి కృప, మా పెద్దలు చాలా సత్యంగా బ్రతికిండ్రు. తిన్నింకే తిండి లేకపోయినా నీతి తప్పిలేరు. జాతికి మాదిగోళ్ళైనా నీతి తప్పిలేరు మా వాళ్ళు. కులధర్మం చెడలేదు, భగవత్ తత్పరతకి ఎప్పుడు విరోధం కలిగించలేదు, చాలా సత్యంగా బతికిండ్రు. మీ పైకి ఏమన్నా దేవుడు వస్తారా? చీ దేవుని మన పైకి తెచ్చుకోవడం ఏంటి దౌర్భాగ్యం? కాకపోతే భగవంతుని నమ్మాలి. కాదు, మీరు చీచి అనడం ఏంటి? చాలా మందికి ఇప్పుడు బోనాలకి ఈ దేహం ఏమిటి, ఈ శరీరం ఏమిటి, ఈ అస్థి పంజరాలు, ఈ మాంసనేత్రంలో ఈ ముద్ద, ఈ మలమూత్ర రోతలతో కూడుకున్న ఈ దేహం ఏమిటి? భగవంతుని పొందాలంటే బహు సత్యంగా ఉండాలి. కాదు, ఇప్పుడు బోనాలకి శుగాలు ఊగే వాళ్ళు ఊగుతారండి, అదొక భావన, అదొక ఫీలింగ్. దాంట్లో తప్పేముంది చెప్పండి? భగవంతుని ఆవాహన చేసుకుని ఊగే వాళ్ళతోటి వాళ్ళ వ్యక్తిగతమైన ఫీలింగ్ అది. దేవుని యందు పారవశ్యం చెందుతున్నారు, తప్పేముందాడా? దేవుడు వాళ్ళ పైకి నిజంగా వస్తారా? వాళ్ళు ఆవాహన చేసుకుంటే వస్తారు కదా. ఒక కలశం లోపలికి భగవంతుని ఆవాహన చేసేటప్పుడు వ్యక్తి లోపలికి ఎందుకు రాకూడదు? 84 లక్షల జీవకళలతో నిర్మాణమైన దేహం ఇది. ఎవరైనా చేయగలరా? 100% చేసుకో. మీరు చేయగలరా? నేను వద్దనుకుంటా. సరే, మా కెమెరామ్యాన్ కి రప్పియగలరా? ఇప్పుడు ఆయన అంత సత్యవంతుడై ఉండాలి కదా. అయ్యో, మీరేంటండి బంగారు ఇనుము ఒకదాంతో జతగడుతున్నారు. ఇనుముకు అయస్కాంతం పట్టుకుంటది, బంగారుకి ఎందుకు పట్టుకోదు చెప్పండి? దాని ఫార్ములాస్ వేరు, దాని మనిషిని బట్టి అది. అయ్యో, ప్రతిదానికి ఒక పవిత్రత ఉంటదండి. మీరు దేవుని అంత తుచ్చంగా వాడుతున్నారేంటి? నాకు అర్థం కాదు. అంటే ఎవరు పడితే వాళ్ళకి దేవుడు వస్తారంటారా? అది వ్యక్తిగతమైన భావన, అది వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు వదిలేద్దాం, వాళ్ళ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీకి వదిలేద్దాం. అది సత్యంగా దేవుడు వచ్చే వాళ్ళ సిమ్టమ్స్ వేరు. ఎట్లా ఉంటాయి? భగవంతుడు సిగముడి ఉంటే పే మీదికి రాడు, వెంట్రుకలు బార విడుచుకుంటేనే వస్తాడు. ఆ శక్తి ప్రవేశించి సత్యంగా. మా అవ్వ కూడా ఒక జోగిని కాబట్టి మా అవ్వ చెప్తుండేదాన్ని. ఇంకొకటి, ఆమె శరీరమునందు, అతగాడి శరీరం నందు దైవం ప్రవేశించినప్పుడు ఆయన శరీరం అనిమాది అష్టసిద్ధుల్లో ఒక సిద్ధిగా మారి 5 మల్లెపూలంత బరువు ఎక్కుతుంది. 5 మల్లెపూల కంటే వెంట్రుక ప్రమాణం అంతా కూడా ఎక్క తేలిక కాదు. 5 మల్లెపూలను తీసి పచ్చికుండ మీద వేస్తే పచ్చికుండ పగులుతుందా? పగలదు. సత్యంగా దేవుడు వచ్చిన వాళ్ళ యొక్క సిమ్టమ్స్ అవే. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా దేవుడు వస్తాడు, వాళ్ళ భావన, వాళ్ళు దేవునితో కనెక్ట్ అయినటువంటి ధర్మం, భగవంతుడు వాళ్ళతో కనెక్ట్ అయిన ధర్మం.
దాంట్లో ఏ మాత్రం భేదం లేదు, తప్పు లేదు. ఓకే. అయితే ఇప్పుడు బోనాల పండుగ తర్వాత మండే రోజు అది పచ్చికుండ మీద నిల్చోబెడి అది ఏదో అంటారు కదా, ఏమంటారు, రంగం. రంగం. సో రంగం భవిష్యవాణి. భవిష్యవాణి సో అంటారు కదా. సో అవి నిజాలా? నిజం చెప్పండి మీరు, ఎవ్వరికి భయం పడకుండా నిజాలు చెప్పండి. ఏదైనా సరే అనుకుంటే నిజం, అనుకోకపోతే అబద్ధం. కన్న తల్లి అయినా, ఓకే, కన్న తల్లి అయినా, తండ్రి అయినా, పరశురాముడికి తెలుసు జమదగ్ని నా తండ్రి అని, నా తల్లి మహాపతివ్రత అని తెలుసు. శ్రీరాముడికి తెలుసు సీత మహాపతివ్రత అని. మరి ఎందుకు కష్టాలు పడ్డారు? పరీక్షలు చేయాల్సి వస్తుందండి. ఓకే. భావి తరాల్లో నిలబడేటటువంటి ధర్మం కాబట్టి పరీక్షలు చేయాల్సి వస్తుంది. మాకు ఏ సత్యం తెలిసినా తెలుసు, ఏందనేది తెలుసు, కానీ ఆ వచ్చేది సత్యమే, పలికేది అమ్మనే. ఓకే. నేను ఒక అమ్మ బిడ్డని, అమ్మలేదని ఎట్లా చెప్పు. సో ఇప్పుడు మీరు చాలా పూజలకి అక్కడిక్కడికి వెళ్తూ ఉంటారు, అంటే టెంపుల్స్కి అటు ఇటు. అంటే ఇప్పటికి మిమ్మల్ని ఎప్పుడన్నా దళితుడు అన్నట్టు కానీ, ఎప్పుడన్నా అవమానించినట్టు కానీ, విన్నట్టు కానీ ఎప్పుడన్నా అనిపించిందా? ఇప్పుడు చూడరు, ఎందుకంటే నేనేంటో వాళ్ళకి తెలుసు కదా. వేదోక్త ధర్మానికి నేను ఏమాత్రం వెంట్రుకంతా కూడా తీసిపోను. పాండిత్యానికే పరమావధి నేను. సిద్ధాంతానికి నేను ఆజ్యం పోసిన వ్యక్తిని. ఇప్పుడు అంబాత్రాయ క్షేత్రంలో జరిగిన ఆవిష్కరణలు పండితులకే తలగొక్కున్నంత పని అయిపోయింది. ఒక దళితుడు ఇంత పెద్ద ఆవిష్కరణ చేశాడేంట్రా నాయనా అని. ప్రపంచంలో అంబాత్రాయ క్షేత్రం అనే పేరు ఎక్కడ లేదు. ఫస్ట్ నేమ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద స్పిరిచువాలిటీ ఆఫ్ అంబాత్రయ క్షేత్ర. సో అంబాత్రయ అనంటే ఏంటి అసలు? అంబ అంటే జగన్మాత, అమ్మ తత్వం, త్రయ అంటే ముగ్గురు అమ్మలు ఉండే తత్వక్షేత్రం కాబట్టి అంబాత్రయ. అది కూడా అమ్మవారే ఇచ్చింది ఆ పేరు. సో అంటే మీ మెడలో రుద్రాక్షలు ఉన్నాయి. సో రుద్రాక్ష ధరిస్తే సో మంచిదే అని అంటారు, చాలా మాట్లాడతారు. సో రుద్రాక్షకున్న విశిష్టత గురించి చెప్పి అసలు మీరెందుకు అన్ని కనివేసుకున్నారో చెప్పండి. రుద్రాక్ష సర్వసామాన్యంగా యోగి యొక్క ధర్మం. ఆయన తాపసిగా పరిణమిల్లుతున్నాడంటే సాంప్రదాయకమైన మాలాధారణ ఉండాలి. ఓకే. పిచ్చి పిచ్చి మాలలు వేసుకుంటే ఆయన గురువుగా ఎవడు పరిగణించాడు. మీ బోటి వాళ్ళు పరిగణించిన మాకు తెలుస్తుంది వాడు ఎవడని. మేము కట్టు బొట్టే చూస్తాం, ఆయన స్వామియా గురువా కాదా ఆస్ట్రాలజర్ ఎవరని. ఈ సిగమొచ్చటోళ్ళు అందరిని అంటావు కదా ఇంతకుముందు, వాళ్ళ వేషధారణ చూసి చెప్పొచ్చు ఎంత సత్యమంతురాలు ఎంత అసత్యమంతుడని. ఆ మాత్రం అవగాహన లేకపోతే మేమెందుకు సన్యాసులం అవుతాం. అయితే మనకు శివతత్వ శక్తి మనకి యాడ్ కావాలి, శరీరంలో ఎన్నో దైవ కళలు మనలో ప్రవేశించాలి, ఇన్పుట్ కావాలనుకుంటే తప్పకుండా ప్యూర్ రుద్రాక్ష ఉండాలి. ఆ ప్యూర్ రుద్రాక్ష వలనే నేచర్లో ఉండేటటువంటి శివ చైతన్యాన్ని ఆకర్షిస్తుంది, మన శరీరంలో అడాప్ట్ చేస్తుంది, మన శరీరంలో ఉండేటటువంటి శివ చైతన్య శక్తిని జాగృతం చేస్తుంది. దాని ద్వారా మెడికల్ రికార్డెడ్ ప్రకారంగా, సైన్స్ ప్రకారంగా, వైజ్ఞానికమైన మూలకాల ప్రకారంగా బ్లడ్ ప్యూరిఫికేషన్, హార్ట్ బీట్ కంట్రోల్లో ఉంటుంది, పల్స్ రేట్ బాగుంటుంది, ఆక్సిజనైజేషన్ కూడా ఎప్పుడు కూడా యాక్టివేట్లో ఉంటుంది, తగ్గదు. 100% హార్ట్ అటాక్ రాదు. ప్యూర్ రుద్రాక్షని ఎట్లా గుర్తించాలి? నీళ్ళల్లో వేస్తే మునుగుతుంది ప్యూర్ రుద్రాక్ష, డూప్లికేట్ తేలుతుంది. సింపుల్ టెక్నిక్ అది. వేరే విధంగా కూడా చూస్తాం మేము, అందరికి అర్థం కావాలి. సరే, మీరు ఏ విధంగా చూస్తారు? మావి వేరు లేండి, అవి ఎందుకు అనవసరం కదా. అంటే మేము తెలుసుకుంటాం కదా, మేము వాటిని చేతిలో పెట్టుకొని ధ్యానం చేస్తాం, మాకు అప్పుడే కనెక్షన్స్ వస్తాయి. ఓకే. సో అంటే రుద్రాక్షను ధరించి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడెక్కడికి వెళ్ళొద్దు? ప్రామాణికంగా చెప్పాలంటే మాంసభక్షణ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు రుద్రాక్ష ధరించకపోవడం మంచిది. ఇది రోజుకు 24 గంటల్లో నేచర్ నుంచి ఎంతో రిఫ్లెక్షన్ ని పొందుతుంది. నేచర్తో ఎన్నో సూక్ష్మభావ తరంగాలను ఆకర్షించుకొని శరీరానికి అందజేస్తూ ఉంటుంది. చర్మచక్షువులు అని ఉంటాయి మనకు. చర్మచక్షువులు అంటే అందులో నుంచే చెమట బయటకు వస్తుంది మనకు. చర్మానికి కూడా కళ్ళు ఉంటాయి, సైన్స్ కూడా చెప్పింది ఈ మాట. చర్మచక్షువుల గుండా వచ్చేటటువంటి నెగిటివిటీని బయటికి తోలిస్తూ నేచర్ నుంచి వచ్చేటటువంటి ఆ దైవశక్తిని లోపలికి ఇన్పుట్ చేసేటటువంటి గ్రాస్పింగ్ సిస్టమే రుద్రాక్ష. ఒక ప్యాటర్న్ లాగా పనిచేస్తుంది, సిమ్ కార్డ్ ఎలా పనిచేస్తుంది అలా. మాంసాహారం తిన్న వాళ్ళ శరీరంలో నుంచి వచ్చేటటువంటి సేదము, ఆ గంధము, ఆ దుర్వాసన వలన ఇది కొంత తన అస్తిత్వాన్ని కోల్పోతుంది, ఏడుస్తుంది పాపం. ఇది పవిత్రం కదా, అందుకే తినేవాళ్ళు దాని జోలికి పోకుర్రి, దూరంగా ఉండండి అని చెప్పారు పెద్ద మనుషులు. సో ఏకముఖ రుద్రాక్ష, బహుముఖ సంథింగ్ ఏదో అంటారు, నాకు అనడం వస్తలేదు. ఒక ముఖి నుంచి 14 ముఖాల వరకు ఉన్నాయి. సో వాటికి ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందా? సో చెప్పగలరా ఒకసారి? ఎందుకని లెంతీ అయితే వీడియో, ఒక్కొక్కటి అంటే చిన్నగా చెప్పాలన్నా చాలా విశిష్టత ఉంటుంది అండి. అది అవసరమైన వాళ్ళు వచ్చి తెలుసుకుంటారు, ధరించుకుంటారు. దేనికి సంబంధించిన విలువలు దానికే ఉంటాయి. సో గవ్వలు వేసుకున్నారు కదా, గవ్వలు ఎందుకు వేసుకున్నారు?
పరిపూర్ణమైన శ్రీ విద్య పరంపరకు ప్రతినిధి అవి. ఓకే. పరిపూర్ణమైన శ్రీ విద్య సాధనలో ఉండే వాళ్ళ యొక్క గుర్తింపు, ఐడెంటిటీ కార్డ్. సో ఒక మనిషి గురించి గవ్వలు చెప్పగలయా? 100% చెప్తాయి. ఎట్లా చెప్తాయి? ఈ భూ ప్రపంచంలో ప్రకృతి నిర్మితం చేసినటువంటి జీవరాశుల్లో, జీవ కణజాల శక్తిలో గవ్వ పుట్టిన 84 లక్షల జీవరాశులలోకెల్లా గవ్వ పుట్టిన 1,45,000 సంవత్సరాల తర్వాత మనిషి యొక్క అస్తిత్వం ఏర్పడింది. ఓకే. మనకన్నా ముందు భూమికి పరిచయమైన గవ్వలే. ఓకే. గవ్వలు, ముత్యాలు, పగడాలు, శంఖములు, ఇవన్నీ పంచలోహాలు, సప్తధాతువులు, ఔషధులు అన్నీ మనకన్నా ముందే పుట్టాయి. మనం తర్వాత ఏర్పడ్డాం, చాలా లేటుగా ఏర్పడ్డాం మనము. ఇప్పుడు మనమే గొప్పలు మనం ఫీల్ అవుతున్నాం. ఒక్కసారి అవన్నీ కళ్ళు మూసుకుంటే ఒక సెకండ్ కూడా బతకం మనం. ఋషులు అవే చెప్తారు, ప్రకృతితో కలిసి ట్రావెల్ చేయండి, దానికి దూరంగా బ్రతకండి, అది లేని నాడు నీ అస్తిత్వం లేదు, సెకండ్లో మునిగిపోతావని. ఇప్పుడు ప్రకృతి విపత్తులని అందుకే సంభవిస్తున్నాయి. ప్రకృతిని శాంతపరిచేటటువంటి పద్ధతులే పూజలు. నేచర్ రెస్పాండింగ్ సిస్టమ్ పూజలంటే ప్రతిదీ కూడా. ఈ గవ్వ స్త్రీ యొక్క యోని స్వరూపం. స్త్రీ యొక్క యోని స్వరూపం. దానిని ఆశించనివాడు, దాని మాతృభావనతో చూసేవాడు, దాని సదా గౌరవ సూచకంగా భావించి దాన్ని కోరని వాడు మాత్రమే దీన్ని ధరించాలి. పురుషుడైతే, మహిళ అయితే దాన్ని ఎవరికి సమర్పించకుండా అది కేవలం పరమేశ్వర కైంకర్యమునికి ఉపయోగపడు, అనగా భగవంతుని సేవతోనే తన జీవితం నడవాలని నడిచేవాళ్ళు స్త్రీలైతే దీన్ని ధరించాలి. అందుకే పూర్వకాలంలో మా పల్లెటూళ్ళలో జోగినిగా మారేవాళ్ళు. అంటే గవ్వని ధరించే వాళ్ళకి ఇంత అర్థం ఉందా? ఇది యోని స్వరూపం. దీన్ని ధరించిన వాళ్లకు, ఇప్పుడు మీరు రుద్రాక్ష గురించి అడిగారు, ఒక రుద్రాక్ష పే మీద పెట్టుకుంటే ధరిస్తే, సాంప్రదాయబద్ధంగా నియమంతో పద్ధతితో ధరిస్తే సంవత్సరం వరకు నేచర్ నుంచి ఎంత ఎనర్జీని గ్రాస్ప్ చేసుకుంటుందో ఒక గవ్వ ఒకే రోజు తీసుకుంటది. గవ్వలో చాలా సింథటిక్ ఎనర్జీస్ ఉన్నాయి, చాలా మ్యాథమెటికల్ ఎనర్జీ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి దాంట్లో. చాలా టెక్నాలజీ ఉంది గవ్వ. దీని నిర్మాణం అయ్యే దశ కూడా చాలా సూక్ష్మంగా అవుతుంది. దాని పురుగు ఉంటుంది ఒకటి, సముద్ర గర్భం లోపల, నీళ్ళ లోపల ఆ పురుగు గవ్వని ఒక కేంద్రకంగా మార్చే కోణం కూడా చాలా సాహసం, చాలా శ్రామికం. అయితే పెళ్లి చేసుకున్న వల్ల అసలు గవ్వలు వేసుకోవద్దు. వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? జరిగేది అనర్థాలు జరుగుతాయి. ఇంకా వెళ్ళి ఎందుకు చెప్పు. సో అది పాపమే, కంపల్సరీ. దోషం, పాపం కాదు, దోషం. దానివల్ల కొన్ని విపత్తులు వస్తాయి. వాళ్ళు గ్రహించరు ఈ విపత్తు దీని వల్లనే వచ్చిందని వాళ్ళకి తెలియదు కదా. ఇంకేదో జరిగింటదిలే, ఎవడో ఏదో చేసిండంటారు, చేతవాడు చేసిన, వాళ్ళ తప్పే కానీ వేరే వాళ్ళ మీద దొబ్బుతారు, గమనిస్తలేరు. పల్లెటూళ్ళలో పూర్వం జోగినులుగా మారేవాళ్ళు ఉండేవారు. అవును. ఇప్పుడు జోగిని పరంపర మీద కూడా సమాజంలో ఎన్నో ఎలిగేషన్స్ ఉన్నాయి. మాది జోగిని కుటుంబమే కాబట్టి నేను చెప్తాను. ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ, స్త్రీలను పరిగణలోకి తీసుకుందాం మనం. జోగిని అంటేనే స్త్రీలింగార్థకం. అవును. జోగిని టైటిల్ స్త్రీలకే వస్తుంది, పురుషులకు రాదు. ఒక స్త్రీ పుట్టుకతోనే దైవ కళలతో పుట్టేది. ఆ మెచ్యూర్డ్ లెవెల్స్ అంతా కూడా దైవ చేష్టలతో ఉండేది. పూజలు చేయడం, దేవుళ్ళలాగా ఉండడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, కొన్ని లీలలు చూపడం. పాము ఆమె పక్కకు వచ్చిన ఆమెను కరవకుండా పక్కకు పోయేదట. తేళ్లు ఆమె పక్కెళ్ళున్న ఆమెను కరిసేవి కాదట. పిచ్చి కుక్కలు ఆమె పక్కకు వచ్చిన ఆమెను చూసి పోయేవంట, ఆమెను ముట్టేవి కావంట. ఆ కనెక్షన్స్ ఆమెలో ఉంటాయి కాబట్టి సాంసారికమైన వ్యవహార శైలి ఆమెకు నచ్చేది కాదు. పురుషులు నచ్చేవాళ్ళు కాదు. పెళ్లి చేసుకోమంటే ఏడ్చేవాళ్ళు, నాకు పెళ్ళొద్దు ఏదొద్దు అనేవాళ్ళు. ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడేవాళ్ళు. పుట్టుక దశతోనే ఆ కనెక్షన్స్తో పుట్టేవాళ్ళని చూసి మన సనాతన ధర్మంలో ఏది కూడా వేస్ట్ అవ్వడానికి ఇష్టపడరు. మన వాళ్ళ గొప్పతనం అది. ఇంత గొప్ప జీవ నిర్మాణ శైలితో పుట్టిన ఈ శరీరం ఎందుకు నిరర్ధకం కావాలి? ఇది పరిపూర్ణం కావాలంటే ఎట్లా? జీవుడు ఫస్ట్ పరిపూర్ణమయ్యేది పెళ్లితోనే. పెళ్లి కానీ ఏ జన్మ కూడా పరిపూర్ణం కాదు. అదొక ప్రాకృతికమైనటువంటి ధర్మతంతు, చాలా పెద్దది ఆ తంతు. మన ధర్మం చాలా గొప్పదండి. అమృతం కళ్ళలో చూడలేదు కానీ ఈ ధర్మం పాటించిన వాడు అమృతంలో ఉన్నట్టే లెక్క. ఈ జన్మ నిరర్ధకం కాకూడదు కాబట్టి కళ్యాణ తంతు వల్ల ఆ జీవుడు ఎన్నో ముక్తులు పొందుతాడు. కాబట్టి భగవంతునికి దారాదత్తం చేసి కళ్యాణం చేసి నీ బతుకుపో అనేవాళ్ళు. నీకు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం ఉంది, మొగోళ్ళతో కులకడానికి ఇష్టం ఉంది, పిల్లల్ని కనడానికి ఇష్టం ఉంది అంటే కూడా బలవంతంగా తెచ్చి పెళ్లి చేసేదంతా దౌర్భాగ్యం, అదృష్టత్వం. అలా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోలే కానీ జోగిని తంతు తప్పు కాదు. కడజాతి పదంలో అది జోగిని, వైదిక పద్ధతిలో యోగిని. యోగినులు ఇప్పటికి ఉన్నారు కానీ జోగినులు వద్దంటారు సమాజంలో. అలా ఉండేవాళ్ళని జగన్మాతకు అంకితం చేసి కళ్యాణ తంతు చేసి కత్తికి బాసింగం కట్టి లగ్గం చేసి ఈ గవ్వను మెళ్ళో వేసేవాళ్ళు. ఎందుకో తెలుసా?
ఆ గవ్వ ఆమె మెళ్ళో ఉందంటే తన యోని ఎవరికి ఇవ్వందిరా అని దూరం ఉండేవాళ్ళు భయపడి. కానీ నేను ఎక్కడో విన్నట్టు, అంటే నేను విన్నది కరెక్టో రాంగో నాకు తెలియదు, నేను అడుగుతున్నా. సో జోగినిలో అంటే అంటే ఊరు చివరిలో ఒక ఒక వాళ్ళకు సపరేట్గా ఒక ఇల్లు ఉంటుంది, అక్కడ ఉంటారు. సో పెద్ద పెద్ద వాళ్ళతో వాళ్ళు ఉంటారు అన్నట్టు నేను విన్నా. అది వాస్తవమా కాదా? ఉన్నారు. ఓకే. అది మధ్యలో చేర్చబడినటువంటి కుహన మేధావులు చేసినటువంటి ఒక కుచర్య అది. ఓకే. అది కావాలని చేసినటువంటి చర్య. ఓకే. బలము చేత, బలగం చేత, పైసా బలం, అధికార బలం, రాజకీయ బలం చేత అవతలి వాళ్ళ యొక్క వీక్నెస్తో వాడుకున్న వాళ్ళ తప్పు, కానీ ఆ మహిళ తప్పు కాదు, ఆమె జీవన విధానంది తప్పు కాదు. ఇప్పుడు మేము కూడా యోగులము మానవాళికి దూరంగా ఉండడానికి ఇష్టపడతాం. ఓకే. మేమేమంటామంటే మోటుగా సావు సప్పుడ మా చెవులో పడకూడదు అనుకుంటాం. చావు మేళం యొక్క చప్పుడు, చావు యొక్క ఏడుపు, ఆ పిడబొబ్బలు, ఆర్తనాదాలు మా చెవిలో పడకూడదు అనుకుంటాం. సమృద్ధైన ప్రదేశం మేము ఉండకూడదు అనుకుంటాం. అంటే రజస్వాలైన ఫంక్షన్స్, ఆ నీళ్లు తొక్కడం, ఆ ఫంక్షన్స్కి వెళ్ళడం మాకు తగదు. ఓకే. ఇదంతా కూడా పరమోత్కృష్టమైనటువంటి ధర్మసూత్రావళి ఇదంతా. ఓకే. కావాలని వీటిని ట్రాప్ చేసి తప్పుదారిని పట్టించి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తూ మాకుండేటటువంటి అస్తిత్వాన్ని కాలరాయడానికి చేసినటువంటి కుట్ర. ఓకే. జోగిని వ్యవస్థను మా కడజాతిలో ఒక మాన్యతగా చూస్తాం, ప్రతిష్టాత్మకమైన మాన్యతగా చూస్తాం మేము. ఓకే. ఒక జోగిని దీవిస్తే మాకు శుభం జరుగుతుంది అనుకుంటాం. పూర్వం వరిచేను కల్లం చేసేటప్పుడు, పంటలు కల్లం చేసేటప్పుడు ఒక జోగిని వచ్చి 3 శాటల పంట తీసుకొని దీవెనార్తి ఇచ్చిపోతేనే సంచులకు నింపుతుండ్రి ధాన్యం. ఓకే. అంతవరకు నింపేవాళ్ళు కాదు. ఎంత గొప్పది! ఒక జోగిని వచ్చి పురుడు పోసి బొట్టు పెట్టిపోతేనే మంచిగా అవుతుంది అనుకుంటుంది. ఆమె సత్యమంతురాలై ఉంటుండే, అంత మంచిగా ఉంటుండే ఆమె జోలికి ఎవరు పోకుండ్రి. మధ్యకాలం లోపల చాలామంది డబ్బున్న వాళ్ళు ఆమె ఒంటరి మహిళ అని చెప్పి భయపెట్టి ఆమెను అనుభవించి, అది చూసిన విశ్లేషకులు, గొప్పవాళ్ళు, పెద్ద మనుషులందరూ కూడా ఈ వ్యవస్థ మంచిది కాదు, దీన్ని రూపుమాపుదామని చట్టాలు తీసుకొచ్చిండ్రు. ఓకే. సో ఇప్పుడు జోగిని వ్యవస్థ అయితే లేదు కదా? లేదంటే హైదరాబాద్లో ఉన్నాయి కదా ఇప్పుడు జోగిని అని టైటిల్స్తో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి కదా. ఓకే. ఉన్నాయా లేదా? ఉన్నాయా? లైవ్లో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి, జోగిని ఇది అది పేరు అట్లా ఇట్లా. కానీ నేనేమంటా అంటే పురుషుణ్ణి జోగినిగా సంబోధించకూడదు. పురుషాంగంతో జన్మించిన వాళ్ళందరూ కూడా జోగినులు కారు. జోగిని మీన్స్ ఫీమేల్ బై బర్త్తోన స్త్రీలింగముతో, స్త్రీ శరీరంతో, స్త్రీ ఆకృతితో పుట్టిన వాళ్ళని జోగిని. ఒకవేళ జోగులగ్గం చేసుకున్నటువంటి పురుషులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు జోగినిగా పరిగణలోకి రారు. వాళ్ళు శివుని యొక్క శక్తిగా పరిగణలోకి వస్తారు, శివశక్తిగా పరిగణలోకి వస్తారు. వాళ్ళకి జోగిని అనే టైటిల్ ఇవ్వకూడదు. ఒకవేళ మహిళ అయితే ఇవ్వవచ్చు, ఎందుకంటే జోగులగ్గము ఆ తంతు వాళ్ళకి వేసే పటం ఉంటుంది. ఆ పటంలో ఉండేటటువంటి మూలలు, ఆ కోణములు, ఆ కలిపేటటువంటి తంతు భేదం అంతా కూడా స్త్రీ పరిణామానికి, స్త్రీ యొక్క పరిభవానికి సంబంధించినవి, పురుషుడికి కనెక్షన్ కావు. సో మీ పైకి అసలు అంటే ఇప్పుడు మీరు శివశక్తి కాదు? నేనా? అవును. నేను శ్రేష్టమైన ఋషి పరంపరలో ఉన్నానయ్యా. నా సిగ చూడు, నా వేషధారణ చూడు. సో మీ కాళ్ళకి ఇవేంటి? బేడీలు అవి. ఓకే. బేడీలు వాళ్ళే వేసుకుంటారు కదా? బేడీలు వాళ్ళు వేసుకుంటారని కాదు, బేడికుండే అర్థం కూడా తెలియదు వాళ్ళకు. ఓకే, సరే మీరు చెప్పండి బేడికుండే అర్థం. తాంత్రిక పరిభవంతో మేము కొన్ని శక్తులను కట్టుబెట్టుకోవడానికి మా సేఫ్టీ కొరకు, ఓకే, మా ప్రొటెక్షన్స్ అవెల్లా. ఓకే, అంటే కట్టు పెట్టడం అంటే ఏంది? అవి సిల్వర్ మెటల్ తో చేసినాయి. ఇప్పుడు నాకు ఇక్కడ 3 ఇక్కడ 3 ఉన్నాయి. హరిషడ్ వర్గ ప్రబోధానికి సంబంధించిన మంత్రశక్తులు అందులో ఉన్నాయి. నన్ను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అవి తీసేస్తే ఏం కాదు, కానీ బై సేఫ్టీ. ఓకే. సో మీకు ఎవరన్నా ఏమైనా చేస్తారని భయంతో? మమ్మల్ని ఎవడేం పీకలేడు. ఓకే, మాకేం కాదు. మరి అవెందుకు వేసుకోవడం? మరి మా యొక్క వ్యక్తిగతమైనటువంటి సెల్ఫ్ కంట్రోలింగ్ సిస్టమ్స్ అవి. ఓకే. సో అంటే మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు. నేను బాగా మాట్లాడుతున్నానా? ఎస్, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. కానీ నాకు ఒకళ్ళు మెసేజ్ చేయడం జరిగింది. సో ఈరోజు మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నారంటే, సో ఇట్లా ఆదిత్య పరాశ్రీ స్వామి గారిని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా అంటే వాళ్ళు నాకు మెసేజ్ చేయడం జరిగింది. నేను మీకు చూపిస్తా, కావాలంటే స్క్రీన్ కూడా పెట్టమంటే పెడతాను. సో వీడొక గురువు కాదు, స్వామి కాదు, పెద్ద మోసగాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. రోజు అంటుంటారు. సో దీనిపైన మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు ఏదో మన ఆశ్రమానికి వచ్చి ఇబ్బంది పడి ఉంటారు పాపం. ఓకే, వాళ్ళు ఏదో విధంగా ఇబ్బంది పడి ఉంటారు, పెడతారు. ఆయన తప్పేం లేదు చెప్పండి, ఇబ్బంది పడి ఉంటాడు కాబట్టి పెట్టి ఉంటాడు. ఓకే, మీ నుంచి కొన్ని ప్రపంచానికి మీరు అద్భుతాలు చూపిస్తా అని చెప్పేసి అన్నారా? అద్భుతాలు కాదు, కానీ ఒక అద్భుతమైన దేవాలయ నిర్మాణం చేస్తానని అన్నాను. ఓకే, అంతే అన్నారా? ఇంకేమన్నా అన్నారా? నేను ఇప్పుడు చెప్పిన ఈ అద్భుతాలు, ఈ మాయలు, మ్యాజిక్లు, జిమ్మికులు నేను నమ్మను అని. ఓకే,
సో మీ నుంచి వచ్చిన కొన్ని ప్రపంచానికి అద్భుతాలు జరుగుతాయి అన్నారు కదా, మరి ఇంతవరకు ఒక్కటి జరగలేదు, జరుగుతాయా? అంబాత్రయ క్షేత్రంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. సో మీరు అనుకున్న అద్భుతాలు జరిపించడం మా వల్ల కాదు, మేము జరపం. ఓకే, సో అక్కడికి మీరు రమ్మంటారు. వచ్చి చూడండి, మీరు రికార్డ్ చేసుకోండి, అక్కడ ఉండేటువంటి విశ్లేషణను మైక్ పట్టుకొని ప్రతిదీ వివరించండి. ఓకే, సో అంటే మీరు ఇప్పుడు అమ్మవారితో మాట్లాడతాము అది ఇది అని చెప్పి నేను ఒక దొంగ స్వామిని, వాడు మోసగాడు అన్న వ్యక్తి ఎవరో నాకు చెప్పాలి. ఓకే, చెప్తే నా వల్ల నువ్వేం మోసపోయినవరా నాయన అని నీ స్టూడియోకి తీసుకొచ్చి మాట్లాడు. ఓకే, సో నేను టైం వచ్చినప్పుడు మీ ఇద్దరిని నేను పిలుస్తా, బట్ నేను ఇప్పుడు పిలువ. లే. ఓకే, ఇప్పుడు టెలికాస్ట్ అనేది రికార్డ్ అయింది. అవును. ఇప్పుడు నన్ను నమ్మే భక్తులు ఈ వీడియో చూస్తారు. ఓకే ఓకే, మా స్వామి ఏం మోసం చేసిండప్ప అని వాళ్ళు ఫ్రస్ట్రేషన్ గురవుతారు. ఓకే, సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఆ వ్యక్తి నాతో అన్నారు కాబట్టి నేను మీకు చెప్పిన, అంటే మీ సైడ్ నుంచి ఏం ఆన్సర్ వస్తుందని. ఏం ఆన్సర్ వస్తుంది? నేను తప్పనను, ఆయన నన్ను ఏమన్నా నేను స్వీకరిస్తా. ఓకే, నా వల్ల ఆయన నష్టపోయిండొచ్చు పాపం. ఓకే, అది ఏ విధంగా నష్టపోయిండో నాకు అంటే నష్టపోయిందా నష్టపోలేడా నాస్తి కూడా అది పక్కన పెట్టండి. లే తప్పు. నాస్తి కూడా అలా ఎందుకు కామెంట్ పెడతాడు? ఎవరో పీఠానికి వచ్చి ఉంటారు పాపం. పీఠానికి రాలేరు. లే పీఠానికి రాలేరు వాళ్ళు. నేను చెప్తున్నా కదా, పీఠానికి రాలే. మరి అంత సాహసంతో ఎందుకు పెడతాడు దొంగ అని? ఓకే, నేనేం దొంగతనం? సో నాకు పెట్టడం జరిగింది. నేను శాస్త్రాలు దొంగిలించి తినా, మంత్రాలు దొంగిలించి తినా, పాండిత్యాన్ని దొంగిలించి తినా, ఎవరిటికైనా డబ్బు దొంగిలించి తినా, ఎవరైనా బురుడి కొడితినా, నేను ఏం దొంగతనం చేసినా చెప్పాలి. ఒక సాధువుగా నేను ఏం దొంగతనం చేసిన చెప్పండి. సరే, ఇప్పుడు ఒక విషయం చెప్తా నేను. ఇప్పుడు మీరు కారులో వెళ్తున్నారు, సో 10 మంది దొంగస్వామి అంటారు. మీరు దిగేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ ఇస్తారా? ఎందుకనంటే ఒక స్త్రీ తన యొక్క స్థితిగతులు కరెక్ట్ లేక ఈడతోడే మాడతోడే చినిగిపోయిన బట్టలు వేసుకొని రోడ్డు మీద పోతున్నదంట. ఆమె అందగత్తే, దీనికి పెయి బలిసి పెయి మీద బట్టలు చిప్పుకొని తిరుగుతుంది అన్నారు, కానీ లేక తిరుగుతుంది ఆమె పాపం. అలా అనే బదులు బట్టలు తెచ్చి కట్టుకమ్మా అని ఇచ్చిన తర్వాత కూడా కట్టుకోకపోతే దాని మీద కామెంట్ చేయొచ్చు. ఏమియక దాని యొక్క అందం మీద కామెంట్ చేయడం ఏం చెప్పు పాపం. ఇప్పుడు వాళ్ళు నేను పెద్ద కార్లో తిరుగుతుండా అని, ఏడాదికి ఎన్నో బ్రహ్మోత్సవాలు చేస్తా అని కామెంట్ చేయవచ్చు. ఒక స్త్రీ ఎన్నో పనుల చేత డబ్బును సంపాదిస్తుంది, కష్టపడి సంపాదించవచ్చు, ఇంకొక విధంగా కూడా సంపాదించవచ్చు. కానీ సంపాదన మీద కాదు నీ కామెంట్, ఆ శ్రమని గుర్తించు ఫస్ట్. మేము తేరెగ్గా మూల కూర్చుంటే పొలిటికల్ ఏజెండా ఏమైనా నడిపితే మాకు డబ్బులు వస్తే మీరు అనండి. నేను సన్యాసాశ్రమ దీక్ష తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు భూప్రపంచంలో ఏ సాధువు పడని కష్టం నేను పడ్డా. ఏం పడ్డారు కష్టాలు మీరు? ఇంకెందుకు మీకు అర్థం కావవి కాదా? మీరు చెప్పాలి కష్టాలు పడేటి ఏందో. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఆన్సర్ వస్తుంది కదా, చెప్పండి. చెప్తా. ఒక ఆశ్రమాన్ని నడపాలంటే ఎంత ఇబ్బందో 1 నెల రోజులు మీరు వచ్చి కూర్చోండి తెలుస్తుంది. సెకండ్ పాయింట్, అక్కడ వచ్చేటటువంటి వివక్షలు ఏవైతే ఉన్నాయో అది ప్యూర్ కమ్యూనిస్ట్ ఏరియా బిజవారం. ఓకే, అది పక్కన పెడదాం. వాళ్ళ నుంచి ఇబ్బందులు ఉన్నాయో లేదు తర్వాత విషయం. ఏమి ఇబ్బందులు ఉండవులేండి, ఎర్ర వస్త్రం ధరించారు. వినండి, అయినప్పటికీ యాజ్ ఏ కమ్యూనిటీ పరంగా ఒక దళితుడిగా ఏ విధమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, గురు పరంపరానుగతంగా సపోర్ట్ లేకుండా గురువులు సంపాదించిన ఆస్తుల మీద పీఠాధిపతులు అవుతున్నారు. ఇప్పుడు నేను సెల్ఫ్గా ఒక్కడే స్వతంత్రంగా నాకు జగదంబ ఇచ్చిన జ్ఞానంతో, అవతలోడు ఓన్ ప్రేమతోటి ఏమని ఇస్తాడండి? 1 కోటి రూపాయలు కూడా ఇస్తాడు. నేను ఎమోషన్ అయితే ఏమనుకోకండి. 1 కోటి రూపాయలు కూడా ఇస్తాడు ఆయన. అది ఆయనకు నచ్చిస్తాడండి. ఒక ఆడదాంతో వండుకొని 100 తోలాల బంగారు ఇచ్చొచ్చిండు ఒక ఆయన, 10 నిమిషాల సుఖం ఇచ్చిందని. జీవితానికే పనికొచ్చే జ్ఞానం ఇస్తామండి మేము. ఎంతోమంది వ్యసన విముక్తులు చేసిన నేను తెలుసా. నేను చెప్పిన నా వీడియోలు విని 32 మంది ఆర్మీలో జాయిన్ అయినరు, దేశభక్తి పెంచుకొని 32 మంది ఆర్మీలో జాయిన్ అయినరు. నా ప్రవచనాలు విని, నా మోటివేషన్, నా యొక్క స్పీచెస్ విని 32 మందిని దేశానికి అంకితం చేసిన నేను. అంటే ఇప్పుడు ఏమనుకోకండి, సమాజంలో కామెంట్ చేసేటప్పుడు కాదు, ఇప్పుడు మీరు ఇంత ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటి? అదే ఇప్పుడు నేను కామెంట్ అంటే నువ్వు కామెంట్ చదివిన వాడు దొంగ అని. అవును, నేను దొంగనని ఎట్లా డిక్లేర్ చేస్తున్నావు? ఇప్పుడు నమ్మనోడు దొంగ అంటాడు కదా అనని దొంగ క్లారిఫికేషన్ ఇచ్చాను నేను. అందుకే నేను అడిగా. నేను ఇది చూసిన తర్వాత నేను వదిలేయచ్చు. నేను ఒక సిద్ధాంతంలో ఉన్నాను. సిద్ధాంత చోద్యం ఏమైనా చేస్తే నువ్వు అను ఏంటి కడినండి వినండి, నేను వింటనే ఉన్నా. ఆస్ట్రాలజీ ప్రకారంగా నేనేమైనా తప్పు చెప్తే, సిద్ధాంతాన్ని ఏమైనా డైవర్ట్ చేస్తే, శాస్త్రానికి విరుద్ధంగా ఏమైనా బతికితే, లేనిపోని మంత్రాల ఆవిష్కరణ చేస్తే, క్షుద్ర పూజలు చేస్తే, ఇంకేమైనా చెడ్డ పూజలు చేస్తే నన్ను దొంగగా ముద్ర వేయండి. బోడి డబ్బుల కొరకు నువ్వు నన్ను దొంగ అని ఎట్లా అనుకుంటావు చెప్పు. చూడండి, ఇక్కడ చూడండి, పచ్చ నోట్ల కోసం స్వామీజీలని దొంగలు అనకండి. డబ్బు అనేది మీరు సమాజాన్ని ఒక సైకలాజికల్ మెథడ్లో పెట్టి జీవించడానికి ఏర్పాటు చేసిన కేంద్రకం. మీరు
మమ్మల్ని కూడా బతకమని నేర్పుతున్నది మీరే. స్వామీజీలను కూడా డబ్బు అవసరం అనే కోణంలో నెట్టింది మీరే. మేము ఎలా కాదు మరి, ప్రతిదీ ఆర్థిక మాంద్యం అంటే ప్రజలంటే పైసలు ఇస్తున్నందుకే వీళ్ళు పుడుతున్నారంట చూడండి. కాదు కాదు, అలా కాదు, తప్పు మాట. మీనింగ్ అదే గురువు గారు. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవట్లేదు. ఓకే, ఈ రోజు ఒక కర్పూరం తెచ్చి వెలిగించాలంటే ఫ్రీ ఎక్కడి నుంచి వస్తుంది? గరిటెడు గోవు పాలు తెచ్చి అమ్మవారికి అభిషేకం చేయాలంటే ఏ నుండి తీసుకురావాలా? ఆశ్రమానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళకి పిడికడ అన్నం పెట్టాలంటే నేను వ్యవసాయం చేసి భూముల్లో పండించిన పంట తెచ్చి ఒడి పెడుతున్నా? పోనీ భూములు కూడా లేవాయే, గజం భూమి కూడా లేదాయే, ఏం చేయమంటావు? ఆశ్రమంలో గోవులు ఉంటాయి, వాళ్ళని చూసుకోవడానికి 2 సేవకులు కావాలి. వాళ్ళకి పెళ్ళం పిల్లలు ఉంటారు, వాళ్ళకి జీతం ఎట్లకెళ్ళిత్తు? అమ్మవారిని మెప్పించి అమ్మవారిని ప్రసన్నం చేసి లోక కళ్యాణం చేయమ్మా అని చెప్పడానికి పూజలు చేయాలి. ఏమిటిదేమంటావు? ఇప్పుడు నాకు మా పీఠాధిపతులు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయంటే నేను అడగొద్దు. ఏముందయ్యా, సింపితో ఒక బట్ట, తెరిస్తే బత్తెలా? వచ్చి చూడండి మీరు బిజ్వారానికి. నా స్వయం తపశ్శక్తి మీద నిర్మాణమైంది ఆ క్షేత్రం. ఎవరిచ్చిన దమ్మిడి మీద నిర్మాణం కాలే. నన్ను దొంగాని ముద్ర వేయడం లోపల నాకు ఎందుకు బాధ కలుగుతుందంటే, డబ్బు పరంగా నువ్వు పీఠంకి వచ్చి ఏమైనా పూజలు చేసుకొని నష్టపోయి ఉంటే నాతో మాట్లాడు, నేను ఇస్తా. ఎవరి కాలో అని పట్టుకొని నీ పైసలు తెచ్చిస్తా. నీకు మంచిగా కాలేదు, ఓ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినప్ప, ఓ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినారా నీ పీఠంకి, నాకు బాగాలేదంటే చెప్పు, 1 కోటికి 2 కోట్లు తెచ్చిస్తా. కానీ మీరు అది ఎందుకు తీసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మనసు సున్నితమైందండి. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఎన్నో కుక్కలు మరుగుతాయి, అది పట్టించుకుంటే ఎందుకు? అంటే మీరు ఇంత ఎమోషనల్ ఎందుకు అవుతారు? ఇంత బాగా మాట్లాడిన వ్యక్తి సత్యంగా బతికినాం కదా, అన్యాయంగా బతకలేదు కదా. అదే వాళ్ళకి మీరు సమాధానం చెప్తే చాలన్నట్టు నేను క్వశ్చన్ అడిగా. మరి అంతే, మీరు ఎమోషనల్ అవ్వద్దు. చెప్తున్నా, మీరు ఎమోషనల్ అవ్వద్దు. పాండిత్య పరంపరంగా నేను ఏమైనా మోసం చేస్తే సోకాల్డ్ ఆస్ట్రాలజర్స్ అని సమాజంలో కెమెరాల ముందుకు వచ్చి ఆస్ట్రాలజర్స్ అని స్వామీజీలని ఎంతమందిని సర్వనాశనం చేస్తున్నారు. అస్తిత్వం పైన బలహీనతలను చేస్తున్నారు ప్రజలను అందరినీ కూడా. ప్రతిదీ దేవునితో ముడిపెడుతున్నారు, ప్రతిదీ దేవుని మీద వేసి వాళ్ళ ఎనర్జీస్ లాస్ చేసుకుంటున్నారు, ప్రతి నమ్మకాన్ని దేవుని మీద పెట్టేస్తున్నారు, వాళ్ళ శక్తిని కోల్పోతున్నారు. మరి మీరు అదే అరికట్టొచ్చు కదా. ఇప్పుడు నేను చేసే పని అదే కదా. నా యూట్యూబ్లో వీడియోలు చూడండి, ప్రతి వీడియో చూడండి, నా యూట్యూబ్లో ప్రతిదీ చూడండి, 1-2 చూడకండి. సరే, ఈ క్వశ్చన్ అడిగినందుకు మీకు ఏమైనా కోపం వచ్చిందా? కోపం కాదు, కానీ వాళ్ళ అమాయకత్వం కొంచెం బాధ అనిపిస్తుంది. సో అట్లా వదిలేయచ్చు కదా మీరు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఒక అతను ఒక 2 నెలల కింద మా పీఠంలో ప్రతి అమావాస్య పౌర్ణమికి చండీ యాగం అవుతుంది. అతను చండీ యాగం చేసుకున్నాడు ఒక ఎక్స్పెక్టేషన్ తోటి, ఒక కోరికతోటి. ఆయన కర్మనో, ఆయన పాపమో, ఆయన శాపమో కొంత నిదానంగా రిజల్ట్ రావచ్చు. ఆయన అనుకున్న పరంగా అది రాలేదంట. నాకు ఫోన్ చేశాడు. అవునండి, నేను 18,000 ఆచార్యులకు దక్షిణ ఇచ్చాను, 7,000 పెట్టి సామాగ్రి తెచ్చి ఇచ్చాను, నాకు మంచిగా కాలేదు అన్నాడు. సరే, కాలేదు కదా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటివి మీరే చెప్పండి. 18,000, 7,000, 25,000 అనుకుందాం. నీకు 50,000 ఫోన్పే చేస్తా, నీ నెంబర్ ఇయ్యి అన్నాను. ఇచ్చాడు. నన్ను నమ్ముకున్న నా భక్తుడికి ఫోన్ చేశాను, ప్రకాష్ ఈ నంబర్కి 50,000 పంపి. నా వల్ల మంచి పొందినవాడు ఆ డబ్బు పంపించాడు. నా వల్ల ఒకరు బాధపడడం నాకు ఇష్టం లేదు. ఇది నీవెవరిని అడిగిన ఇదే విషయం ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, కొంచెం ఫుల్ఫిల్ చేస్తాను నేను. నా వల్ల నువ్వు నష్టపోయినావంటే నేను దాన్ని ఒప్పుకుంటాను. కానీ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈరోజు హైదరాబాద్కి రావాలంటే 4 గంటల ప్రయాణం, ముంబై పోవాలంటే 7 గంటలు, 8 గంటలు, 9 గంటలు మహా అంటే. అమెరికా పోవాలంటే చెప్పండి 24 గంటలు. దూరం పెరిగే కొద్దీ సమయం కూడా పెరుగుతుంది కదా. నీవు పుణ్యాత్ముడు అయితే ఈడ పుణ్యం చేసి పుణ్య సంకల్పం వదిలిన వెంట ఇంటికి పోయేటాలకి నీకు రిజల్ట్ వస్తుంది. నీ ఎంత ఏమైనా పాపం ఉంది, కర్మ ఉంది, క్షుద్ర ప్రయోగం ఉంది, ఏమైనా కీడు ఉందంటే కొంత నిదానం అవుతుంది. ఓపిక అవసరం. 12,000 సంవత్సరాలు తపస్సు చేసిండు ఒక ఆయన. రావణ బ్రహ్మ, హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు, మహిషాసురుడు ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి మనం విన్నాం, చూడలేదు. అయ్యో, ఇప్పటికి నౌ స్టిల్ హిమాలయాస్లో ఎంతోమంది యోగులు కుంభమేళకు రా చెప్తారు, పరమాత్మ అన్వేషణలు ఇంకెంతమంది ఉన్నారు. ఇప్పటికీ సమయం తెలియక, సంధ్య తెలియక, శరీర ధర్మం తెలియక, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు వీర్య ధర్మం తెలియక, ఆడ తెలియక, మగ తెలియక బతుకుతారు. బతుకు దేవుని మీద వచ్చి పడతారు. పాపం మీరేం తప్పు చేశారు? మీరు ఒక ధర్మంలో ఉన్నారు. యాంకరింగ్ ఒక ధర్మం ఉంది, ఆ ధర్మం మీరు తెలుసుకోండి ప్లీజ్. సో ఆ ధర్మాన్ని నేను పాటిస్తలేనా? 100% పాటిస్తున్నారు. సరే, ఇంతకు ముందుకు మీరు మాట్లాడేటప్పుడు అంటే ఆయనకి 24,000 అవుతే నేను డబల్ 50,000 వేయించా అని అన్నారు కదా. వేయించిన అన్నారు కదా. సో ఆ మనిషితో నేను కాల్ మాట్లాడాలనుకుంటున్నాను, ఎవరికైతే జరగలేదో ఆ వ్యక్తితో.
చేయగలరా మీరు? ఇప్పుడు వద్దు. వద్దా? వీడియో అయిపోయినాక నెంబర్ ఇస్తా, మాట్లాడు. నిజంగా ఇస్తా, ప్రామిస్ ఇస్తా, నెంబర్ ఇస్తా, ఓకే. మాట్లాడు. సో దీంట్లో నాకు ఏం మొహమాటం లేదు, సిగ్గు శరం ఏం లేదు ఈడ. ఓకే. నేను ఒక సత్య ప్రమాణమైనటువంటి సన్యాసిని, నాకు ఏ భేదభావం లేదు. అక్కడ బిజ్వారంలో నన్ను ఉండొద్దు అన్నారు, ఓకే. నేను పోతా అని చెప్పిన. ఓకే. మా శిష్యులు మా పిల్లలు నాకు కాళ్ళ మీద పడ్డారు. అంటే ఎందుకు ఉండొద్దు అన్నారు మిమ్మల్ని? వాళ్ళు మొత్తం కమ్యూనిస్టు భావజాలంతో ఉండేవాళ్ళు. వాళ్ళకు దేవుళ్ళు నచ్చరు, దేవుళ్ళు పూజలు వాళ్ళకు విరోధం. ఓకే. మా సిద్ధాంతాలకు మా యొక్క నడవడికకు మీరు డిఫరెంట్ ఉన్నారు. అందులో ఈ దళిత సామాజిక వర్గం లోపల మనం వాళ్ళ నమ్మకూడదు, మనల్ని వెలివేశారు, ఓకే. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, మనం దీనికి అవాయిడ్ ఉండాలన్నారు. సరే, ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మీరు ఇంత డైరెక్ట్గా, ఇప్పుడు నేను ఇట్లా నాకు ఒకటి చెప్పిర్రు అన్నందుకు, నేను అది చూసి చదివినందుకు మీరు ఇంత ఫీల్ అయ్యారు కదా. సో నేనే ఒక దగ్గర విన్నా. సో మిమ్మల్ని కొంతమంది గే అన్నారు, అవునా? అన్నారు. దానికి ఏం సమాధానం ఇస్తారు? ఏమి ఇచ్చారు? అనుకోక తప్పేముంది పాపం. ఓకే. అంటే గే అంటే మీరేంటి ఒకసారి నాకు అర్థం చెప్పండి. గే అంటే గే మేమేం చెప్తాం? నీకు తెలిసింది చెప్పు, నువ్వేం చెప్తావు, నీకేం అర్థమైంది గే అంటే అది చెప్పు. నీకు అర్థమైంది చెప్పు. శివ చౌదరికి అర్థమైంది ఏంటి గే అంటే అది చెప్పు. ఓకే. గే అంటే నేను నాకు దాన్ని నిర్వచించడం రాదు. నేను చెప్పున్నా, చెప్పండి. పురుషుడిగా పుట్టి పురుషుడితో కోరిక తీర్చుకున్న, రాసలీలలాడిన, సెక్సువల్గా ఇన్వాల్వ్ అయిన గే అనుకుంటారు. స్త్రీగా పుట్టి స్త్రీతో సంభోగించి స్త్రీతో కలిసిన గే అనుకుంటారు. ఆ మీనింగ్ అది. ఓకే, మీకు అర్థమైంది అది. జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా అది తప్పు. ఓకే. ఇప్పుడు జైల్లో ఉండే వాళ్ళందరూ మొగలే కదా, జైళ్ళలో ఉంటారు కదా. అవునవును. వాళ్ళంతా మొగలే కదా. అవును. వాళ్ళకి ఫీలింగ్స్ వస్తే ఏం చేసుకుంటారు? ఓకే, చెప్పు. సో ఇంతకుముందు మీకు క్వశ్చన్ వేస్తే మీరు మాకు తెలుసు ఏం చేసుకుంటాం అన్నారు. ఒక మాట, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేసుకుంటారు కదా. అవును. అట్టంటప్పుడు వాళ్ళని ఏమంటాం? వాళ్ళు మొగలేనా గేసా? ఓకే, చెప్పు. బాయ్స్ హాస్టల్లో ఉండే వాళ్ళందరూ మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజాలోకానికి ఇది మెసేజ్ అండి, ఇది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. ఓకే. ఆర్మీలో ఉండేటటువంటి సోల్జర్స్ కానివ్వండి, అక్కడంతా మొగలే ఉంటారు, కొన్ని ప్రదేశాల్లో పురుషులే ఉంటారు. కానీ నేనేమంటే, మీరు ఏదైనా తప్పు మాట్లాడుతున్నారా, కరెక్టే మాట్లాడుతున్నారా? నేను కరెక్టే చెప్తున్నా. ఓకే. పురుష సమూహం అంత ఒకతోన బందీ అయి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అది ప్రకృతి ధర్మం అండి. ఒక వ్యక్తి మగ ఆడగా పుట్టడం ప్రకృతి ఇచ్చిన రిజర్వేషన్. ఓకే. ఆయన అలా పుట్టడంలో ఆయన తప్పేముంది? ఏం తప్పు ఉంది? వాడేమైనా సెల్ఫ్ డిజైన్ చేసుకున్నాడా? మన శరీరంలో హార్మోన్స్ ప్రాబ్లం అది. ఓకే, అయ్యింది. ప్రపంచంలో ఇప్పటి వరకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది కదా, హార్మోనల్ ప్రాబ్లమ్స్తో ఉన్న ఆ ఫీలింగ్స్ అవాయిడ్ అయ్యి హార్మోనల్ రిమూవింగ్ చేసి పరిపూర్ణమైన పురుషుని చేయడానికి ఏమన్నా టెక్నాలజీ ఉత్పన్నమైందా? ఏమైనా డ్రగ్ తయారైందా? మెడికల్ ఇన్స్టిట్యూట్ ప్రకారంగా ఏమైనా ఔషధాలు ఉన్నాయా? సాధ్యం కాదు అది. అవును. ఆ రిమూవింగ్ అవ్వదు. పార్ట్ సర్జరీ చేసి ఆడవాళ్ళ కన్వర్ట్ చేయొచ్చేమో, కానీ ఆ జీవకళలతో ఉండేటటువంటి ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని ఎవడు పోగొట్టలేడు. అది వ్యక్తిగతమైన సుఖం అండి. కేవలం పురుషుడు ఎవడయ్యా అంటే వాని వీర్యంతో ఒక పిండాన్ని పుట్టించిన వాడే పరిపూర్ణమైన పురుషుడు. అది పుట్టని వాళ్ళని కూడా ఇప్పటికి అదే విధంగా అదే కోవలో మనం తీసుకోవచ్చు. ఆ వీర్యం దేనికి పనికిరాదంటే ఇంకేం చేస్తాం? ఒక మొగోడు మొగంతో రాసలాడినంత మాత్రమే గే అనుకోకూడదు. గే అనేది ఇంగ్లీష్ వర్డ్, తెలుగులో చెప్పు దాని పదం చెప్పు. గేకు అర్థం చెప్పు. నాకు తెలియదు తెలుగులో. స్వలింగ సంపర్కుడు. ఓకే. స్వలింగ సంపర్కం అంటే అర్థం ఏంటి? అంటే ఇద్దరు పురుషుల కాదు. ఓకే. హస్తప్రయోగం. స్వలింగ. ఓకే. ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు మేట్ చేసుకునేది స్వలింగ సంపర్కం కాదు, మళ్ళీ అది వేరు. ఓకే. ఇవి కామశాస్త్రంలో వాత్సాయనుడు అన్నీ చెప్పి పెట్టాడు ఆనాడే. ఆ శాస్త్ర పాండిత్య సాహిత్యం మా లోపలుంది, మాకు తెలుసు. అది మీకు అనవసరం. అది ఓకే. నేనే కానీ ఇంకొక స్వామి కానీ ఇంకెవడన్నా కానీ ఆడంగి చేష్టలతో ఉండి ఆడవాళ్ళ ఆవభావాలతో ఉండి ఆయన తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఇంకెవరితో ఏమన్నా చేసినా వాని కర్మ, వాని తపస్సు పోతుంది, వాడు నాశనం అవుతాడు. వాని కొలిసే దేవతని వాడిని నాశనం చేస్తుంది. మీ తిమ్రం ఏమైంది? మీకేమవసరం? ఎందుకు నోటి జొల్లు గార్చుకుంటారు? చెప్పండి, మీకేం నష్టం జరిగిందడా? నువ్వేమన్నా పోయి ఆయనతో కులిగి వచ్చినావా? కులిగితే నీ ఇష్టం ఉంటేనే కులుగుతారు కదా, నేను బలవంతమైతే ఏం చేయరు కదా. అప్పుడు నువ్వు కూడా గే కదా. సో ఆయన డైరెక్ట్ మేము ముందుకు వస్తే అంటారా ఇవన్నీ? ఎవడన్నా రాకు, ఒక తప్పేముంది. ఓకే. సో అన్న వ్యక్తి మీకు ఎవరో తెలుసా? చెప్పండి, మీకు తెలుసా? నాకు యూట్యూబ్లో, మా యూట్యూబ్ ఛానల్లోనే 30-40 కామెంట్లు వచ్చిటాయి. 30-40 మంది చేసిటారు. అందులో క్రిస్టియన్స్ ఉండొచ్చు, నాస్తికులు ఉండొచ్చు, పీఠానికి వచ్చిన భక్తులు కూడా ఉండొచ్చు. ఓకే.
వాళ్ళకి నేను నచ్చి ఉండకపోవచ్చు, నా మాట తీరు, నా ప్రవర్తన, నా చేష్టలు, నా హావభావాలు నచ్చుండలేకపోవచ్చు. మీకు ఒక విషయం చెప్తానండి, నేను క్వశ్చన్లు అడిగి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది నేను ఒక విషయం చెప్తాను, నన్ను కంప్లీట్ చేయని. ఓకే, నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచిది, నేను మిమ్మల్ని చాలా గొప్పగా అభినందిస్తాను. నన్ను గే అన్న వ్యక్తిని కూడా పట్టుకరావాలి, నన్ను దొంగ అన్న వ్యక్తిని కూడా పట్టుకరావాలి, ఇది ప్రజలంతా చూడాలి. ఓకే, ఒకటి, అర్జునుడు పురుషోత్తముడు, అర్జునుడికి చనుముక్కులు లేవు. మగ జీవజాతులు ఎన్నున్నాయో అన్నింటికి కూడా పురుష సంవర్ధకం, స్త్రీ సంవర్ధకం ఉంటాయి. అర్జునుడు పురుషోత్తముడు, ఆయనకి చనుమొమ్మలు లేవు. ఓకే, అటువంటి పురుషోత్తముడే ఏడాది పాటు ఆడంగి చేష్టలతో ఆడదానిలాగా బ్రతకాల్సి వచ్చింది. ఎందుకు? ఒక శాపం, ఒకే ఒక్క శాపం, ఒక కారణం. ఏడాది వరకు పొద్దుపోసుకోలే కాబట్టి అజ్ఞాతంగా బ్రతికి జీవనం కొనసాగించాల్సి వచ్చింది. వీళ్ళ పొద్దు తక్కయి, వీళ్ళ రాత తక్కయి, వీళ్ళ పాపమో శాపమో కర్మనో ఆ భావాలతో పుడతారు. వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా? వాళ్ళకి హక్కు ఉండదా? వాళ్ళు బ్రతకొద్దా? ఎందుకు వివక్షగా చూస్తున్నారు వాళ్ళని మీరు? పాపం ఎందుకండి? ఎందుకు? నీ వల్ల ఏమైనా అరేంజ్మెంట్ అయితే, బలవంతంగా దాడి చేస్తే, బలవంతంగా అనుభవిస్తే కేసు పెట్టు. ఇద్దరు వ్యక్తులు కలిసి వాళ్ళ సుఖం కొరకు వాళ్ళు కలిసి సుఖపడుతున్నప్పుడు మీకు వచ్చిన బాధ ఏంటి? ఇది పరివర్తనంతో ఆడే మాట. పురుష సంవర్ధక శక్తి మీద, పురుష ధర్మాల మీద, చతుర్విధ పురుషార్థ ధర్మాల మీద మాట్లాడాల్సి వస్తే స్వలింగ సంపర్కం మహాపాపం. అన్ని ధర్మాలు మాకు తెలుసు, అన్ని ధర్మాలు తెలిసి కూడా నేను చెప్తున్నా, అటువంటి భావాలతో ఎవరున్నా కూడా వాళ్ళని ఏమనకండి. వాళ్ళ జన్మ వెనకాల చాలా అర్థం ఉంటుంది. ఆ పాపం తగులుతుంది అన్నందుకు, ఆ పాపం మీ వంశానికి తగులుతుంది. చాలా పాపం అది, అనొద్దు. ఎవరి వ్యక్తిగత సుఖాల మీద కామెంట్ చేయొద్దు. అవి సమాజ విరుద్ధంగా ఉంటే అనండి, సమాజానికి నష్టం కలిగించేది ఉంటే అనండి. ఓకే, అయితే నేను మిమ్మల్ని పిలిచిన తర్వాత నాకు అది చెప్పడం జరిగింది, బట్ నేను ఇది వేరే దగ్గర వినడం జరిగింది. సో అంటే మీకు ఇవి తెలిస్తే మీరు వాళ్ళకి సమాధానం, అంటే నా ఇంటర్వ్యూ త్రూ వాళ్ళకి సమాధానం చెప్పాలని నేను ఈ క్వశ్చన్లు అడిగిన. ఓకేనా? మీరు తప్పుగా అనుకుంటే సారీ. వాళ్ళు పీఠానికి వచ్చి నా వల్ల శారీరకంగా ఏమైనా ఇబ్బంది పెట్టినట్లుంటే ఐమ్ సారీ. ఓకే, సో నేను కూడా వాళ్ళు పీఠానికి వచ్చి లైవ్లో నన్ను అడగొచ్చు, తప్పు లేదు, అది ఆయన హక్కు. అది స్వామి నువ్వు తప్పు చేస్తావు, నువ్వు ఇలా చేస్తావు అని అడగొచ్చు. కానీ అనవసరంగా ఇట్లా చెప్తే మమ్మల్ని నమ్ముకున్న భక్తులు ఉంటారండి, పాపం మూఢ భక్తులు, మమ్మల్ని చాలా గొప్ప ఊహించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో పడతారు. ఇంకా ఎందుకు పడతారండి అంటే వాళ్ళు మనిషికి పరిపూర్ణమైన విద్వత్తు విజ్ఞానం లేదు. ప్రతి ఒక్కరూ పరివర్తనంతో ఆలోచన చేయరు. అంత క్లారిఫికేషన్లో ఎవరు లేరు ఇప్పుడు. అంత అగమ్య గోచరమైనటువంటి జీవితాలు. నిత్యానంద స్వామి వారిని కూడా గే అన్నారు, కానీ ఒక ఆడామెతో దొరికిపోయిండు. అట్లా పుట్టపర్తి సాయిబాబాని అన్నారు, ఆశారాం బాపుని అన్నారు, అందరినీ గేలు అన్నారు. కురుసభలో, నిండు సభలో కృష్ణ పరమాత్మనే గే అన్నాడు. ఎవరన్నా తెలుసా? లేదు. దుర్యోధనుడు. ఓకే, అంటాడు. ఎందుకంటే లేడంటే కృష్ణ పరమాత్మ యొక్క లీలలు అలా ఉంటాయి కాబట్టి. ఇక్కడ గే అనే పదానికి ఒకే నిర్వచనం నేను చెప్తాను. పిల్లల్ని కని లాలిత్వం ఎరుగని స్త్రీ స్త్రీ కాదు, మాతృమూర్తి కాదు. పిల్లల్ని కని లాలిత్వం చూసి మలమూత్ర రోతలతో పక్క తడుపుకొని పాలిచ్చి పెంచి పెద్దగా చేసి మమకారం చూసిన తల్లి తల్లి. అలాగే పురుషుడై పురుషాంగంతో పుట్టినవాడెవడు పురుషుడు కాడు. ఆ అంగముకుండే ధర్మాన్ని నిర్వర్తనం చేసి పరిపూర్ణం చేసి, ఏ అంగముతో నువ్వు పుట్టావో నీ అంగంతో వారు పుట్టించినాడే పరిపూర్ణమైన పురుషుడవు. అది కాని నాడు కాదు కదా. అంటే ఇప్పుడు పిల్లలు కాని వాళ్ళంతా మొగోళ్ళు కాదేం స్వామి మనకు. నేను ఇంకా క్వశ్చన్లు అడగాలనుకుంటలే, మీరు ఎక్కువ ఎమోషనల్ అయిపోయి, మీరు ఎక్కువ ఆవేశం, ఎమోషన్ కాదు ఎంచుకుంటుంది. ఇది ఎమోషన్ కాదు. ఓకే, ధర్మానికి ఉండే లక్షణం ఇది, సత్యంకు ఉండే లక్షణం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నన్ను చాలా మంది అడిగారు. ఎందుకు అడిగారో నాకు అర్థం కావట్లేదు. నా వేషధారణ చూసి అడిగారా, నా హావభావాలను చూసి అడిగారా? నేను ఒకటి చెప్తా. ఇప్పుడు నేను వేషధారణను చూసి అడగలేదు, నేను ఏది చూసి అడగలేదు. నేను రీసెర్చ్ చేసిన తర్వాతనే ఏదన్నా చేస్తా. ఇంకా చాలా చేసిలేవు నా గురించి. ఓకే, సో ఇది ఫస్ట్ కదా, మొత్తం టైం ఉండదు కాబట్టి ఎంతవరకు చేయాలో అంతవరకు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. సో గుప్త నిధులు అంటే ఏంటి? అసలు నిజంగా అవి ఉన్నాయా? ఇప్పటికి ఉన్నాయి. భూమి లోపల ఒక 3000 కిలోమీటర్ల లోతు మొత్తం బంగారే ఉంది. ఇప్పటికి ఎక్కడుందా? 3000 కిలోమీటర్ల లోతు. ఓకే, 3000 3,000 అంటే వీడు తవ్వలేడులే అని చెప్పేసి అనేసి. లేలే, నువ్వు శాస్త్రవేత్తలను అడుగు. ఓకే, గూగుల్లో టైప్ చేయి, గూగుల్ అడుగు.
ఓకే. ఇట్స్ ట్రూ. 3000 కిలోమీటర్లు అంటే ఆకాశానికి పోవాలి, ఇక చచ్చిపోవాలి. మన ధర్మశాస్త్రాల్లో హిరణ్య గర్భుడు అంటారు. హిరణ్యం, హిరణ్ అంటేనే ఒక విధమైనటువంటి ప్రవాహంతో కూడుకున్న తేజస్సు, అది బంగారంతో పోల్చారు. ఈ ఖగోళం బ్రద్దలై విస్ఫోటనం జరిగినప్పుడు ఆ పార్టికల్స్ అంతా కూడా గోల్డ్ గానే మారాయి ఫస్ట్, మెటలైజేషన్ ప్రకారంగా. ఆ బంగారు భూమి గర్భంలో, సముద్ర గర్భంలో పడిందని ఎవడు తీయలేకపోయిండు. అలాగే కొంతమంది సంపాదించి దాచిపెట్టిన బంగారు ఉంటది, న్యాచురల్ గా కూడా ఉంటది. అట్లా ఉండేటటువంటి బంగారాన్ని బయటికి తీసేటటువంటి టెక్నికల్ ప్రోమో ఏదైతే ఉందో అదే పూజ. అక్కడ ఆనాటి పాతకాలంలో అక్కడ ఉండే నెగిటివిటీ ఏదైతే ఉందో, విషవాయువులు అనుకోండి, కొన్ని బంధనాలు అనుకోండి, కొన్ని దుష్ట ప్రయోగాల యొక్క బందీ అనుకోండి, వాటిని రిమూవ్ చేయనని కొన్ని పూజలు చేసేవాళ్ళు. అట్లా పూజలు చేసి తీసుకుంటే దానివల్ల వచ్చే నెగిటివిటీ వాళ్ళకి రాదని నమ్మేవాళ్ళు. అలా పూజలు జరిగాయి. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఫార్ములా సెక్టర్ తోటి రిమూవింగ్ చేసి మొత్తం బంగారాన్ని తోడేస్తున్నారు. కాదు, ఇప్పుడు నిజంగా క్షుద్ర పూజలకు అంత శక్తి ఉందంటే గుప్త నిధి ఎక్కడుందో పసిగట్టే శక్తి ఉంటుంది. కొన్ని సాధనలు ఉన్నాయి, యక్షిని సాధనలు అవి ఉన్నాయి. వాటిలో బాగా ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు పట్టుకుంటారు. సో ఆ బంగారం అంతా తీసి ఎక్కడ అమ్ముకుంటారు? అసలు అమ్ముకునే ఛాన్స్ అని ఉంటుందా? లైవ్లో పట్టపగులు 10 మంది మధ్యలో డ్రగ్స్ అమ్ముతున్నారు, గాంజా అమ్ముతున్నారు, దాంట్లో ఏం పెద్ద విషయం. అంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడినాం కాబట్టి నేను డ్రగ్స్ గురించి నేను మాట్లాడుకోవాలి అని అనుకుంటలేను. సో ఇప్పుడు మేమున్నాం, మా జీవితకాలం 100 అని అంటారు, కానీ 100 ఉండదు, ఒక 60-70 ఉంటుంది. సో మీ జీవితకాలం ఎంత ఉంటుంది? మేము అనుకున్న నాళ్ళు ఉంటుందండి. అంటే దాని మీనింగ్ అంటే ఒక వ్యక్తి పడుకోవాలనుకుంటే ఎక్కువసేపు పడుకుంటాడు, తొందర లేవాలని లక్ష్యం ఉన్నాడు తొందరగా లేస్తాడు, ఆయన ఇష్టం అది. మరణం కూడా అంతే. మీలో చాలా మంది జీవ సమాధి ఇవి వింటాం కదా. సో జీవ సమాధి అవుతే అసలు ఏం అవుతుంది? అక్కడ ఉంటారు వాళ్ళు లైవ్ లో. బ్రతికే ఉంటారు. అవును. సో మీరు ఇంతకు ముందుకు మాటలలో మనం ఒకటి మాట్లాడుకున్నాం. సో మీ గురువు గారు ఎవరో జీవ సమాధి అయ్యారని సంథింగ్ ఏదో చెప్పడం జరిగింది. ఒకవేళ మనం ఆ జీవ సమాధి దగ్గరికి వెళ్ళి, ఒకవేళ అంటే ఆ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు, నేను అంటున్నా, ఆ జీవ సమాధి దగ్గరికి వెళ్ళి మనం తీస్తే బ్రతికే ఉంటాడు? జీసస్ క్రీస్తు సమాధి తెరిచి చూశారు, లేడాడ అక్కడి శాస్త్రవేత్తలు. కానీ భారతదేశంలో ఉండేటటువంటి ఏ యోగి యొక్క సమాధిని ఎవరు టచ్ చేయలేకపోయారు. టచ్ చేయాలని సాహసం కూడా చెయ్యరు, అంత ధైర్యం కూడా లేదు. ఉంటే రమ్మను. ఒకవేళ మనం ట్రై చేస్తే మంత్రాలయం ఇటీవల యొక్క బృందావనాన్ని ఒక ఆయన టెస్ట్ ఏమంటారు దాన్ని, స్టెథోస్కోప్ తోటి టెస్ట్ చేశాడు. ఇప్పటికి రికార్డు ఉంది ఆడ. హార్ట్ ఎలా కొట్టుకుంటుందో ఆడ హార్ట్ బీట్ ఎలా కొడుతుంది. అట్లా ఎంతో మంది బ్రహ్మంగారి సమాధిని కూడా టెస్ట్ చేశారు. ఇవన్నీ మీకు అవసరం లేదనుకుంటాను. మీ జ్ఞానాన్ని మీరు చూసేటప్పుడు శోధత్వంతో దీన్ని చూడొద్దు అంటాను నేను. భగవత్ తత్పరత వేరు, భగవత్ సాంకేతికత వేరు, భగవత్ శక్తి వేరు, భగవత్ యొక్క సిద్ధాంతీకరణ వేరు, భగవంతుడు వేరు. భగవంతుని తత్వాన్ని మీ మానవ జ్ఞానంతో పోల్చొద్దు ప్లీజ్. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. శాస్త్రీయత గొప్పది, సైన్స్ గొప్పది, సాంకేతిక పరిజ్ఞానం గొప్పది, అనర్థం కాకుండా చూసుకోండి చాలు. కానీ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. అంటే నేను పిలవగానే వచ్చినందుకు చాలా క్వశ్చన్స్ ఉండే, అంటే అవన్నీ చాలా డౌట్స్ ఉండే చాలా మందికి కూడా. ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయినాయి. అట్లాగే మీరు ఆశ్రమంకి రావాలని చెప్పేసి మమ్మల్ని ఆహ్వానించారు. ఆ శక్తి లేదో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీ ఆశ్రమంకి అతి త్వరలో నేను రాబోతున్నా. సో వస్తా, మాకు పర్మిషన్ ఉందా? రావచ్చా? 100% రావచ్చు. మన బిగ్ టీవీ వాళ్ళు వచ్చారు, అంతకుముందు సుమన్ టీవీ వాళ్ళు వచ్చారు, అందరూ వస్తుంటారు. వాళ్ళు కోరడంలో ఏ ధర్మం అంటే ఏ తప్పు లేదు, ధర్మం ఉంది. మేము ఇవ్వడంలో తప్పు లేదు, ధర్మం ఉంది. మీరు అనుకుంటున్న లీలల మహిమలు మాత్రం నేను చూపను. తలకిందుల తపస్సులు చేసిన నేను చూపను. ఎందుకంటే నా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, నా యొక్క స్వేచ్ఛ నాకు ఉంటుంది కాబట్టి నేను చూపను. నేను నమ్మిన వాళ్ళకి ఇస్తాను, అది చాలు. ఇంకొకటి, ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా మాధ్యమ లోకానికి అవి అలా చూపకపోవడం మంచిది. ప్రతి దాన్ని ఎంత వరస్ట్గా అర్థం చేసుకోవాలో అంత వరస్ట్గా అర్థం చేసుకుంటున్నారు. దౌర్భాగ్యం. అందుకే నువ్వు అమ్మవారి మహిమలు, అమ్మవారి లీలలు, అమ్మవారి ప్రతిష్ట, అమ్మవారి యొక్క గొప్పతనాలు తెలుసుకోవడానికి రండి. చాలా చక్కగా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అమ్మ యొక్క గొప్పతనాన్ని మీ ఛానల్ ద్వారా చూపెట్టండి. మీ ఛానల్కి ఒక పెద్ద మాన్యత వస్తుంది, చాలా మంది వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి, చూస్తారు. సో అతి త్వరలో మీ ఆశ్రమంకి మేము రాబోతున్నాం. సో వస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నా క్వశ్చన్లతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శివా చౌదరి గారు ఏ ఇబ్బంది పెట్టలేదు. వారికి మా శుభాశీషులు. శ్రీమాత కృప మీపై ఎలవేళలా ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞానంతో చూడండి, మిడిమిడి జ్ఞానంతో చూడొద్దు. దాని వెనకాల ఎన్నో ఉంటాయి.
వాటిని చూసి తెలుసుకున్న తర్వాతనే ఎవరైనా కామెంట్ చేయండి, ప్రశ్నించండి, అడగండి, తప్పులేదు. కానీ దాని వెనకాల ఉండేటటువంటి మార్మికతను కూడా చూడండి. ఎల్లమ్మ తల్లికి తండ్రి పేరు తెలవక చెప్పలేదు. పరశురాముడు వెనుకబడితే ఎల్లమ్మ తల్లికి మొగుడెవరో తెలవక చెప్పలే. పోని వేషాతనం చేసి రంకొకులి పిల్లలిగా అన్నదంటవా? పచ్చికుండలోనే బోనం ఉడకబెట్టిన మహాపతివ్రత, శివుణ్ణే తిప్పికొట్టిన మహాతల్లి. అట్టి తల్లి తండ్రి పేరు చెప్పనీకే దొంగదాని లేక ఉరుకులాడుతుంది. ఎక్కడ గత్యంతరం లేకపోతే వెలివేసిన ఒక జాతి తెగల వాళ్ళ ఇంటికి వెళ్ళి దలదాచుకుంటుంది. అంతటి మహాసాధ్వే తండ్రి పేరు చెప్పలేదు. దాంట్లో ఎంత అర్థం ఉండొచ్చు, ఎంత లోతు ఉండొచ్చు దాంట్లో. అట్లా చూడండి, అంతేగాని వేషం చూసి, రూపం చూసి, గుణగణాలు చూసి డిక్లేర్ చేయొద్దు ప్లీజ్. నా రిక్వెస్ట్ మన ఛానల్ ద్వారా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శ్రీమాత్రే నమః. శుభం భవతు.